Is our live streaming started? Yes. So, hello, my dear students. Welcome to Vedantu Telugu. This is your Jayashree ma'am, your master teacher for chemistry. So, ela unnaru andaru? So, finally, our session is come back. So, mana session gurtunda 100 PYQ session ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా కానీ అప్పటి నుంచి there was an issue with my system. So, for that reason, we were not able to do the class. So, finally, we are done. సో ఈ రోజు నుంచి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నిన్నే ప్రెడిక్టెడ్ పేపర్ నుంచి మన రెగ్యులర్ కెమిస్ట్రీ సెషన్స్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్. సో ప్రాబ్లమే లేదు, హ్యాపీగా ఇంకా కెమిస్ట్రీ క్లాసెస్ అవుతూనే ఉంటాయి. సో ఫైనల్లీ మన 100 PYQs కి ముహూర్తం కుదిరింది అనమాట. సో ఎలా ఉన్నారు అందరూ? ఎస్ ఎస్ ఎస్, గుడ్ మార్నింగ్, వార్మ్ వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఓకే, ఫస్ట్ ఈ 100 PYQs అర్థం ఏంటో చెప్తాను. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అమ్మా. మీరు ప్రీవియస్ పేపర్స్ అవి అనలైజ్ చేసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్, మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ద మోస్ట్ 100 ఇంపార్టెంట్ PYQs అని చేస్తున్నా. సో ఈ క్వశ్చన్స్ యాక్సిస్ వస్తాయా అంటే ఫ్యూ క్వశ్చన్స్ మే రిపీట్ అండ్ మెనీ మోడల్స్ అయితే రిపీట్ అవుతాయి. ఓకే, సో మోడల్స్ అయితే రిపీట్ అవుతాయి కాబట్టి మేక్ ష్యూర్ దట్ యు ఆర్ గెటింగ్ వెల్ వర్స్డ్ విత్ ద మోడల్స్. Okay, all right, so are we all ready to start the session? I want the thumbs ups in the comment section. So vachara leda naga akkada meer like button hit cheyali, comment section lo thumbs ups ivali, immediate ga manam class ni start off chestuddam. Okay, okay, I can see lots of josh and energy in the comment section. That's so sweet. All right, okay, all right, so let us start off our session amma. So చాలా రోజుల నుంచి మనం అనుకున్న సెషన్ కదా, అస్సలు వెయిట్ చేయొద్దు. సో దీస్ ఆర్ ద టాప్ 100 PYQs. సో ఈ టాప్ 100 PYQs లో నేను మళ్ళీ చెప్తున్నా, మీరు చదువుకునే విధానం ఫస్ట్ ఐ విష్ యు పీపుల్ గో విత్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ, తర్వాత మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు ఆర్గానిక్ స్ట్రాంగ్ ఉంటే యూ కెన్ డూ విత్ ఆర్గానిక్ అండ్ రివిజన్ చెప్తున్నా, తర్వాత ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో దట్ మీకు ఫాస్ట్ గా క్విక్ గా అయిపోతాయి. సో ఆల్ రైట్, సో క్విక్ గా మనం క్వశ్చన్ స్టార్ట్ చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ద ఎనర్జీస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్, అటామిక్ స్ట్రక్చర్ క్వశ్చన్ అమ్మా. In the first orbit of helium plus and in the third orbit of Li2 plus in joules are respectively. ఎనర్జీ అని అడుగుతున్నాడు. ఎనర్జీ అంటేనే మనం క్విక్ గా చేసేయాలి. ఏంటది ఎనర్జీ? నేను ఇక్కడ చేసే లోపు మీరు నాకు కమెంట్ సెక్షన్ లో ఫార్ములాస్ కానీ క్యాలిక్యులేషన్స్ కానీ మీరు నాకు చెప్తూ ఉండాలి. ఓకే, సో దాట్ విల్ బి ఈజీ. ఆల్ రైట్, సో ఎనర్జీ ఫార్ములా ఏంటి? మనకి డిఫరెంట్ యూనిట్స్ తో మాట్లాడతాం. రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో మాట్లాడొచ్చు, జౌల్స్ లో మాట్లాడొచ్చు, క్యాలరీస్ లో మాట్లాడొచ్చు. అలా క్వశ్చన్ వాడు జౌల్స్ లో అంటున్నాడమ్మా. సో క్వశ్చన్ జౌల్స్ లో అంటున్నాడు కాబట్టి టేక్ ద జౌల్స్ కాన్స్టెంట్ ఓన్లీ. సో ఏంటది? -2.18 into 10⁻−18 ఏంటి టర్మ్ ఏంటి? Z² by n². ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎనర్జీ అయితే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z² by n². రేడియస్ ఇస్తే n²/z అమ్మా. వెలాసిటీ ఇస్తే Z/n. ఏం క్వశ్చన్ ఇస్తున్నాడు దాని ప్రకారంగా వాల్యూస్ మార్చుకోండి. సో ఇది జౌల్స్ లో కాబట్టి 2.18 into 10⁻−18. అదే ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో అయితే డైరెక్ట్ -13.6 యూజ్ చేసుకోండి. అలా కాకుండా జస్ట్ క్యాలరీస్ లో వస్తున్నాడు 313.6 యూజ్ చేసుకోండి. ఏమిస్తే అది. సో ఫస్ట్ ఏమంటున్నాడు? ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ అంట, అంటే -2.18 into 10⁻−18. హీలియం అంటే అటామిక్ నంబర్ ఎంతమ్మా? 2. సో దిస్ ఇస్ 2² by n². ఫస్ట్ ఆర్బిట్ అన్నాడు అంటే 1. సో దిస్ ఇస్ 4. సో 8.72 into 10⁻−18.
కరెక్ట్. నెక్స్ట్ ఈ 2 కనుక్కోండి. సో దీని నుంచి ఫస్ట్ 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేసేయండి. ఈ ఆప్షన్ ఎలిమినేటెడ్. కరెక్ట్. 17 వచ్చింది వీడికి, మనకి 18 వచ్చింది. సో లాస్ట్ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఈ 2 క్యాలిక్యులేట్ చేయండి. ఈ 2 ఏంటి? థర్డ్ ఆర్బిట్ ఆఫ్ Li2+ అంట. అంటే -2.18 ఇంటూ 10⁻−18 ఇంటూ లీథియం 3 స్క్వేర్ బై థర్డ్ ఆర్బిట్ అంటే మళ్ళీ 3 స్క్వేర్. ఇది క్యాన్సిల్. సో ఆన్సర్ ఏమవ్వాలమ్మా? ఆప్షన్ 1. మరి స్టార్టింగ్ లో ఎందుకు ఆప్షన్ 3 అని పెట్టారు? తప్పులు చేయకూడదు. తప్పులు చేస్తే మీకు తెలియకుండానే మార్క్స్ పోతాయి. జస్ట్ ఫ్యూ మార్క్స్ డిఫరెన్స్ కూడా వేరియేషన్ ర్యాంక్ లో చాలా ఎక్కువ వస్తుంది. సో జాగ్రత్తగా సాల్వింగ్ చేయాలి. ఓకేనా? సో ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. How many orbitals are possible with n equal to 3, l equal to 1 and ml equal to -1? So n equal to 3, l equal to 1. 3 కి టోటల్ l వాల్యూస్ ఏముంటాయి? 0 నుంచి n-1. సో 0, 1, 2. మనం ఇక్కడ తీసుకుంటుంది l వాల్యూ. సో l వాల్యూస్ ఏముంటాయమ్మా? -L2 + l అంటే -1, 0, +1. సో -1 తో ఎన్ని వాల్యూస్ ఉంటాయి? ఒకటే. ఏక్ నిరంజన్ ఒకటే ఉంది. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ 4, 1. ఆప్షన్ 4, 1. ఎస్, వెరీ నైస్. ఐ కెన్ సీ బ్యూటిఫుల్ స్టూడెంట్స్. అసలు వెరీ గుడ్. ఆప్షన్స్ అలా ఇచ్చి పడేస్తున్నారు అంతే కమెంట్ సెక్షన్ లో. వెరీ గుడ్, వెరీ గుడ్. దాట్స్ సో స్వీట్, వెరీ స్వీట్. ఒకటే ఉందమ్మా. ml వాల్యూ -1. సో ఎన్ని ఆర్బిటాల్స్ పాసిబుల్? ఒకటే ఆర్బిటాల్ పాసిబుల్. l వాల్యూ 1, m వాల్యూ -1. p ఆర్బిటాల్ లో ఒకటే పాసిబుల్. నెక్స్ట్. సో ఇవి కొంచెం ఈ క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి కదా. సో విల్ బి డూయింగ్ క్విక్లీ. The ratio of de Broglie wavelength of two particles A and B is 2:1 anta. Velocities of A and B are 0.05, 0.02 respectively. Ratio of their masses MA is to MB. So ఇక్కడ వాడు లాంబ్డా A is to లాంబ్డా B వాల్యూ ఇచ్చాడు. ఓకే, మంచిది. తర్వాత వెలాసిటీ ఆఫ్ A ఇచ్చాడు, వెలాసిటీ ఆఫ్ B ఇచ్చాడు. అయితే MA/MB ఎంత అంటున్నాడు. అరే వెరీ సింపుల్. మనకున్న ఫార్ములా ఏంటి? డి బ్రోగ్లీ వేవ్ లెంత్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు h/mv. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్ కాన్స్టెంట్. సో హెచ్ కాన్స్టెంట్ కాబట్టి దీని నుంచి ఏం రాయొచ్చు? లాంబ్డా ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు mv. సో λ1/λ2 ఏమవుతుందమ్మా? λ1/λ2 m2v2/m1v1. అంతేనా? సరే, మంచిది. సో దీని నుంచి λ1/λ2 ఎంత? 2/1 is equal to m2/m1 కనుక్కోవాలి ఇంటూ v2/v1. v2/v1 అంటే ఎంత? సో 2/5. ఎందుకంటే 0.02/0.05. సో 2 క్యాన్సిల్ చేసేయండి. సో m1/m2 is equal to 1/5. సో ఆన్సర్ ఏమవ్వాలమ్మా? 1:5. 1:5. ఓకేనా? చూసారా, మీరు పప్పులో కాలేసారు. ఆప్షన్ 1 ఇస్తున్నారు అంటే మీరు ఇక్కడ క్యాన్సిలేషన్ కంప్లీట్ గా చేయట్లేదు. క్వశ్చన్ జాగ్రత్త. A to B అడిగాడమ్మా, మీకు వచ్చింది ఇక్కడ B to A. సో A to B అంటే సో ఏమవుతుంది? ఇది ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడికి రావాలి. సో ఇట్ విల్ బి 1/5. అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈరోజు పేపర్ అనాలిసిస్. అరే ఇంకా పిల్లలే బయటికి రాలేదు నాన్న, ఒకసారి వస్తే అప్పుడే మనకు తెలుస్తుంది. ఓకే, సో వన్స్ ద స్టూడెంట్స్ ఆర్ అవుట్ దెన్ దే షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ విత్ us. అప్పుడు మనకు తెలుస్తుంది పేపర్ ఎలా వచ్చింది అని. చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. To which orbital among the following may an electron having zero angular momentum? Zero angular momentum అంటే యాంగులర్ మొమెంటం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మన ఫార్ములా ఏంటమ్మా?
రూట్ L into L plus 1 into H by 2 pi. ఈ వాల్యూ 0 అవ్వాలి అంటున్నాడు ఏ ఆర్బిటాల్ కి. L వాల్యూ 0 అయిపోయింది అంటే టోటల్ వాల్యూ 0 అయిపోయినట్టే కదా. సో దేనికి L వాల్యూ 0 అమ్మా? దేనికి L వాల్యూ 0? S ఆర్బిటాల్ కి L వాల్యూ 0, P ఆర్బిటాల్ కి L వాల్యూ 1, D కి 2, F కి 3. సో మన ఆన్సర్ ఏంటమ్మా? కళ్ళు మూసుకొని చెప్పచ్చు 3s ఆర్బిటాల్. 3p 3d కాదమ్మా, యాంగులర్ మొమెంటం 0 అవ్వాలి అంటున్నాడు. సో ఆన్సర్ 3s ఆర్బిటాల్. L వాల్యూ 0 అవ్వాలి, దేనికి అవుతుంది? S ఆర్బిటాల్ కి L వాల్యూ 0. ఓకే, సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 1. లోహిత్ కాదు నాన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు, ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అమ్మా, చాలా ఈజీ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫ్యామిలీ దట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద ఎలిమెంట్ గ్యాలియం. మ్యామ్ ఇంత సోది క్వశ్చన్ ఇస్తారా అంటే ఆల్రెడీ ఇచ్చాడు ఈ క్వశ్చన్. సో ఇప్పుడు నేను ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ 100 PYQs లో ఇచ్చాను అంటే దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. ఇది ఈజీయే కదా మ్యామ్, మేము ఎలాగో రాసేస్తాం, ఇది మనం చదవక్కర్లేదు. నేను ఎందుకు ఇచ్చాను అంటే రీజన్ ఏంటి అంటే మీరు పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ చాలా జాగ్రత్తగా చదవాలి. మీరు ఆ ఎలిమెంట్స్ కనుక మర్చిపోతే ఇలాంటి క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడం ప్రాబ్లం అవుతుంది. సో మన ఫ్యామిలీ ఏంటి? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. సో పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ గుర్తుండాలి. సో గ్యాలియం ఫ్యామిలీలో ఎవరున్నారమ్మా? అల్యూమినియం. సో ఆన్సర్ ఏమవ్వాలి? అల్యూమినియం. ఓకేనా? సో అలాగే మీరు పీ బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్స్ చదువుకోండి, అలాగే డి బ్లాక్ ఎలిమెంట్స్ మాత్రం మైండ్ లో వచ్చేయాలి. స్కాండియం నుంచి జింక్ వరకు మీకు అవి మైండ్ లో ఉండాలి. 3D సిరీసే కాకుండా 4D 5D కూడా గుర్తుంచుకుంటే చాలా హెల్ప్ అవుతుందమ్మా. ఓకేనా? సో కాన్ఫిగరేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు కాబట్టి 4D 5D కూడా గుర్తుంటే అసలు తోపు నువ్వు. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ఆర్డర్ కరెస్పాండింగ్ టు ద మెన్షన్ ప్రాపర్టీ. ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ ట్రెండ్స్. సో లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్, టాప్ టు బాటమ్, ఈ నేచర్ ఏమవుతుంది, ఆ నేచర్ ఏమవుతుంది, సైజ్ ఏమవుతుంది, చార్జ్ ఏమవుతుంది, క్వశ్చన్స్ రిపీటెడ్ మోడ్ లో ఉంటాయి. సో క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. Al2O3, మెగ్నీషియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్ అండ్ పొటాషియం ఆక్సైడ్ ఇచ్చాడు. సో ఇవి ఎలిమెంట్స్ మనం అరేంజ్ చేద్దాం. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, తర్వాత ఇక్కడ పొటాషియం. సో హైయెస్ట్ టాప్ టు బాటమ్ వెళ్ళారనుకోండి అమ్మా, మనకి బేసిక్ నేచర్ ఏమవుతుంది? పెరుగుతోంది, ఎసిడిక్ నేచర్ తగ్గుతోంది. సో ఫస్ట్ పొటాషియం ఆక్సైడ్, తర్వాత సోడియం, తర్వాత మెగ్నీషియం, తర్వాత అల్యూమినియం ఆక్సైడ్. ఇది పర్ఫెక్ట్, కరెక్ట్. నెక్స్ట్ చూడండి, NH3, PH3, ASH3 అసిడిటీ అంట. బ్లండర్ అది, ఇప్పుడే కదా మనం చదివాం. 4th ఆప్షన్ ఇస్తున్నారు కాదు నాన్న, ఇక్కడ చూడండి ఇది బ్లండర్. ఇది ఏంటి? గ్రూప్ ఎలిమెంట్స్ అమ్మా, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్. యాజ్ యు మూవ్ డౌన్ ద గ్రూప్ అటామిక్ సైజ్ పెరుగుతోంది. అటామిక్ సైజ్ పెరుగుతోంది అంటే బేసిక్ నేచర్ పెరుగుతోంది, అసిడిక్ నేచర్ కాదు. లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, అసిడిక్ నేచర్ ఇంక్రీజెస్. టాప్ టు బాటమ్, టాప్ టు బాటమ్, బేసిక్ నేచర్ ఇంక్రీజెస్. అసిడిక్ నేచర్ పెరుగుతోంది అంటే ఇన్ అదర్ వర్డ్స్ బేసిక్ నేచర్ తగ్గుతోంది. బేసిక్ నేచర్ పెరుగుతోంది అంటే ఇన్ అదర్ వర్డ్స్ అసిడిక్ నేచర్ పెరుగుతోంది అని అర్థం. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్ గ్రూప్ లో ఉన్నాయమ్మా. సో అటామిక్ సైజ్ పెరుగుతోంది. డౌన్ ద గ్రూప్ మనకి ఏమవుతుంది? బేసిక్ నేచర్ పెరుగుతోంది, అసిడిక్ నేచర్ కాదు. సో బ్లండర్ ఇది. సో వాడు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ 2. మిగిలినవి కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. లిథియం, సోడియం, పొటాషియం, సీజియం. డౌన్ ద గ్రూప్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్. అసలు బ్రహ్మాండంగా కరెక్ట్ ఆన్సర్ ఇది. లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. ఇది పర్ఫెక్ట్.
ఎందుకు మనకి లాస్ట్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ తీయడానికి మనకు కావాల్సిన ఎనర్జీ. సో చార్జ్ పెరిగిపోయిన, అటామిక్ సైజ్ తగ్గినా మనకి అయనైజేషన్ ఎంథాల్పీ వాల్యూ అన్నది పెరిగిపోతుంది. సో ఇది కూడా పర్ఫెక్ట్. సో ఆన్సర్ ఏం అవ్వాలమ్మా? ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, helium and beryllium have similar outer electronic configuration ns2 anta. Both are chemically inert. ఇది రీజన్ ఇచ్చాడు. సో హీలియం, బెరీలియం outer electronic configuration ns2. yes, తప్పేమీ లేదు, అది కరెక్ట్. సో ఇది 1s2, ఇది 1s2 2s2. సో outer electronic configuration ns2 configuration. సో assertion is perfectly correct. రీజన్ ఏమి ఇచ్చాడు? బోత్ ఆర్ కెమికల్లీ ఇనర్ట్ అంట. అలా ఎలా అవుతుంది? ఓన్లీ మన గ్రూప్ 18 మాత్రమే ఇనర్ట్ అమ్మా. ఓకే, సో గ్రూప్ 18 మాత్రమే ఇనర్ట్. అసలు వేర్ ఇస్ దిస్ అంటే ఇది మాత్రమే ఇనర్ట్. బెరీలియం అసలు ఇనర్టే కాదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఏ ఇస్ కరెక్ట్, ఆర్ ఇస్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, అంటే థర్డ్ ఆప్షన్ అమ్మా, థర్డ్ ఆప్షన్. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకోండి ఎప్పుడు అసర్షన్ రీజన్. ఇందులో అసర్షన్ రీజన్ లో ఎప్పుడైనా సరే మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అసర్షన్ స్టేట్మెంట్ కరెక్టా కాదా అది ఫస్ట్ అనలైజ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్, రీజన్ ఉన్న స్టేట్మెంట్ ని దెన్ అనలైజ్ దాట్ ఆల్సో, కరెక్ట్ ఉందా లేదా. తర్వాత రెండు కరెక్ట్ ఉన్నాయి అనుకోండి, ఈ రెండాట్ల మధ్య ఏమన్నా రిలేషన్ ఉందా? ఇస్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ దీస్ టూ స్టేట్మెంట్స్? రిలేషన్ ఉంది, దెన్ ఏ ఇస్ కరెక్ట్, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. రెండు కరెక్ట్ స్టేట్మెంట్సే, కానీ రెండాట్ల మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, అప్పుడు ఏ ఇస్ కరెక్ట్ బట్ ఆర్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఒకవేళ ఆర్ ఇన్కరెక్ట్ అయింది అనుకోండి, లాస్ట్ టూ స్టేట్మెంట్స్ వెళ్ళిపోతారు. ఏ ఇస్ కరెక్ట్, ఆర్ ఇస్ ఇన్కరెక్ట్, లేదా ఆర్ ఇస్ కరెక్ట్, ఏ ఇస్ కరెక్ట్. మీకు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ లోనే వస్తాయి. సో ఈ ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ లో వచ్చినప్పుడు మీరు ప్రాబ్లం కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ టు చెక్ విత్ దోస్ టూ స్టేట్మెంట్స్. రెండాట్ల మధ్య ఏమైనా రిలేషన్ ఉందా? లేదు అంటే సెకండ్ ఆప్షన్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఉంది, దెన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్, ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అంట. చూడండి, ఎసిడిక్ నేచర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, డిక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఎసిడిక్ నేచర్ ఇందాకే మనం చదువుకుంటున్నాం, ఏమవుతుంది? లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతోంది, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతోంది. సో ఇందులో పర్ఫెక్ట్ గా ఫస్ట్ స్టేట్మెంటే కరెక్ట్, మనలో ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంతేనా? సో పర్ఫెక్ట్ ఆన్సర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండ్ డిక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ జీరో ఓవర్లాప్ అంటున్నాడమ్మా. క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. జీరో ఓవర్లాప్ అంటే ఆ రెండు కూడా ఓవర్లాప్ అవ్వట్లేదు, ఓవర్లాప్ అవ్వట్లేదు. ఇక్కడ వాడేమి ఇచ్చాడు? ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ హెడ్ ఆన్ ఓవర్లాప్ అవుతున్నాయి. ఇక్కడ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ సిగ్మా బాండ్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ S plus P పర్ఫెక్ట్ సిగ్మా బాండ్, ప్రాబ్లమే లేదు. సో ఇది పర్ఫెక్ట్ హెడ్ ఆన్ ఓవర్లాప్, జీరో కాదు. జీరో అంటే అసలు ఓవర్లాప్ అవ్వట్లేదు అని అర్థం. నెక్స్ట్ PP హెడ్ ఆన్ ఓవర్లాప్, మళ్ళీ సిగ్మా బాండ్, పర్ఫెక్ట్. నెక్స్ట్ పి ఆర్బిటాల్, ఎస్ ఆర్బిటాల్, పిఎస్ ఎప్పుడు కూడా సిగ్మా బాండ్ ఏనమ్మా. ఎస్ ప్లస్ ఎస్ సిగ్మా బాండ్ ఫార్మ్ చేస్తాయి. ఎస్ ప్లస్ పి ఇస్ ఆల్సో సిగ్మా బాండ్. ఓకే, P plus P head on overlap అయితే సిగ్మా బాండ్, P plus P సైడ్ వైజ్ ఓవర్లాప్ అయితే పై బాండ్. హెడ్ ఆన్ ఓవర్లాప్, సైడ్ వైజ్ ఓవర్లాప్ అయితే పై బాండ్ ఫార్మ్ అవుతుంది. సో ఇది కూడా మన పర్ఫెక్ట్ సిగ్మా బాండ్. నెక్స్ట్ ఇవి చూడండి, పోయిందా? ఇక్కడ ఏంటి? పి ఆర్బిటాల్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి, హెడ్ ఆన్ ఓవర్లాప్ లేవు. హెడ్ ఆన్ ఓవర్లాప్ ఉన్నప్పుడే మనకి సిగ్మా బాండ్ ఫార్మ్ చేస్తుంది, కానీ ఇక్కడ ఎలా ఉన్నాయి? పై బాండ్. సైడ్ వైజ్ ఓవర్లాప్ అంటే వీటి మధ్య ఓవర్లాప్ లేదు, జస్ట్ అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది, దాన్నే మనము పై బాండ్ అని పిలుస్తాం. సో జీరో ఓవర్లాప్ ఆన్సర్ ఏమవ్వాలమ్మా? ఆప్షన్ డి, ఆప్షన్ డి. ఓకేనా? ఆప్షన్ 3 లో ప్రాబ్లం ఏమీ లేదు, నాట్ అన్ ఇష్యూ.
హెడ్ ఆన్ ఓవర్లాప్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, the dominant intermolecular force that must be overcome to convert liquid methanol to its vapor. సో ఇక్కడ వాడు ఏమంటున్నాడు, లిక్విడ్ మిథనాల్ CH3OH. సో మనకి ఇక్కడ మాలిక్యూల్ లో ఏమవుతుందమ్మా, మిథనాల్ లో ఆక్సిజన్ ఉంది, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, మన ఎలక్ట్రో పాజిటివ్ హైడ్రోజన్ ఉంది. సో వీటి మధ్య ఏముంటుంది, హైడ్రోజన్ బాండింగ్, హైడ్రోజన్ బాండింగ్. సో నువ్వు గ్యాస్ కింద కన్వర్ట్ చేయాలంటే నువ్వు ఫస్ట్ ఎవరిని బ్రేక్ చేయాలి, ఈ బాండ్ ని బ్రేక్ చేయాలి. సో కోవలెంట్ బాండ్ అన్నాడు, కోవలెంట్ బాండ్స్ కూడా ఉన్నాయి కానీ దానికన్నా డామినెంట్ ఫ్యాక్టర్ హైడ్రోజన్ బాండ్ ఉంది. డైపోల్ డైపోల్ ఇంటరాక్షన్స్, ఇదిగో హైడ్రోజన్ బాండ్. కోఆర్డినేట్ బాండ్ అసలు లేనే లేదు మనకి మిథనాల్ లో. సో ఆన్సర్ ఏమవ్వాలమ్మా, హైడ్రోజన్ బాండ్స్, ఆప్షన్ 3. క్లియర్? నాకు కమెంట్ సెక్షన్ లో పెడుతున్నారు విష్ మీ ఆల్ ద బెస్ట్ అని, క్లాస్ అయిన తర్వాత అందరికి విష్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం లెట్ us do it really strong, చాలా డెడికేటెడ్ గా మనం సాల్వ్ చేద్దాం క్వశ్చన్స్. లెట్స్ డూ అవర్ 100% ప్రాక్టీస్. ఓకేనా? సో మనం కంప్లీట్ గా మన కృషి, మన డెడికేషన్ పెడితే రిజల్ట్ ఎక్కడికి పోదమ్మా, మీకే వస్తుంది. మీకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది? ఇంతే, ఇలాగే ఉండాలి మీ మైండ్ సెట్. ఓకే, నాకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది, నాకే రావాలి, నాకే వస్తుంది, అంతే ఉండాలి మన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్. సో ఫస్ట్ మనం చాలా గట్టిగా చదువుకుందాం, బాగా ప్రిపేర్ అవుదాం, క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో నాతో పాటు మీరు సాల్వ్ చేయండి, అంతేగాని మీరు క్వశ్చన్ అలా చూస్తూ కూర్చోద్దు. నాతో పాటు మీరు బుక్ పెన్ తీసుకుని చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, అప్పుడు హెల్ప్ అవుతుంది బాగా. నెక్స్ట్, భయం వేస్తోంది లావణ్య. భయం ఏమీ అక్కర్లేదు నాన్న, నువ్వు చదువుకున్నది గొన అటెంప్టెడ్, డోంట్ వరీ. ఓకే, అసలు ఏం టెన్షన్ వద్దు, భయం వద్దు, ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అయాన్స్ విత్ ద కరెక్ట్ హైబ్రిడైజేషన్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్స్. కెమికల్ బాండింగ్ నుంచి రాసి పెట్టుకోండి అమ్మా. కెమికల్ బాండింగ్ నుంచి వచ్చే క్వశ్చన్ ఈ హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేయడం. అయితే హైబ్రిడైజేషన్ అడుగుతాడు, లేదా జామెట్రీ అడుగుతాడు, లేదా షేప్ అడుగుతాడు. మరి 3 మిస్ అయిపోయింది అంటే అప్పుడు ఎంఓటీలో క్వశ్చన్ వెళ్తుంది. అంతేగాని ఫస్ట్ మీకు వెస్పర్ థియరీతోనే పక్కా క్వశ్చన్ వచ్చేస్తుంది. మీరు ఈ రోజు ఎగ్జామ్ అయింది, 2 షిఫ్ట్స్ చూసినా సరే ఒక షిఫ్ట్ లో పక్కా ఈ క్వశ్చన్ ఉంటుంది. మాలిక్యూల్స్ మార్చొచ్చేమో కానీ కాన్సెప్ట్ మాత్రం అదే ఉంటది. సో మనకి అసలు సింపుల్ గా చేసేయచ్చు, అవునా కాదా? వెరీ వెరీ సింపుల్, మనకు చాలా ఈజీ ఈ కెమికల్ బాండింగ్ క్వశ్చన్ సాల్వ్ చేయడం. ఏంటది, NO3- అంటున్నాడు. సో NO3-, సో నైట్రోజన్ ఎన్ని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా? సో 5. సో ఆక్సిజన్ డైవాలెంట్ ఆటమ్, సో కౌంట్ చేయం మనం ఇందులో. సో 5 + 1 6, 6/2 అంటే ఎంత అవుతుంది? sp2 హైబ్రిడైజేషన్. సో ఎక్కడ ఉంది ఆన్సర్? 1 కి డి అవ్వాలి. అయిపోయింది ఆన్సర్, అయిపోయింది ఆన్సర్. ఎప్పుడు కూడా మీ క్వశ్చన్ డైరెక్ట్ గా మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసి ఆన్సర్ చేద్దామని చెప్పి వెళ్ళిపోవద్దు. ఆప్షన్స్ అనలైజ్ చేయండి, ఆప్షన్స్ అనలైజ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ డి, సి, ఏ, బి అంటే నువ్వు ఫస్ట్ ఆప్షన్ చేస్తే నీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అయిపోయింది, అవునా కాదా? సో యూ హ్యావ్ టు చెక్. సో సెకండ్ ఆప్షన్ చేసిన ఆన్సర్ అయిపోతుంది, థర్డ్ ఆప్షన్ చేసిన ఆన్సర్ అయిపోతుంది. ఈ క్వశ్చన్ లో ఫోర్త్ ఏ ఆప్షన్ చేసిన ఆన్సర్ అయిపోతుంది. ఇంత బేకారి క్వశ్చన్ ఇచ్చాడు మనకి EAPCET లో. ఓకే, ఒక్కొక్కసారి 2 ఆప్షన్ సిమిలర్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు డూ ద మాక్సిమం ఎలిమినేషన్. సో ఎంత పాసిబిలిటీ ఉంటే అంత ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. సో సింపుల్ గా చేసుకోండి, ఆన్సర్ ఏమో డి. సో మిగిలిన ఆప్షన్ చెక్ చేసుకోండి, ఆబ్వియస్లీ దే విల్ బి ఫాలోయింగ్ ఇంటూ ద సేమ్ కేటగిరీ. సో ఇది ఎంత అవ్వాలి? సో 5, 5 + 2 7, 7 + 1 8, 8/2 అంటే 4, 4 అంటే sp3 హైబ్రిడైజేషన్. సో 2 కి ఏ. క్లియర్? బచ్చా క్వశ్చన్ మ్యామ్ అంట. సరే అయితే నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. నెక్స్ట్, అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, which among the following diatomic molecules have only pi bonds అంటున్నాడు. అంటే డైరెక్ట్ గా బాండ్ ఆర్డర్ అడగకుండా ఇండైరెక్ట్ గా అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఓకే, సో ఫస్ట్ N2 H2 C2 Be2. సో బాండ్ ఆర్డర్ అడగట్లేదు, కానీ దీనికోసం మీరు WATU రూల్ అప్లై చేసి మళ్ళీ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేసి మీరు అసలు ప్రాబ్లమే సాల్వ్ చేయాల్సిన అవసరమే లేదమ్మా. సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మాలిక్యూల్ అనలైజ్ చేయండి.
N2 మాలిక్యూల్ మనకు తెలిసిందే కదా, ఇది ఎలా ఉంటుంది, N ట్రిపుల్ బాండ్ అని, అవునా కదా, మనకు తెలిసిందే కదా. H2 మాలిక్యూల్ ఎలా ఉంటుందమ్మా, HH. నువ్వు బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేసినా నీకు ఇదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ C2 ఎలా ఉంటుందమ్మా, C డబల్ బాండ్ C. నెక్స్ట్ BE2 ఎలా ఉంటుందమ్మా, అసలు BE2 ఎగ్జిస్టే అవ్వదు, BE2 ఎగ్జిస్టే అవ్వదు, దాని బాండ్ ఆర్డర్ 0, బాండ్ ఆర్డర్ 0 అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్, డస్ నాట్ ఎగ్జిస్ట్. సో బాండ్ ఆర్డర్ 0 ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, ఓన్లీ పై బాండ్స్ అన్నాడు. సో ఆన్సర్ ఏం అవ్వాలి, ఆప్షన్ సి, C2. ఓకేనా. సో ఎంట్రీ ఇక్కడైతే చూసుకోండి సిగ్మా బాండ్స్ ఉన్నాయి, 2 పై బాండ్స్ ఉన్నాయి, ఇక్కడైతే ఓన్లీ సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If an element in group 2 formed a compound with an element in group 17 అంటున్నాడు. గ్రూప్ 2 ఎలిమెంట్ గ్రూప్ 17 తో ఫామ్ చేసింది ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్, ద కాంపౌండ్ ఫామ్ ఇస్ లైక్లీ టు బి. ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి అమ్మా, ఏం చేయాలి తెలుసా, మీరు గ్రూప్ 2 గ్రూప్ 17 అంత ఆలోచించి ఏదో చేసేద్దాం అనుకోకండి, ట్రై టు టేక్ ఎగ్జాంపుల్స్. సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ట్రై టు టేక్ ఎగ్జాంపుల్స్, ఏదో ఒక ఎలిమెంట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్ 2 ఎలిమెంట్ కదా, లెట్ మీ టేక్ మెగ్నీషియం, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. గ్రూప్ 17 కదా, మళ్ళీ ఇక్కడ ఒక ఏదో ఎగ్జాంపుల్ తీసుకోండి, హాలోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. సో ఈ రెండు మనకి కాంపౌండ్ ఫామ్ చేస్తే ఏమవుతుందమ్మా, MgCl2. సో మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ ని లూజ్ చేస్తుంది, ఇక్కడ 2 క్లోరిన్లు ఉన్నాయి, ఆ 2 ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటాయి. సో ఇది ఏ కాంపౌండ్ ఫామ్ చేస్తుందమ్మా, అయోనిక్ కాంపౌండ్, అయోనిక్ కాంపౌండ్. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేసుకోండి. కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద సాలిడ్ స్టేట్, నో వే. హ్యావ్ అ లో బాయిలింగ్ పాయింట్, అయోనిక్ కాంపౌండ్స్ హై. డిజాల్వ్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్, ఓకే, డిజాల్వ్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్, ఇది పోలార్ కాంపౌండ్ అవుతుంది, సో పోలార్ సాల్వెంట్స్ లో సాల్యుబుల్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ వాడు ఏమి ఇచ్చాడు, ఓకే మీకు కనిపించట్లేదు కదా, నేను రాస్తున్నాను ఇక్కడ. లాస్ట్ ఆప్షన్ క్రిస్టలీన్ సాలిడ్, క్రిస్టలీన్ సాలిడ్. సో ఆన్సర్ ఏమవ్వాలి మనకి, అయోనిక్ కాంపౌండ్స్ మోస్ట్లీ సాలిడ్స్, మన సోడియం క్లోరైడ్ కాంపౌండ్స్ చూసారనుకోండి అమ్మా ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఆన్సర్ ఏమవ్వాలి, క్రిస్టలీన్ సాలిడ్. ఇది ఈ సబ్జెక్టే కాదమ్మా, whenever you're trying to solve questions, ఇలా ఒక జనరలైజ్డ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు డోంట్ ట్రై టు మేక్ యువర్ ఓన్ అజంప్షన్స్, ఇన్స్టెడ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై టు మేక్ ద కాంపౌండ్, దాన్ని బట్టి ఆప్షన్స్ చెక్ చేసుకోండి. అర్థమవుతుందా, ఎగ్జాంపుల్ తీసుకొని దెన్ చెక్ చేసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు సాల్వ్ ద క్వశ్చన్స్. ఈజీగా తక్కువ టైంలో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Done? That's so sweet. Next question. If 2 molecules of A and B having mass 100 kg anta 64 kg anta, rate of diffusion of A is 12 into 10 power minus 3 RA. Then rate of diffusion of B. Rate diffusion and the word చూసారు అంటే మీరు ఇమీడియట్ గా ఏ లా అప్లై చేయాలో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వన్ అండ్ ఓన్లీ వన్ లా, ఎంటైర్ కెమిస్ట్రీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో డిఫ్యూజన్ కి సంబంధించి మనం ఒకటే ఫార్ములా యూజ్ చేస్తాం, ఒకటే చాప్టర్ నుంచి యూజ్ చేస్తాం, అదే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో అందులో మనం నేర్చుకునే మెయిన్ ఫార్ములాస్ ఒకటి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV = NRT, ఇంకొకటి రేట్ ఆఫ్ డిఫ్యూజన్. సో దాన్ని ఏమని పిలుస్తామమ్మా, కమెంట్ సెక్షన్ లో చెప్పండి. దట్స్ సో స్వీట్. గ్రహమ్స్ లా ఫస్ట్ ఎవరిది, అబ్దుల్ యూసఫ్, వెరీ స్వీట్. ఫస్ట్ తర్వాత చాలా మంది ఇస్తున్నారు, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. గ్రహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. సో ఏం చెప్తుంది, R is inversely proportional to square root of molecular weights. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో దీని నుంచి ఇప్పుడు లా రాయండి, ఏమవ్వాలి, R1/R2 is equal to √over M2/M1. సో R1/R2, RA ఇచ్చాడు వాల్యూ,
12 into 10 power minus 3 by R2 is equal to root over M2. M2 అంటే 64/100. 2 kgలోనే ఉన్నాయి కాబట్టి మనం అసలు ఎలాంటి సాల్వింగ్ చేయాల్సిన అవసరమే లేదు. సో 12 into 10 power minus 3 by R2 is equal to 8/10. సో క్యాన్సిల్ చేయండి. 4 2s are 8, 4 3s are 12. సో ఇది అగైన్ 2 5s are 10. సో R2 is equal to ఎంత వస్తుంది? 15 into 10 power minus 3. ఆప్షన్ ఏది? ఇదిగో ఆప్షన్ ఏ 15 into 10 power. మీరు సూపర్ అసలు, వెరీ గుడ్. ఆల్రెడీ ఇచ్చేసారు ఆప్షన్ 1. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ ఏ 15 into 10 power minus 3. పర్ఫెక్ట్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? సింపుల్ క్వశ్చన్స్ మీద మనం అస్సలు టైం వేస్ట్ చేయదు, ఇమీడియట్ గా పోదాం. కానీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్. At what temperature will the kinetic energy of 0.3 moles of helium anta? It must be same as the total kinetic energy of 0.4 moles of argon at 400 Kelvin. Temperature find out cheyamantunnaramma. So manaki ikkada we have the specific kinetic gas equation. Gurtunda leda? PV is equal to 1/3 mn URMS square. దాని నుంచి కైనెటిక్ ఎనర్జీ కూడా రాస్తాము. అదే మన ఫార్ములా KE is equal to 3/2 nRT. KE is equal to 3/2 nRT. సో మనకి ఇక్కడ ఏమేం వేరియబుల్ గా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఏమంటున్నాడు? at what temperature will the total kinetic energy of 0.3 moles of helium be same? So KE same అంటున్నారు, 0.4 moles at temperature T. సో N కి T కి రిలేషన్, కైనెటిక్ ఎనర్జీ ఎలాగో సేమ్ అని చెప్పాడు. సో దీంతో ప్రాబ్లమే లేదు. R వాల్యూ ఎలాగో కాన్స్టెంట్. సో వీటి మధ్య రిలేషన్ ఏంటమ్మా? N1T1 is equal to N2T2. సో N1T1 equal to N2T2 అంటే సో ఫస్ట్ హీలియం తర్వాత ఆర్గన్ అనుకుందాం. సో 0.3 into T1 is equal to N2 ఏమవుతుంది? 0.4 into 400. సో ఇది ఎంత వస్తుంది? 40 into 4 by. సో ఆన్సర్ నాకు డెసిమల్స్ లో వస్తుందా? T1 0.4 400 నియర్లీ ఈక్వల్ టు ఆన్సర్ వస్తుందా? సో ఇది 1600/3. 3 5s are 15, 3 3s are 9, 3 3s are 9 పాయింట్ వెళ్తుంది. ఇదిగో 533 కెల్విన్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి 533 కెల్విన్. ఓకేనా? సో ఇలా రౌండ్ ఫిగర్ లో కూడా ఇచ్చేస్తాడు, కానీ మన ఆన్సర్ వస్తుంది డెసిమల్స్ లో. సో డైరెక్ట్ ఆన్సర్ 533 కెల్విన్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. దాట్స్ సో స్వీట్. సూపర్ అసలు, వెరీ నైస్. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేసి ఆన్సర్స్ పెడుతున్నారు. దాట్స్ సో స్వీట్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. గ్యాస్ డీవియేట్స్. ఇది అమ్మా చాలా ఇంపార్టెంట్ మోడల్ అమ్మా, చాలా సార్లు రిపీట్ అయింది. ఇన్ఫాక్ట్ నేను ప్రెడిక్టెడ్ పేపర్ లో కూడా నేను ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇలాగే ఇంకొక రకంగా అడిగాడు, ఇదే కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా అడిగాడు, కానీ అదే కాన్సెప్ట్ ఉంది, మార్పు లేదు. A gas deviates most from the ideal gas equation when it is subjected to. So ideal gas ఎక్కువ deviation ఎప్పుడు వస్తుంది? వెరీ వెరీ ఈజీ. లో టెంపరేచర్ హై ప్రెషర్స్ దగ్గర వస్తుంది. ఇట్ ఈస్ అ డైరెక్ట్ కాన్సెప్చువల్ క్వశ్చన్ అమ్మా. ఈ క్వశ్చన్ ని తిప్పి తిప్పి అటు ఇటు చాలా సార్లు చాలా రకాలుగా అడిగాడు, కానీ ఆన్సర్ మాత్రం ఇదే. ఓకే, కాన్సెప్ట్ మాత్రం ఇదే. లో టెంపరేచర్ హై ప్రెషర్ దగ్గర మనకి చేంజ్ ఉంటుంది, ఐడియల్ గ్యాస్ ఎక్కువ డీవియేట్ అవుతోంది. సో దీన్ని చాలా డిఫరెంట్ గా అడుగుతాడు. ఓకేనా, కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్ ఉంటుంది.
ఓకే, సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. ఇది గుర్తుంచుకోండమ్మా, లో టెంపరేచర్ హై ప్రెషర్, లో టెంపరేచర్ హై ప్రెషర్, మైండ్ లో ఇట్లా వేసేసుకోండి, లో టెంపరేచర్ హై ప్రెషర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A cylinder contains a mixture of 5 grams of N2 anta, 6 grams of argon anta. Okay, so if the total pressure of the mixture of the gases in the cylinder is 30 bar, then the partial pressure of nitrogen is dash. Okay, so manaki partial pressure calculate cheyamantunnadu. Partial pressure calculate cheyali ante మన ఫార్ములా ఏంటమ్మా, partial pressure of nitrogen is equal to enti mole fraction into total pressure. So mole fraction of nitrogen into P total. So ఇది జాగ్రత్తగా రాయండి. Mole fraction of nitrogen అంటే ఏమవుతుంది, number of moles by total number of moles. So number of moles of nitrogen by total number of moles into P total. అంతేనా? ఓకే, ఇప్పుడు దీన్ని రాయండి. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నైట్రోజన్, బట్ ఏమైనా ఇచ్చాడా? అబో, అన్నిటికీ నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాల్సిందే. సరే చేద్దాం. సో ఇక్కడ ఎంతమ్మా నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నైట్రోజన్? ఇది 14, 2 ఉన్నాయి 28. సో 5/28 హోల్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్, అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నైట్రోజన్ ప్లస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆర్గన్. ఆర్గన్ మళ్ళీ గివెన్ మాస్ బై మోలార్ మాస్. గివెన్ మాస్ ఎంత? 6 grams. మోలార్ మాస్ ఎంత ఉంది ఆర్గన్ కి? 40. సో బై 40 ఇంటూ పి టోటల్. పి టోటల్ వాడే ఇచ్చాడు, మీరు ఇంక కష్టపడక్కర్లేదు, వాడు ఇచ్చాడు ఆల్రెడీ. నేను ఇవ్వలేదు అనుకోని నేను మీకు చెప్తున్నా, ఇచ్చాడు. అసలు మీకు కష్టమే లేదు, డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూషన్. పి టోటల్ ఎంత ఇచ్చాడమ్మా? 30 bar. మీరు ఏమైనా కన్వర్షన్స్ చేయాలా? జాగ్రత్తగా గమనించండి, అన్ని గ్రామ్స్ లోనే ఉన్నాయి, ప్రాబ్లమే లేదు. గ్రామ్ పర్ మోల్ 40U, సేమే, ప్రాబ్లం లేదు. బార్, సో ఆన్సర్ కూడా బార్ లోనే ఉంది. సో జస్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి, ఆన్సర్ అయిపోయింది. ఓకేనా? సో జస్ట్ దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎవరైనా చేస్తే యూ కెన్ టెల్ మీ ద ఆన్సర్. ఓకే, 0.544 వచ్చిందంట. ఈ వాల్యూ 0.544 అంట ఇంటూ 30. సో ఎంత వచ్చింది? 6 ఇంటూ 30, 3 4 16, 16 15 16. సో 16.36 bar. సో క్యాలిక్యులేట్ చేసుకోండి, యుల్ బి గెటింగ్ 16.36 bar. ఓకేనా? So 3 4 are 12. So 16.32 వస్తుంది. 2 decimals అంటే 16.32. It will be 16.36 bar. So option 1. Next question. Equivalent weight of iron in Fe2O3 is. Equivalent weight amma. Equivalent weight ante enti? Molecular weight by n factor. Molecular weight by n factor. So molecular weight ఎంత ఇచ్చాడు? 56 ఇచ్చాడు. సో 56 by n factor. ఎప్పుడు కూడా n factor కి డిఫరెంట్ గా గుర్తుంచుకోవద్దు. n factor అంటే just remember that it is the numerical value associated with that particular substance. సో నీకు ఏ సబ్స్టెన్స్ ఇస్తే దాని న్యూమరికల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయి. ఒక ఎలిమెంట్ ఇచ్చాడు, దానికి సంబంధించి న్యూమరికల్ వాల్యూ ఏమవుతుంది? ఆబ్వియస్లీ దాని బ్యాలెన్సీ, అదే కదా దానికి ఉన్న నంబర్. సో దాట్ ఈస్ విల్ బి యువర్ n ఫ్యాక్టర్, అంతే. అలాగే ఒక రియాక్షన్ ఇచ్చాడు, సో అక్కడ న్యూమరికల్ వాల్యూ ఏముంటుంది? చేంజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్, అదే మీ n ఫ్యాక్టర్. సేమ్ అలాగే Fe2O3 ఇచ్చాడు, సో ఇక్కడ న్యూమరికల్ వాల్యూ ఏమవుతుందమ్మా? నువ్వు ఐరన్ కి ఫైండ్ అవుట్ చేస్తున్నావు. సో వాట్ విల్ బి ద న్యూమరికల్ వాల్యూ? ఇట్స్ స్టేట్ 2x - 6 = 0 అంటే ఐరన్ +3 స్టేట్ లో ఉంది. సో దిస్ విల్ బి 18.6 bar. ఆన్సర్ ఏమవ్వాలి? 18.6. ఆప్షన్ బి. ఓకేనా?
ఆప్షన్ బి 18.6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో కొంతమంది డైరెక్ట్ గా మీరు ఏం చూడకుండా మీరు 56 ఉంది కదా ఎన్ ఫ్యాక్టర్ 1 అనుకుంటారు. 56 వాడు ఆప్షన్ లో మీకోసమే పెడతాడు, ఆప్షన్ లో రెడీగా పెడతాడు అక్కడ 56 అని మీకు ఆన్సర్ పోవడానికి. సో బై మిస్టేక్ మీరు అది చూసుకొని 56 కి వెళ్ళిపోతే కష్టం. ఎన్ ఫ్యాక్టర్ చెక్ చేసుకోండి అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. Calculate the amount of hydrogen gas required to produce 100 grams of ammonia, stoichiometry, by the reaction of N2 and H2 gases. ఎప్పుడైనా సరే స్టాయికియోమెట్రీ నుంచి క్వశ్చన్ వచ్చింది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే యూ హ్యావ్ టు రైట్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఫస్ట్ రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో బ్యాలెన్స్ చేసిన నంబర్స్ మన స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. They will help you in finding out the number of moles. సో ఫస్ట్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఈక్వేషన్ చేసి తర్వాత వాటి క్వశ్చన్ లో ఏమిచ్చాడు, రిలేషన్ బిట్వీన్ మోల్స్ అండ్ మాసా, సరే మోల్స్ అండ్ మాస్ మధ్య రిలేషన్ తీసుకొని యూ క్యాన్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. లేదు మోల్స్ వాల్యూమా, ఓకే 1 మోల్ మాస్ ఏమో మాలిక్యులర్ వెయిట్, 1 మోల్ వాల్యూమ్ ఎట్ ఎస్టీపీ ఏమో 22.4 లీటర్, అంతే. ఈ రిలేషన్ యూజ్ చేసుకొని ఆన్సర్స్ చేస్తే మీకు స్టాయికియోమెట్రీలో ఆన్సర్స్ వచ్చేస్తాయి. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ మస్ట్ అండ్ షుడ్. సో సేమ్ ఇక్కడ కూడా అదే క్వశ్చన్. సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ మన హ్యాబర్స్ ప్రాసెస్ N2 plus 3H2 gives rise to 2NH3. సరే, సో 100 grams of ammonia రావాలి అంటున్నాడు. సో అమోనియా అంటే మాలిక్యులర్ వెయిట్ ఎంతమ్మా 17, అవునా? సో లెట్ us find out the number of moles of ammonia given mass by molar mass. సో given mass by molar mass ఎంత 100/17. 100/17. వాడేం అడుగుతున్నాడమ్మా హైడ్రోజన్ అడుగుతున్నాడు, అంతేనా? సో హైడ్రోజన్ ఇస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ నథింగ్ బట్, ఇది చూడండి, ఇది 1 రాశారు అనుకోండి అమ్మా, ఇది 1 రాశారు అనుకోండి. సో అన్నిటిని బై 2 చేస్తే ఇది ఏమవ్వాలి 1/2 మోల్స్, 3/2 మోల్స్, అలాగే 1 మోల్. సో 1 మోల్ ఆఫ్ అమోనియా రావాలి అంటే 3/2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్. మరి ఇన్ని మోల్స్ ఆఫ్ అమోనియా రావాలి అంటే 3/2 ఇంటూ 100/7. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అయిపోయిందా? ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, నంబర్ ఆఫ్ మోల్స్ అయిపోయింది. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ ఈక్వల్ టు గివెన్ మాస్ ఇంటూ మోలార్ మాస్. నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ ఈక్వల్ టు గివెన్ మాస్ బై మోలార్ మాస్. వాడేం అడుగుతున్నాడు అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మోలార్ మాస్. నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత వచ్చాయమ్మా 3/2 ఇంటూ 100/17 ఇంటూ మోలార్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ ఎనీవే 2. సో క్యాలిక్యులేట్ చేయండి, ఇది ఆన్సర్ ఎంత అవుతుంది? సో 300/17. సో 17 2s are 34 కాబట్టి ఫస్ట్ 17 1s కే వెళ్ళాలి. సో ఆన్సర్ ఏమవ్వాలి 17.65 గ్రామ్స్, ఆప్షన్ బి. 17.65 గ్రామ్స్, ఆప్షన్ బి. ఓకేనా, సింపుల్. సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఇంతే, స్టాయికియోమెట్రీ అంటేనే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. క్వశ్చన్ అర్థమైందా? క్లియర్? Hey, very good, very good. Option B. Very good. Next question. Next question. The density of a 5 molar solution of KCl is 1.26 gram per ml. Then find the molality amma. Small m adugutunnadu. Molality ante number of moles of solute by weight of solvent in kg. Okay. సో మనం ఇక్కడ కనుక్కోవాల్సింది నంబర్ ఆఫ్ మోల్స్, వెయిట్ ఆఫ్ సాల్వెంట్. సరే కనుక్కుందాం. ఫస్ట్ డెన్సిటీ ఆఫ్ 5 మోలార్ సొల్యూషన్ అన్నాడు. క్వశ్చన్ జాగ్రత్తగా చూసారా, 5 మోలార్ సొల్యూషన్ అన్నాడు. 5 మోలార్ అంటే ఏంటమ్మా, దిస్ ఈస్ 5 మోల్స్ ఇన్ 1 లీటర్ అనే కదా, 5 మోల్స్ ఇన్ 1 లీటర్ అనే కదా, అవునా కదా? సో దీని నుంచి నంబర్ ఆఫ్ మోల్స్ 5, కరెక్ట్? సో 5 మోలార్ సొల్యూషన్ అంటే ఏంటి,
5 moles are present in 1 liter of solution. Number of molarity direct formula, number of moles of solute by volume of solution in liter. సో దాని నుంచి డైరెక్ట్ గా మనకి నంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ వచ్చింది. ఇప్పుడు డినామినేటర్ ఫైండ్ అవుట్ చేయాలి, వెయిట్ ఆఫ్ సాల్వెంట్. సో మనకి ఇక్కడ సాల్వెంట్ వాడు ఇవ్వలేదు, సో సాల్వెంట్ క్యాలిక్యులేట్ చెయ్యాలి. సో వాట్ క్యాన్ వి డూ? సొల్యూషన్ డెన్సిటీ ఇచ్చాడు, మాలిక్యులర్ మాస్ ఇచ్చాడు. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? సాల్వెంట్ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ సొల్యూషన్ మైనస్ సొల్యూట్, అవునా కదా? సొల్యూషన్ మైనస్ సొల్యూట్ మాస్. సో లెట్ us write the same. Mass of solution. Let us calculate KCl. Solute calculate చేద్దాం. So number of moles is equal to given mass by molar mass. So mass is equal to number of moles into molar mass. ఎన్ని మోల్స్ వచ్చాయమ్మా? ఇది KCl కి రాస్తున్నాను. ఎన్ని మోల్స్ వచ్చాయి? 5 మోల్స్ అని చెప్పాడు ఆల్రెడీ. ఇంటూ మోలార్ మాస్ ఎంత ఇచ్చాడు? 74.55. ఇది KCl. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ డెన్సిటీ 1.26 గ్రామ్ పర్ ml అంటున్నాడు. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో అందులో నుంచి మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో డెన్సిటీ ఎంత అవుతుంది? 1.26 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. ఇక్కడ మనకి ml లో తీసుకుంటున్నాం కాబట్టి 1 లీటర్ సొల్యూషన్ అంటే ఇది ఏమవుతుంది? 1000 ml. ఇది ఈక్వేషన్ 2. అయిపోయింది, అయిపోయింది. కేల్కతం దుకాన్ బంద్, అయిపోయింది. సో చూడండి ఇక్కడ ఇది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ KCl అంటే ఇది మన సొల్యూట్ మాస్, సొల్యూట్ మాస్. ఇది సొల్యూషన్ మాస్. సో దీని నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేయండి, యూ విల్ గెట్ దిస్ వాల్యూ, డివైడ్ 5 బై దిస్ వాల్యూ. అయిపోయింది ఆన్సర్. క్యాలిక్యులేషన్ మీరు చేస్తారా? క్యాలిక్యులేషన్ మీరు చేస్తారా? ఓకే, so directly you can do the calculation part. బాలాజీ బెల్లంకొండ, రిలేషన్ బిట్వీన్ M and M. డెన్సిటీతో డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చమ్మా. మనకి మొలారిటీకి మొలాలిటీకి డైరెక్ట్ రిలేషన్ ఉంది. M is equal to 1000 into M by 1000 into density minus M into M2. ఆ రిలేషన్ కూడా డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, so if you want you can use this direct relation. M equal to 1000 into molarity by 1000 into density by molecular weight into molarity. సో ఆ వాల్యూని డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ కూడా చేసుకోండి. సో మొలాలిటీ అడుగుతున్నాడు, సో 1000 into molarity 5 molar. సో 5 యూ సబ్స్టిట్యూట్ చేయండి, డివైడెడ్ బై 1000 into density 1.26 ఇచ్చాడు, మైనస్ క్యాపిటల్ M, మళ్ళీ మొలారిటీ 5, మాలిక్యులర్ వెయిట్ 74.55. సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఫార్ములా మర్చిపోతే మీకు స్టాండ్ బై ఉండాలి, మీకు స్టాండ్ బై ఉండాలి. నాకు తెలియదు అని వదిలేకండి. ఫర్ దాట్ రీజన్ నేను మీకు డైరెక్ట్ ప్రొసీజర్ కూడా చెప్పాను. సో మీకు డైరెక్ట్ గా ఉంటే యూ కెన్ యూజ్ ద ఫార్ములా డైరెక్ట్లీ, లేదు అనుకుంటే ట్రై టు డెరైవ్ ఇట్. అంతేగాని క్వశ్చన్ ని మాత్రం అర్ధాంతరంగా మధ్యలో వదిలేకండి, అస్సలు వదలొద్దు. ట్రై టు డూ ద క్వశ్చన్. ఓకే, సో ఒకవేళ ఇది రాకపోతే మేక్ షూర్ దట్ యూఆర్ డూయింగ్ ద ప్రొసీజర్ ఆల్సో. జస్ట్ ఆలోచించండి, ఏం లేదు. ఇప్పుడు నాకు అయ్యో మొలాలిటీ మొలారిటీ అన్నాడు, నాకు రిలేషన్ తెలియదు, అయిపోయిన క్వశ్చన్, ఇది ఏదో ఒకటి పెట్టేసుకుందా, ఏఓ బిఓ సిఓ డి అని చెప్పి పక్కెళ్ళిపోతారు. కాదు నాన్న, అలా కాదు. ఆలోచించండి అసలు క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయొచ్చు అని. సో సాల్వెంట్ అంటే ఏంటి? సొల్యూషన్ మైనస్ సొల్యూట్, అంతే. సో సొల్యూషన్ మాస్ కనుక్కో, సొల్యూట్ మాస్ కనుక్కో, రెండట్లీ సబ్ట్రాక్ట్ చేయ వాల్యూ వచ్చింది, మొలాలిటీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయి, అంతే. ఓకేనా? అయితే నాకు చాలా మంది అంటున్నారు ఆన్సర్ 1.26 అని. ఐఎమ్ నాట్ ష్యూర్, ఐ డి నాట్ డూ ద క్యాలిక్యులేషన్. సో ఎస్, ఇఫ్ చాలా మంది ఆర్ టెలింగ్ దట్ ఇట్ ఇస్ 1.26, చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్. ఇది వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఇన్ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ యువర్ ప్రీవియస్ ఇయర్ పేపర్ అన్నమాట. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చింది,
అయితే ఈ క్వశ్చన్ అంత ఇంపార్టెంటా అంటే ఇది ఒక డిఫరెంట్ మోడల్ క్వశ్చన్ అమ్మా. మీకు క్వశ్చన్ సాల్వింగ్ ఈజీగానే ఉంటుంది కానీ మోడల్ డిఫరెంట్. సో ఇలా క్వశ్చన్ చూసిన వెంటనే చాలా మంది వదిలేస్తారు, కానీ కాదు, క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటైన్స్ 3 grams of HCl per liter అంట. ఓకే, 1 liter కి 3 grams of HCl ఉంది అంటున్నాడు. ఇఫ్ అ పర్సన్ ప్రొడ్యూసెస్ 2.6 liters of gastric juice per day. ఓకే, ఎన్ని లీటర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు? 2.6 liters ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంట. సో ఒక్కొక్క లీటర్ లో 3 grams HCl ఉంది, వాడు ప్రొడ్యూస్ చేస్తుందేమో 2.6 liters. ఇఫ్ ద నంబర్ ఆఫ్, ఇప్పుడు ఎసిడిటీని, సో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం? బేస్ ని యూజ్ చేస్తాం. అదే దాన్ని ఏమని పిలుస్తాం? యాంటాసిడ్. అయితే ఎన్ని యాంటాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవాలి టు న్యూట్రలైజ్ ఆల్ ద HCl? మొత్తం ప్రొడ్యూస్ అయిన HCl మొత్తాన్ని న్యూట్రలైజ్ చేయాలి అంటే ఎన్ని యాంటాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవాలి అని అడుగుతున్నాడు. అయితే ప్రతి టాబ్లెట్ లో 400 milligrams ఆఫ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంది, ఇదే మన యాంటాసిడ్. ఓకే, సో ఎన్ని యాంటాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవాలి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఏం చేయాలి. సో లెట్ us see, 1 liter కి 3 grams ఆఫ్ HCl అంట. సో 2.6 liter కి ఎంత HCl అమ్మా? HCl మాస్. సో దీని నుంచి మాస్ ఆఫ్ HCl ఏమవుతుంది? 3 into 2.6. ఓకేనా? ఆల్ రైట్. సో నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ప్రతిదాని అటామిక్ మాస్ కావాలి. సో HCl అటామిక్ మాస్ ఎంత? 35.5 అంటే ఇది 36.5. అల్యూమినియం హైడ్రాక్సైడే మన బేస్. సో దీని మాస్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. సో అల్యూమినియం హైడ్రాక్సైడ్ 27, ఆక్సిజన్ 16 plus 1 17. సో 17 into 3 చేయాలి. సో ఇది ఎంత వస్తుంది? 78. సో ఇది 78. సో let us calculate the number of moles from this. So number of moles of HCl. So number of moles of HCl ఎంత వస్తుంది? Given mass by molar mass. Given mass ఏమో 3 into 2.6 by molar mass ఎంత వచ్చింది? 36.5. ఓకే, నెక్స్ట్ number of moles of అల్యూమినియం హైడ్రాక్సైడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు మాస్ తెలీదు. సో మాస్ లేదు అంటే మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? ఈక్వేషన్ రాసి వాటి మధ్య రిలేషన్ ని డిరైవ్ చేయాలి. సో ఈక్వేషన్ ఏమవ్వాలి? HCl ఎవరితో రియాక్ట్ అవుతోంది? అల్యూమినియం హైడ్రాక్సైడ్ తో రియాక్ట్ అవుతుంది. యాసిడ్ ప్లస్ బేస్ రియాక్షన్, సాల్ట్ ప్లస్ వాటర్, సాల్ట్ ప్లస్ వాటర్. బ్యాలెన్స్ చేయండి ఈక్వేషన్ ని. 3 క్లోరిన్లు అంటే ఇక్కడ 3 అండ్ 6 అంటే ఇక్కడ 3H2O. ఓకేనా? సో ఇప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ వీఆర్ కంపేరింగ్ ఇట్ విత్ HCl. సో బై 3 చేస్తే ఇది ఏమవుతుందమ్మా? 1/3 moles ఆఫ్, అంతే కదా. సో 1 mole ఆఫ్ HCl అంటే 1/3 moles ఆఫ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్. సో 1/3 into ఎన్ని మోల్స్ ఆఫ్ HCl వచ్చాయి? 3 into 2.6 by 36.5. ఓకే, మరి మంచిది. సో ఇక్కడ మనకి ఏమొచ్చాయి? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl తెలిసిపోయింది, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ కూడా తెలిసింది. ఓకే, ఇప్పుడు వాడేమంటున్నాడు? సో లెట్ us calculate the mass from this. So number of moles is equal to given mass by molar mass కదా. సో given mass ఏమవ్వాలి? number of moles into molar mass. సో number of moles ఎంత? 2.6 by 36.5 into molar mass ఎంత వచ్చింది? 78 వచ్చింది. సో ఇది దీని వాల్యూ. ఓకే, సో mass of aluminium hydroxide
వాల్యూ వచ్చింది. ఇప్పుడు వాట్ ఈస్ హీ ఆస్కింగ్? కన్సిడర్ ఈచ్ యాంటాసిడ్ టాబ్లెట్స్. ప్రతి టాబ్లెట్ లో 400 mg ఉందంట. మన క్వశ్చన్ ఎందులో నడుస్తుంది? గ్రామ్స్ లో నడుస్తుంది. సో దిస్ ఇస్ 400 into 10 power minus 3 grams. అవునా కాదా? సో 400 into 10 power minus 3 grams అంటే ఎంతది? 0.4 grams. సో what you have to do? Number of tablets అంటే, సో number of టాబ్లెట్స్ ఏమవుతుంది? సో ప్రతి టాబ్లెట్ లో 400 mg ఉంది, అవునా? సో ఇన్ని మోల్స్ వచ్చాయి. సో ఇందులో టోటల్ ఎంత ఉంటుంది? సో టేక్ యువర్ వాల్యూ, డివైడెడ్ 2.6 into 78/36.5 into 1/0.4. సో ఇది ఆన్సర్ ఎంత అవ్వాలి? సో ఇది ఆల్మోస్ట్, సో 2 times అనుకుంటే 78 36.5. నేను అప్రాక్సిమేషన్స్ చేస్తున్నానమ్మా, ఓకేనా? డైరెక్ట్ గా డెసిమల్స్ క్యాలిక్యులేషన్ కాదు. సో అప్రాక్సిమేషన్ చేసుకుంటే, సో ఇది ఆల్మోస్ట్ 2 times అనుకుంటే, సో ఇది ఏమవ్వాలి? 2.6 into 2/0.4 అంటే ఇది 26/4 అనుకోవచ్చు. సో 4 6 24 అనుకుంటే ఇది కొంచెం తగ్గిస్తున్నాం. 6 2 12, కానీ 12 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. ఎందుకు అంటే 2.6 మనం 24 కింద తీసుకున్నాం, 12 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. సో ఆన్సర్ ఏమవ్వాలి? 8 10 ఛాన్సే లేదు. ఆన్సర్ ఏమవ్వాలి? 14. సో ఎన్ని టాబ్లెట్స్ కావాలి? ఎన్ని టాబ్లెట్స్ తీసుకోవాలి న్యూట్రలైజ్ చేయడానికి? 14 టాబ్లెట్స్. అర్థమైందా? అయితే మీరు ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడా ఎక్కడిదక్కడ క్యాలిక్యులేషన్ చేసుకున్నారనుకోండి, టైం టేకింగ్. ఇన్స్టెడ్ ఆ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటూ వెళ్ళిపోండి లాస్ట్ వరకు, సో దట్ మీ క్యాన్సిలేషన్ త్వరగా అవుతాయి. అలా కాకుండా ప్రతి టర్మ్ దగ్గర మీరు వాల్యూ మల్టిప్లికేషన్లు డివిజన్లు చేసి ఒక వాల్యూ తెచ్చి మళ్ళీ నెక్స్ట్ క్యాలిక్యులేషన్ కి మళ్ళీ మల్టిప్లికేషన్ డివిజన్ మళ్ళీ ఒక వాల్యూ, అలా చెయ్యొద్దు. క్యారీ ఆన్ ద వాల్యూస్. ఇప్పుడు నా దగ్గర నంబర్ ఆఫ్ హెచ్సిఎల్ వాల్యూ ఇంత వచ్చింది, దీన్ని ఇంకా మళ్ళీ దీన్ని ఫర్దర్ సబ్స్టిట్యూషన్ చేసి ఫర్దర్ సింప్లిఫై చేయొద్దు. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ లో వచ్చినప్పుడు, వెన్ ఎవర్ యూఆర్ హ్యావింగ్ మోర్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉన్నప్పుడు, మేక్ ష్యూర్ దట్ యూఆర్ నాట్ సాల్వింగ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ హెచ్సిఎల్ ఇక్కడ వచ్చిందా, ఈ వాల్యూ వచ్చింది, దీన్ని ఇంకా సింప్లిఫై చేయొద్దు, వదిలేయండి అలా. మళ్ళీ నంబర్ ఆఫ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ వచ్చిందా, ఉంచేయండి, దీన్ని సింప్లిఫై చేయొద్దు. సేమ్ వాల్యూస్ అలా లాస్ట్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయండి. సో దీని నుంచి మాస్ మళ్ళీ సింప్లిఫై చేయొద్దు, అట్లనే వదిలేయండి. ఆ వాల్యూని తీసుకొచ్చి ఫైనల్ గా చేస్తున్నప్పుడు ఒకేసారి చేయండి. ఆ మల్టిప్లికేషన్ అయినా డివిజన్ అయినా ఒకసారి చేయండి. సో దాట్ మీకు టైం అన్నది చాలా సేవ్ అయిపోతుంది. సో మీరు ప్రతి పాయింట్ ఆఫ్ టైం దగ్గర మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో ఈ క్వశ్చన్ దగ్గరే మీరు ఎక్కువ టైం అనేది ఇన్వెస్ట్ చేస్తారు. సో మిగిలిన క్వశ్చన్స్ కి మీకు టైం ఉండదు. సో మేక్ ష్యూర్ దాట్ మీకు ఎక్కడెక్కడైతే క్యాలిక్యులేషన్ పార్ట్ వస్తుందో ఆ వాల్యూస్ దాన్ని అలా తీసుకుని వెళ్ళండి లాస్ట్ వరకు. సో లాస్ట్ లో క్యాలిక్యులేట్ చేసుకోండి. గాట్ ఇట్? అర్థమైందా అమ్మా? సో క్వశ్చన్ ఏంటి? నంబర్ ఆఫ్ యాంటాసిడ్ టాబ్లెట్స్ అని అడుగుతున్నాడు. సో 1 లీటర్ లో 3 grams హెచ్సిఎల్ ఉందంట. సో 2.6 liters లో ఎంత హెచ్సిఎల్ ఉన్నట్టు? 3 into 2.6. ఇది హెచ్సిఎల్ కి. నెక్స్ట్, సో దాని నుంచి నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా, గివెన్ మాస్ బై మోలార్ మాస్, హెచ్సిఎల్. నెక్స్ట్, దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం ఎవరిని యూజ్ చేస్తున్నామమ్మా? అల్యూమినియం హైడ్రాక్సైడ్ ని యూజ్ చేస్తున్నాం. సో అల్యూమినియం హైడ్రాక్సైడ్ ని యూజ్ చేస్తున్నప్పుడు మరి దీని నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్ అప్లై చేయాలి అంటే మాస్ తెలియదు. మరి మోల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? వాట్ యూ హ్యావ్ టు డూ? రైట్ ద ఈక్వేషన్. సో ఎప్పుడైనా మనకి వాల్యూస్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఈక్వేషన్ వెళ్ళిపోవడమే. సో హెచ్సిఎల్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఏం ఫామ్ చేస్తుంది? యాసిడ్ ప్లస్ బేస్ ఎప్పుడు కూడా సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ చేస్తాయి. సో 3 moles హెచ్సిఎల్ 1 mole అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఫామ్ చేస్తుంది. సో ఇన్ని మోల్స్ ఆఫ్ హెచ్సిఎల్ ఎంత అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఫామ్ చేస్తుంది? 1/3 into నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హెచ్సిఎల్. సో దీని నుంచి అల్యూమినియం హైడ్రాక్సైడ్ మోల్స్ తెలిసిపోయినాయి. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ప్రతి టాబ్లెట్ లో 400 milligrams ఉంది అంటే ఒరిజినల్ దీని మాస్ ఎంత ఉందో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో మాస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మాలిక్యులర్ మాస్.
నంబర్ ఆఫ్ మోల్స్ మనకు ఆల్రెడీ తెలుసు, మాలిక్యులర్ మాస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం, దీని నుంచి మాస్ ఆఫ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ తెలిసిపోయింది. ఓకే, ఒక టాబ్లెట్ లో అంటే ఒక మోల్ అనుకోండి, ఓకే, సో అందులో 400 mg ఉంది. సో ఎన్ని టాబ్లెట్స్ విల్ కాన్స్టిట్యూట్ ఇంత మాస్? ఓకే, సో ఒక టాబ్లెట్ లో 400 mg ఉంది, ఇంత మాస్ ఆఫ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఎన్ని టాబ్లెట్స్ ఫామ్ చేస్తుంది? క్రాస్ మల్టిప్లికేషన్, సో యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. ఓకేనా అమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా? ఓకే, yes. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి ఎక్కువ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడుగుతున్నారమ్మా. అలా అని కంప్లీట్ గా అసలు న్యూమరికల్స్ అడగట్లేదా అంటే అలా ఏం కాదు, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి థర్మోడైనమిక్స్ నుంచి. ఈ క్వశ్చన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అట్ 1 atm is 100 degrees Celsius అంటున్నాడు. సరే, మనకు ఆ విషయం తెలిసిందే. అయితే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఫర్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ అట్ 75 degrees Celsius అంటున్నాడు. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత మనకు తెలుసు, 100 degrees Celsius. 75 degrees Celsius దగ్గర కండిషన్స్ ఏంటి అంటున్నాడు. అవునా? ఓకే, సరే ఆలోచించండి. ఫస్ట్ దేని గురించి అడుగుతున్నాడు? డెల్టా జీ, డెల్టా హెచ్, డెల్టా ఎస్, కరెక్ట్? ఓకే, సో 100 degrees Celsius దగ్గర డెల్టా జీ అంటే విల్ బి టాకింగ్ అబౌట్ ద స్పాంటేనిటీ ఆఫ్ ద ప్రాసెస్, అవునా కాదా? సో స్పాంటేనియస్ గురించి మాట్లాడతాం. 100 degrees Celsius దగ్గర బాయిల్ అవుతోంది అంటే ఆ రియాక్షన్ దగ్గర పక్కా స్పాంటేనియస్ ఉంటుంది. డెల్టా జీ లెస్ దాన్ 0 ఉంటుంది 100 దగ్గర. 75 దగ్గర నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే డెల్టా జీ వాల్యూ ఏమవ్వాలమ్మా? గ్రేటర్ దాన్ 0. లెస్ దాన్ 0 అంటే స్పాంటేనియస్, టెంపరేచర్ తగ్గిపోయింది, సో ఇట్స్ నాట్ స్పాంటేనియస్, ఇట్ ఇస్ నాన్ స్పాంటేనియస్. నాన్ స్పాంటేనియస్ అయినప్పుడు ఏమవ్వాలి? గ్రేటర్ దాన్ 0. ఓకే, తీసి పక్కన పెట్టండి. నెక్స్ట్ డెల్టా హెచ్, వాడు ఏమడిగాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ? అయిపోయింది ఆన్సర్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ, పర్ఫెక్ట్లీ ట్రూ. సరే, మిగిలినవి కూడా చెక్ చేద్దాం. డెల్టా హెచ్ లెస్ దాన్ 0 అన్నాడు. అరే, లిక్విడ్ నుంచి గ్యాస్ కు వెళ్తున్నప్పుడు ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటుందా, రిలీజ్ చేస్తుందా? లిక్విడ్ నుంచి గ్యాస్ కు మారుతున్నప్పుడు ఇట్ విల్ అబ్జార్బ్ ఎనర్జీ టు ఫార్మ్ గ్యాస్, అంటే అది ఎండోథర్మిక్ రియాక్షన్. అంటే డెల్టా హెచ్ ఏమవ్వాలమ్మా? గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. నెక్స్ట్ కే వేపరైజేషన్ 1 అంటున్నాడు, అది ఎలా పాసిబుల్? అవ్వదు. నెక్స్ట్ డెల్టా ఎస్ పాసిబుల్, డెల్టా ఎస్ లెస్ దాన్ 0 అంటున్నాడు. డెల్టా ఎస్ వాల్యూ లెస్ దాన్ 0 ఎలా అవుతుంది? మనకి లిక్విడ్ నుంచి గ్యాస్ అవుతున్నప్పుడు డిసార్డర్నెస్ పెరుగుతోంది మాలిక్యూల్ కి, అంటే మాలిక్యూల్స్ ఎక్కువ శాతం మూవ్ అవుతున్నాయి. డిసార్డర్నెస్ పెరుగుతోంది అంటే ఎంట్రోపీ కూడా పెరుగుతోంది, అంటే డెల్టా ఎస్ వాల్యూ గ్రేటర్ దాన్ 0. సో ఇవన్నీ తప్పు. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటమ్మా? డెల్టా జీ గ్రేటర్ దాన్ 0. అర్థమైందా? డెల్టా జీ గ్రేటర్ దాన్ 0. గాట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్, an ideal gas expanded irreversibly అంటున్నాడు against a 10 bar pressure P external from 20 liter to 30 liter, అంటే డెల్టా V ఎంతమ్మా? 10 liter. Calculate Q if the process is isoenthalpic. వర్డ్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఐసోఎంథల్పిక్ అంటే నేను రియాక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఎంథల్పీ ఉందో రియాక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ ఎంథల్పీ ఉంది. మరి ఎంథల్పీ సేమ్ ఉంది అంటే దాన్నే ఐసోఎంథల్పిక్ ప్రాసెస్ అని పిలుస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us calculate work done minus P delta V. So this is minus 10 bar pressure into delta V ఎంతమ్మా? 10 liter. So this is minus 100 liter bar. Liter bar వాడు ఇచ్చాడు 100 joules అని. So 100 into 100
joules. So minus 10 power 4 joules. Okay. Calculate Q అంటున్నాడు. సో మనకి ఫార్ములా ఏంటి? డెల్టా హెచ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. అయితే ఐసో ఎంథాల్పిక్ ప్రాసెస్ అన్నాడు, అంటే డెల్టా హెచ్ వాల్యూ 0. సో 0 ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ అంటే క్యూ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ. వాడు ఏమంటున్నాడు? క్యూఏ అడుగుతున్నాడు. సో మైనస్ ఆఫ్ డబ్ల్యూ ఎంత వచ్చిందమ్మా? మైనస్ ఆఫ్ 10 power 4 joules. This is 10 power joules. So then raste 10 kilojoules. So answer enti? Option 10 kilojoules. Hey, very good. Vasudeva. Very good. Option D. Option 4. Very good. Very good. Correct. Simple. Okay, na? Very good. Next question. Which of the following species act as both a Bronsted acid or Bronsted base? Bronsted మనము ప్రోటాన్ తో మాట్లాడతాం. ప్రోటాన్ యాక్సెప్టార్ అవ్వాలంట, అలాగే ప్రోటాన్ డోనార్ కూడా అవ్వాలంట. ఎవరికి ఆ పాసిబిలిటీ ఉంది? OH మైనస్ NH3 NaCl HSO4 మైనస్. సో SO4 2 ఫామ్ చేయగలదు, H2SO4 కూడా ఫామ్ చేయగలదు. సో ప్రోటాన్ ని యాక్సెప్ట్ చేయగలదు, ప్రోటాన్ ని వాట్ డు ఐ సే డొనేట్ కూడా చేయగలదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? HSO4 మైనస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెరీ గుడ్. ఆప్షన్ 4. Which of the following statements is true when equilibrium is established in the reaction? So దీనికి K రాయండమ్మా. ఈక్విలిబ్రియం ప్రొడక్ట్స్ డివైడెడ్ బై రియాక్టెంట్స్. ఈ వాల్యూ 10 అంటున్నాడు, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ C ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ D 10 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. అవునా? సో వాడు ఏమిచ్చాడు? CD ఈక్వల్ టు AB అన్నాడు, తప్పు. C ఈక్వల్ టు A అండ్ B ఈక్వల్ టు D, సమస్య లేదు. AB ఈక్వల్ టు 0.1 CD, ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. సో AB is equal to 1/10 into concentration of C into D. సో ఆన్సర్ ఏమవ్వాలమ్మా? 0.1 into C into D. Hey, very good, very good. Answer is option C. Beautiful, wonderful, wonderful, very good. Option C. Got it? Next question. The reaction is exothermic and reversible anta. Aithe a mixture of N2H2 and NH3 is at equilibrium in closed container. So exothermic reaction reversible kabatti equilibrium maatladutunnam. Certain quantity of extra H2 anta. So N2 plus 3H2 is in equilibrium with 2NH3. వాడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ హైడ్రోజన్ క్వాంటిటీని ఇంకా కొంచెం పెంచుతున్నాడు. రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పెంచితే మన రియాక్షన్ ఎటు వెళ్తుందమ్మా? లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అప్లై చేయండి. లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అప్లై చేయండి. సో whenever you're increasing the concentration of reactants, product anadi equilibrium anadi products వైపు వెళ్తది. సో ఇట్ ఈస్ అ ఫార్వర్డ్ రియాక్షన్, అంతేనా? సో ఇట్ ఈస్ ఫేవరింగ్ ఫార్వర్డ్ రియాక్షన్. క్వశ్చన్ ఏమంటున్నాడు? when a certain quantity of extra H2 is introduced into the container while keeping the volume constant అంటున్నాడు. వాల్యూమ్ కాన్స్టెంట్ పెడుతున్నాడు. వాల్యూమ్ కాన్స్టెంట్ పెడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పెంచుతున్నావో ప్రెషర్ ఇన్సైడ్ ద కంటైనర్ విల్ నాట్ చేంజ్ అండి. వాల్యూమ్ కాన్స్టెంట్ పెంచి నువ్వేమో ఎగ్జోథర్మిక్ రియాక్షన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందమ్మా? ప్రెషర్ డిక్రీజెస్. అవునా కదా? ప్రెషర్ పెంచితే ఇట్ మూవ్స్ టువర్డ్స్ లెస్ నంబర్ ఆఫ్ మోల్స్ సైడ్, ప్రెషర్ తగ్గిస్తేనే ఇట్ మూవ్స్ టువర్డ్స్ మోర్ నంబర్ ఆఫ్ మోల్స్ సైడ్. సో ఇది డిక్రీజ్ అవుతుంది. సో ఈ ఆప్షన్ తప్పు. ఈక్విలిబ్రియం కండిషన్ విల్ నాట్ చేంజ్. అరే
లీ చాట్లియో ప్రిన్సిపల్ పర్ఫెక్ట్ గా చేంజ్ అవుతుంది. సో ఇది కూడా రాంగ్. టెంపరేచర్ విల్ ఇంక్రీజ్ అంటున్నాడు, ఇది కరెక్ట్. ఎక్సోథర్మిక్ రియాక్షన్ మళ్ళీ ఫార్వర్డ్ రియాక్షన్ అంటున్నాడు, వాల్యూమ్ కాన్స్టెంట్ పెట్టాడు. సో ఎక్స్ట్రా పెంచినప్పుడు యూఆర్ గోయింగ్ టువర్డ్స్ అ ప్రొడక్ట్స్. ఆన్సర్ ఏమవ్వాలి? టెంపరేచర్ ఇంక్రీజెస్. ఇక్కడ డిక్రీజ్ అన్నాడు, ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ విల్ బి టెంపరేచర్ విల్ ఇంక్రీజ్. ఆప్షన్ సి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Which condition among the following holds true at the stage of half completion for the reaction? నేను ఈ క్వశ్చన్స్ ఇవ్వడానికి కూడా మెయిన్ రీజన్స్ ఈ టర్మినాలజీ మీకు ఐడియా ఉండాలి. హాఫ్ కంప్లీషన్ అంటున్నాడమ్మా. హాఫ్ కంప్లీషన్ అంటే దాని అర్థం ఏంటి అంటే సగం రియాక్షన్ కంప్లీట్ అయిపోయింది అంటే ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడైతే హాఫ్ కంప్లీట్ అయిపోయింది రియాక్షన్, ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం లో ఏమవుతుందమ్మా, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ will be equal to concentration of B. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక రియాక్షన్ జరుగుతుంది, సగం కంప్లీట్ అయ్యింది అంటే ఏంటి, సగం ఏ తగ్గింది, సగం బి పెరిగింది. అంటే ఇది ఎంత తగ్గిందో బి అంత పెరిగింది, అవునా? అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ విల్ బి ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. సో ఏ ఈక్వల్ టు బి. సో దీనికి కే వాల్యూ రాయండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అంటే కే వాల్యూ 1 అవుతుంది, అంతేనా? బికాస్ కే ఈక్వల్ టు ఏమవుతుంది, బి బై ఏ, ఈ రెండు ఒకటే. సో ఏ బై ఏ 1/1, కే ఈక్వల్ టు 1 వచ్చింది. సరే, మంచిది. ఇప్పుడు వాడు అడుగుతోంది డెల్టా జీ వాల్యూ. సో ఈక్విలిబ్రియం కి థర్మోడైనమిక్స్ కి ఉన్న ఏకైక రిలేషన్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు -RT ln K. సో ఇదేమవ్వాలి, -RT ln K వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 1. ln 1 అంటే 0. సో డెల్టా జీ ఆన్సర్ ఏమవ్వాలి, ఈక్వల్ టు 0. ఆప్షన్ ఏ ఈక్వల్ టు 0. ఓకే. సో కే వాల్యూ 1 కి 1, ln 1 ఇస్ 0, అంతే. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following metals produce hydrogen gas on reacting with cold nitric acid? అమ్మా చూడండి. సో మెటల్ ప్లస్ నైట్రిక్ యాసిడ్ H2 గ్యాస్ ని ప్రొడ్యూస్ చేయాలి. మీకు అసలు గుర్తుందా, ఈ నైట్రిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ నైట్రిక్ యాసిడ్ తో రియాక్ట్ అయిన సబ్స్టెన్సెస్ నైట్రిక్ యాసిడే ఆక్సిడైజ్ చేసి పడేస్తుంది. సో ఇట్ ఇస్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేస్తుంది. సో అన్ని దాంతో రియాక్ట్ అవ్వవు, రియాక్ట్ అయ్యేవే రెండు, మెగ్నీషియము మ్యాంగనీస్. సో ఆన్సర్ ఏమవ్వాలి, మెగ్నీషియం. ఆప్షన్ సి మెగ్నీషియం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Which of the following pairs of reactions give hydrogen gas upon hydrolysis? సో ఇది డైరెక్ట్ మీ బ్లాక్ ఎలిమెంట్స్ అమ్మా. సో ఈ బ్లాక్ ఎలిమెంట్స్ రియాక్షన్స్ బట్టి మనం ఆన్సర్ చెప్తాం. సో బేరియం అపాన్ వాటర్, బేరియం హైడ్రాక్సైడ్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది, ఇది రిలీజ్ చేస్తుంది. బేరియం ఆక్సైడ్ అండ్ H2O. బేరియం ఆక్సైడ్ ఇది ఇవ్వదు, దిస్ విల్ నాట్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్. పెరాక్సైడ్ ఫార్మ్ అవుతుంది కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ రాదు. నెక్స్ట్ కాల్షియం హైడ్రో వాటర్, పర్ఫెక్ట్, CaOH twice H2 ఇది ఇస్తుంది. కాల్షియం హైడ్రైడ్ వాటర్, దిస్ విల్ ఆల్సో ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్. పొటాషియం అపాన్ వాటర్ ప్రొడక్ట్స్, ఇది ఇస్తుంది. పొటాషియం K2O అండ్ వాటర్, ఇది ఇవ్వదు. అండ్ సోడియం అపాన్ హైడ్రాలిసిస్, ఇది కూడా ఇవ్వదు. సో ఇక్కడ మనకు ఫార్మ్ అయ్యే ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ రియాక్షన్స్ గివ్, ఏ పెయిర్ ఆఫ్ రియాక్షన్ అంటున్నాడు అంటే రెండు ఇచ్చేవి ఎవరు. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఇది ఆప్షన్ ఏ, బి, సి. సో ఆన్సర్ ఏమవ్వాలమ్మా, ఆప్షన్ బి. ఓకేనా? సో యూ హ్యావ్ టు చెక్ బ్లాక్ ఎలిమెంట్స్. ఈశ్వర్రావు మ్యామ్ మార్నింగ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయండి, మనకి ఫుల్ పేపర్ తెలియదమ్మా. ఇట్ విల్ బి అ మెమరీ బేస్డ్ పేపర్ ఓన్లీ. అది కూడా పిల్లలకి ఎంతవరకు గుర్తుందో దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేస్తాం. సో లెట్స్ సీ, ఒకసారి స్టూడెంట్స్ వచ్చిన తర్వాత విల్ ఆస్క్ దెమ్ వాళ్ళు ఎనాలిసిస్ ఏంటి అని చెప్పి, సో దట్
నెక్స్ట్ షిప్స్ ఎవరైతే వెళ్తున్నారో దట్ యూ కెన్ డూ. చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూమ్ స్ట్రెంగ్త్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. హైడ్రోజన్ కాంపౌండ్స్ నుంచి ఏమైనా న్యూమరికల్ అడిగే ఛాన్స్ ఉంది అంటే ఇదే. ఓకేనా? సో దీనికి డైరెక్ట్ ఫార్ములా గుర్తుంచుకోండి, అసలు కష్టమే పడద్దు. డైరెక్ట్ ఫార్ములా నార్మాలిటీ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ స్ట్రెంగ్త్ బై 5.6. నార్మాలిటీ ఈక్వల్ టు వాల్యూమ్ స్ట్రెంగ్త్ బై 5.6. ఈ ఫార్ములా మైండ్ లో పెట్టేసుకోండి. హైడ్రోజన్ కాంపౌండ్స్ నుంచి న్యూమరికల్ అంటే రిపీటెడ్ మోడల్ ఇదే. సో వాల్యూమ్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది, వాడు అదే కదా అడుగుతున్నాడు. సో నార్మాలిటీ ఇంటూ 5.6 అంటే ఇది 3 ఇంటూ 5.6. సో ఆన్సర్ ఏమవ్వాలి? 16.8 అప్రాక్సిమేట్లీ అంటున్నాడు, అంటే నియర్లీ ఈక్వల్ టు 17. సో ఆన్సర్ ఏమవ్వాలమ్మా? ఆప్షన్ సి 17. ఫార్ములా మాత్రం మర్చిపోద్దు. నార్మాలిటీ ఈక్వల్ టు వాల్యూమ్ స్ట్రెంగ్త్ బై 5.6. డు నాట్ ఫర్గెట్ ఇట్ అట్ ఆల్. అస్సలా అంటే అస్సలా. నెక్స్ట్ క్వశ్చన్. బ్లీచింగ్ పౌడర్ క్యాన్ బి అబ్టైన్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లీచింగ్ పౌడర్ క్యాన్ బి అబ్టైన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అసలు బ్లీచింగ్ పౌడర్ కెమికల్ ఫార్ములా తెలుసుండాలి. నువ్వు 10th స్టాండర్డ్ లో ఆల్రెడీ చదివి ఉంటావు. బ్లీచింగ్ పౌడర్ అంటే ఏంటమ్మా? కాల్షియం ఆక్సీక్లోరైడ్ CaOCl2 ఫార్మ్ అవ్వాలి, అవునా కాదా? సో ఎక్కడ ఫార్మ్ అవుతుంది CaOCl2? ఓన్లీ పాసిబిలిటీ ఆప్షన్ 2. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2. తనుజ థర్డ్ ఆప్షన్ కాదు నాన్న. BaOBr2 బ్లీచింగ్ పౌడర్ కాదు, CaOCl2 బ్లీచింగ్ పౌడర్. గాట్ ఇట్? సో ఆన్సర్ ఆప్షన్ బి అమ్మా. సో అందుకే కెమికల్ ఫార్ములాస్ కొంచెం తెలిసి ఉండాలి, అప్పుడే మీరు కొంచెం ఈక్వేషన్స్ రాయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్. బోరాన్ కాంపౌండ్స్ బిహేవ్ యాజ్ లూయిస్ యాసిడ్స్. చూడండి అమ్మా, లూయిస్ యాసిడ్ అంటే ఏంటమ్మా? ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్, అవునా కాదా? ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేసే టెండెన్సీ ఉన్న కాంపౌండ్స్ ని లూయిస్ యాసిడ్స్ అని పిలుస్తాం. అయితే బోరాన్ కాంపౌండ్స్ ని లూయిస్ యాసిడ్స్ అని పిలుస్తున్నాం. ఎందుకు పిలుస్తున్నాం? బికాస్ బోరాన్ కాంపౌండ్స్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఇన్ నేచర్. గుర్తుందా లేదా? బోరాన్ కాంపౌండ్స్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్. అందుకే కదా మన బెస్ట్ ఎగ్జాంపుల్ డైబోరేన్ ఫార్మ్ చేస్తోంది. గుర్తుందా లేదా? డైబోరేన్ B2H6 మాలిక్యూల్ పాసిబిలిటీ ఉంది, ఎలక్ట్రాన్ డెఫిషియంట్, అందుకే డైమర్ ఫార్మ్ చేస్తోంది. సో దే ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఇన్ నేచర్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ బి. ఆప్షన్ 2 ఆర్ ఆప్షన్ బి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. An inorganic compound anta, okay, A. It is made up of 2 most occurring elements in the Earth's crust anta, and it is used in building construction. Okay, construction of buildings ki use chestunnadu. Okay, manchidi. When made to react with carbon tho react chesinappudu it forms a poisonous gas B. So which is the most stable diatomic molecule? Avunu, okay, A and B. కార్బన్ పాయిజనస్ గ్యాస్ ఏంటమ్మా? కార్బన్ మొనాక్సైడ్, అవునా కాదా? సో కార్బన్ ఎప్పుడైతే మనకు ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుందో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ పాయిజనస్ కాదు, అది మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కాజ్ చేస్తోంది, అట్మాస్ఫియర్ టెంపరేచర్ పెంచుతోంది, ఇదంతా పక్కన పెడితే పాయిజనస్ ఏం కాదు. అంటే నువ్వు కార్బన్ డైఆక్సైడ్ ని దో యూఆర్ అరౌండ్ ద ఏరియా వేర్ యూఆర్ గెటింగ్ కార్బన్ డైఆక్సైడ్, నీకు ఇన్హలేషన్ ఆక్సిజన్ తగ్గుతుంది తప్ప నీ బాడీకి ఎలాంటి హానికరం ఏం చేయట్లేదు యాజ్ ఆఫ్ నౌ. సో కార్బన్ మొనాక్సైడ్ పీలిస్తే మాత్రం చస్తావు. సో అందుకే కార్బన్ మొనాక్సైడ్ ఇస్ పాయిజనస్. సో ఇక్కడ CO2 ఇచ్చాడమ్మా. సో ఆన్సర్ ఏమవ్వాలి? సింపుల్ గా కళ్ళు మూసుకొని పెట్టచ్చు, ఆప్షన్ బి, సిలికాన్ డైఆక్సైడ్ అండ్ CO. ఏ ఏమో కన్స్ట్రక్షన్స్ అన్నాడు, పర్ఫెక్ట్, సిలికాన్ డైఆక్సైడ్. బి ఏమో పాయిజనస్ కార్బన్ కాంపౌండ్ అన్నాడు, వెరీ స్టేబుల్ అన్నాడు, కార్బన్ మొనాక్సైడ్. ఓకేనా? అసలు మీరు ఇంకొక కూడా క్లాసిఫై చేయొచ్చు. మోస్ట్ స్టేబుల్ డైఅటామిక్ మాలిక్యూల్ అన్నాడు, అంటే మాలిక్యూల్ లో 2 ఆటంలు ఉన్నాయి. CO2 ఎంత అమ్మా? ఇది ట్రైఅటామిక్ మాలిక్యూల్. ఎందుకు? అటామిసిటీ 3, 1 2, 2 + 1 3, ఇక్కడ 3. సో ఇక్కడ చూస్తేనే 2 ఆప్షన్స్ ఎలిమినేటెడ్.
థర్డ్ నెక్స్ట్ నీకు ఆన్సర్ తెలియకపోయినా చేయగలుగుతావు. కార్బన్ కాంపౌండ్ అన్నాడు, వీడు ఇచ్చిందేమో నైట్రోజన్ కాంపౌండ్. సో ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందా? అయ్యే ఛాన్సే లేదు. సో ఎలిమినేటెడ్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఇది. సో కొన్ని క్వశ్చన్స్ కి ఇలా కూడా వర్కౌట్ అవుతుంది. మీరు చెక్ చేసుకోలే కానీ మీ క్వశ్చన్ అర్థం కాకపోయినా, క్వశ్చన్ మీరు సాల్వ్ చేయడానికి రాకపోయినా స్టిల్ ఆప్షన్స్ చూసి మీరు చెయ్యగలరు. యూ క్యాన్ డూ. మీకు కొంచెం పేషెన్స్ ఉండాలంతే. క్వశ్చన్ చూసిన వెంటనే నాకు రాదు అని తిరిగేసేది. ఒకసారి ఆప్షన్స్ చూసి అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసారా, మీకు అసలు ఏమీ తెలియకపోయినా ఆన్సర్ సాల్వ్ చేయగలరు, అవునా కదా? సో మీకు ఒరిజినల్ కెమికల్ ఫార్ములాస్ తెలియకపోయినా చేయగలరు, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, అల్యూమినియం క్లోరైడ్ ఫార్మ్స్ అ డైమర్ బికాస్ అల్యూమినియం అంటున్నాడు. బికాస్ ఇట్ బిలాంగ్స్ టు బోరాన్ ఫ్యామిలీ. ఇది ఎక్కడ సంత? బోరాన్ ఫ్యామిలీ అయినంత మాత్రాన్ని అల్యూమినియం డైమర్ ఎందుకు ఫార్మ్ చేయాలి? అలా ఏం లేదు, అసలు రెండాటికి సంబంధమే లేదు, తీసి పడేయండి. ఎక్స్క్యూజ్ మీ. హ్యాస్ ఎ వెరీ హై అయోనైజేషన్ ఎంథాల్పీ. బోరాన్ కన్నా ఎక్కువ ఉంటుందా అయోనైజేషన్ ఎంథాల్పీ? లేదు. Can have high coordination number. Yes, absolutely correct. పోనీ ఆప్షన్ తెలియకపోయినా నెక్స్ట్ ఆప్షన్ చదవండి. ఇట్ ఈస్ నెక్స్ట్ టు మెగ్నీషియం. అరే మెగ్నీషియం తర్వాత ఉంటే మాత్రం ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్? ఏమీ సంబంధమే లేదు. సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. సో ఆన్సర్ ఏమవ్వాలి? క్యాన్ హ్యావ్ హై కోఆర్డినేషన్ నంబర్. ఒరిజినల్ కాన్సెప్ట్ చూసుకున్నా సరే మనకి అల్యూమినియం అన్నది మనకి ఇట్ క్యాన్ ఫార్మ్ హై కోఆర్డినేషన్ నంబర్. ఎందుకు? వేకెంట్ డి ఆర్బిటాల్ అన్నది మనకి వచ్చేస్తుంది, అవునా కాదా? సో దీని కాన్ఫిగరేషన్ ఏమవుతుంది మనకి? 1s2 2s2 2p6 3s2 3p1, అవునా కాదా? మనకి ఇందులో 3D ఆర్బిటాల్ అని ఒకటి ఖాళీగా ఉంది. సో హై కోఆర్డినేషన్ నంబర్ పాసిబిలిటీ ఉంది. సో ఆన్సర్ ఏమవ్వాలి? క్యాన్ హ్యావ్ హై కోఆర్డినేషన్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీషీస్ డస్ నాట్ ఎగ్జిస్ట్? ఈ డస్ నాట్ ఎగ్జిస్ట్ కాన్సెప్ట్ కి ఎప్పుడు కూడా మైండ్ లో ఒకటే గుర్తుంచుకోండి. చిన్న సైజ్ క్యాటయాన్ ఉంటే ఆనియాన్స్ కూడా స్మాల్ సైజ్ ఉంటే అకామిడేట్ చేయగలరు. బిగర్ సైజ్ ఆఫ్ క్యాటయాన్ ఉంటేనే బిగర్ సైజ్ ఆనియాన్స్ ని అకామిడేట్ చేయగలదు. ఇదే మన కాన్సెప్ట్. సో క్యాటయాన్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు ఆనియాన్ సైజ్ కూడా తక్కువ ఉంటే రెండు బాండ్ ఫార్మ్ చేయగలవు. క్యాటయాన్ సైజ్ ఎక్కువ ఉండాలి వెన్ ఆనియాన్ సైజ్ ఇస్ గ్రేటర్. ఫస్ట్ SiF6 క్లోరిన్ చాలా చిన్న మాలిక్యూల్, సో సిలికాన్ బేర్ చేయగలదు, సో ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ సిలికాన్ సైజ్ క్యాటయాన్ చిన్నది, క్లోరిన్ ఏమో చాలా ఎక్కువ, ఫ్లోరిన్ తర్వాత క్లోరిన్ అటామిక్ సైజ్ ఇస్ ఇంక్రీజింగ్, ఇది ఎగ్జిస్ట్ అవ్వదమ్మా. సో SiCl6 తర్వాత జర్మానియం, సో మళ్ళీ సైజ్ పెరిగింది, క్లోరిన్ అకామిడేట్ చేయగలదు. మళ్ళీ సిలికాన్ ఫ్లోరిన్, ఎస్ దిస్ ఇస్ పాసిబుల్. సో ఆన్సర్ ఏమవ్వాలి? SiCl6 2-. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ విల్ నాట్ కమ్ అండర్ గ్రీన్ కెమిస్ట్రీ? గ్రీన్ కెమిస్ట్రీ అంటేనే స్వచ్ఛ భారత్ అంటే ఐ డోంట్ మీన్ టు సే దట్ ద ఒరిజినల్ మిషన్ అంటే క్లీనింగ్, అది కాదు నేను చెప్తాను. అంటే టు హ్యావ్ అవర్ సొసైటీ, అవర్ ఎన్వైరన్మెంట్ క్లీన్. సో టు హ్యావ్ అవర్ నేచర్ విచ్ ఇస్ నాట్ ఫుల్ ఆఫ్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్, ఇవి ఎక్కువ ఉండకూడదు. మనకి బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ ఉండాలి. అండ్ మనకి నేచర్ లో ఎలాగా అసలు డీకంపోజ్ అవ్వకుండా మళ్ళీ యానిమల్స్ కన్స్యూమ్ చేసి ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు. సో లెట్ us see, యూజింగ్ soaps మేడ్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సింథటిక్ డిటర్జెంట్స్ వెన్ ఎవర్ పాసిబుల్. ఇది పర్ఫెక్ట్ గ్రీన్ కెమిస్ట్రీకి, అవునా కాదా? సో డిటర్జెంట్స్ మనకి కెమికల్ సబ్స్టెన్సెస్ అసలు డిగ్రేడబుల్ అవ్వవు. సో దాని బదులు ఆయిల్స్ తో చేసుకున్న సోప్స్ అనేవి చాలా బెస్ట్, గ్రీన్ కెమిస్ట్రీ అది. యూజింగ్ H2O2 ఫర్ బ్లీచింగ్ పర్పసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లోరిన్ బేస్డ్, మళ్ళీ కెమికల్ తీసుకోకుండా ఇన్స్టెడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకుంటే మన ఎవరికి ప్రాబ్లం ఉండదు, ఇది కూడా పర్ఫెక్ట్ గ్రీన్ కెమిస్ట్రీకి. లిక్విఫైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ డ్రై క్లీనింగ్ క్లోత్స్. సో డ్రై క్లీనింగ్ చేయాలంటే కూడా కెమికల్స్ యూజ్ చేయకుండా, గ్రీన్ కెమిస్ట్రీ అంటేనే అది. యూసేజ్ ఆఫ్ కెమికల్స్ ఎంత కుదిరితే అంత తగ్గించాలి. సో కెమికల్స్ యూజ్ చేయకుండా CO2 యూజ్ చేయొచ్చు, పర్ఫెక్ట్. ఇక్కడ కామెడీ స్టేట్మెంట్ ఉంది, గమనించారా? యూజింగ్ ప్లాస్టిక్ క్యాన్స్ ఫర్ నియర్లీ
ఏంటది ఫర్ నీట్లీ స్టోరింగ్ సబ్స్టెన్సెస్ అంట. అబ్బో, సబ్స్టెన్సెస్ ని నీట్ గా స్టోర్ చేయడానికి ప్లాస్టిక్ కంటైనర్ వాడతాడంట. ఇది ఎక్కడ గ్రీన్ కెమిస్ట్రీ? ఇది ఒక బిస్కెట్ గ్రీన్ కెమిస్ట్రీ, ఛాన్సే లేదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? 1 ఓన్లీ, 2 ఓన్లీ, 3 ఓన్లీ, 4 ఓన్లీ, 4 ఓన్లీ. దిస్ విల్ నాట్ కమ్ అండర్ గ్రీన్ కెమిస్ట్రీ. ఓకే, సో ఎంత పాసిబిలిటీ ఉంటే అంత తగ్గించుకోవాలి యూసేజ్ ఆఫ్ కెమికల్స్. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్ sp కార్బన్ ఉంది స్ట్రక్చర్ లో అంటున్నాడు. ఓకే, కార్బన్ sp హైబ్రిడైజ్డ్ అవ్వాలి అంట. సరే చూద్దాం. CH2 అంటే ఇది sp2 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 CBr4 అంట. CCl4 లాగే sp3, ఇది sp2. కార్బన్ చూడండి ఎన్ని ఉన్నాయి అక్కడ? 2. సో ఆన్సర్ ఏమవ్వాలి? sp sp2. సో sp హైబ్రిడైజేషన్ ఓన్లీ దీని దగ్గరే ఉంది. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. గుడ్ మనోజ్, వెరీ గుడ్, ఆప్షన్ సి. సో ఈ కార్బన్ చూస్తే sp హైబ్రిడైజ్డ్ మాలిక్యూల్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆర్ aromatic? aromatic అన్న వెంటనే మీకు గుర్తు రావాల్సిన రూల్స్ ఏంటమ్మా? రూల్ నంబర్ 1, మాలిక్యూల్ సైక్లిక్ అయి ఉండాలి. రూల్ నంబర్ 2, మాలిక్యూల్ ప్లేనార్ అయి ఉండాలి. రూల్ నంబర్ 3, 4n+2 పై సిస్టమ్ ఉండి తీరాలి అంతే. సో 4n+2 పై సిస్టమ్. రూల్ నంబర్ 4, డీలోకలైజేషన్ జరగాలి. డీలోకలైజేషన్ జరగాలి. సో ఈ 4 రూల్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మాలిక్యూల్ aromatic అని చెప్తాం. ఇవన్నీ ఉండి 4n+2 బదులు 4n పై సిస్టమ్ ఉంటే యాంటీ aromatic అని పిలుస్తాం. సో ఇప్పుడు ఆప్షన్స్ చూసుకోండి అమ్మా. ఫస్ట్ ఇక్కడ చూడండి, సైక్లిక్ మాలిక్యూల్ లోన్ పేర్. సో హ్యాపీగా డీలోకలైజ్ అవ్వగలం. మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్ సిస్టమ్ అమ్మా? ఇది 6 ఎలక్ట్రాన్ సిస్టమ్, అంటే 4n+2 పై సిస్టమ్. సో aromatic. ఇది 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే ఇది ఏమవ్వాలి? యాంటీ aromatic. నెక్స్ట్ మళ్ళీ 4 ఎలక్ట్రాన్ సిస్టమ్, అంటే యాంటీ aromatic. నెక్స్ట్ ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కానీ అది అవసరం లేదు మనకి డీలోకలైజేషన్ కి. సో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6, అంటే మళ్ళీ 4n+2 పై సిస్టమ్, అంటే aromatic. 1 2 3 4 5 6, అగైన్ దిస్ ఇస్ aromatic. సో ఆన్సర్ ఏమవ్వాలి? 1 4 5. ఆప్షన్ 3, 1 4 5. వెరీ గుడ్, వెరీ గుడ్. నరసింహ, వెరీ గుడ్. సుబ్బారావు, వెరీ నైస్. ఆప్షన్ 3. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద మోస్ట్ సూటబుల్ రియేజెంట్స్ 1 and 2 ఫర్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్. సో మోస్ట్ సూటబుల్ రియేజెంట్స్ ఏంటి అంటున్నాడు. సో CH3 CH2 CH2Br. సో వాడు ఏం చేస్తున్నాడు? అన్సాచురేటెడ్ కాంపౌండ్ రావాలి, అంటే డబుల్ బాండ్ ఫార్మ్ అవ్వాలి, అంటే ఎలిమినేషన్ జరగాలి. ఎవరు ఎలిమినేషన్ జరగాలమ్మా? -HX, అంతే కదా. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ని ఇలా రాసుకుంటే ఇది వెళ్ళిపోతే అప్పుడు డబుల్ బాండ్ అన్నది ఫార్మ్ అవుతుంది. సో CH3 CH డబుల్ బాండ్ CH2 అన్నది ఫార్మ్ అవుతుంది. సో HX ఎలిమినేషన్ రియేజెంట్ ఏంటమ్మా? ఆల్కహాలిక్ KOH, కాన్సన్ట్రేటెడ్ H2SO4 అంట. వాటర్ మాలిక్యూల్ తీస్తుంది, HX మాలిక్యూల్ కాదు, ఎలిమినేటెడ్. ఆక్వియస్ KOH అంట, OH యాడ్ అవుతుంది, డయోల్ వస్తుంది, నాట్ ఎలిమినేషన్. ఆల్కహాలిక్ KOH ప్రాబ్లం లేదు, ఈ రెండు ఉన్నాయి. నెక్స్ట్ ఈ మాలిక్యూల్ కి ఇది రావాలంట. ఓకే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనము ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటమ్మా? మార్కోనికోఫ్ రూలా, యాంటీ మార్కోనికోఫ్ రూలా? సో మార్కోనికోఫ్ రూల్ అనుకోండి,
మార్కోనికాఫ్ రూల్ అనుకోండి, మనకి ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ బ్రోమిన్ వస్తుంది, ప్రాబ్లం లేదు. వాడేంటి అదే ఇచ్చాడా, ఇది బ్రేక్ అయ్యింది, ఇది బ్రేక్ అయ్యి ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ బ్రోమిన్, అంటే ప్రాపర్ మార్కోనికాఫ్ రూల్. మార్కోనికాఫ్ రూల్ ఉన్నప్పుడు పెరాక్సైడ్ ప్రెసెన్స్ ఉంది అంటే యాంటీ మార్కోనికాఫ్ రూల్ అవుతుంది. సో ఇది యాంటీ మార్కోనికాఫ్ ప్రొడక్ట్ అమ్మా. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఆప్షన్ డి, జస్ట్ హెచ్బిఆర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా, ఆప్షన్ డి క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ప్రొడక్ట్స్ PQR ఫ్రమ్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. బెంజీన్ ఉంది, బెంజీన్ కి రెండు రకాలుగా ఉంది. ఎక్సెస్ క్లోరిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యూవీ లైట్ 500 కెల్విన్ అంటున్నాడు. క్లోరిన్ ఎక్సెస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎనహైడ్రస్ అల్యూమినియం క్లోరైడ్ అండ్ ఏంటది కోల్డ్ డార్క్ కండిషన్స్ పెడుతున్నాడు. నెక్స్ట్ ఫీనాల్ కి హైడ్రోజన్ ఎక్సెస్ నికిల్. సో ఇది ఫస్ట్ చేస్తున్నానమ్మా, ఎందుకంటే చాలా చాలా ఈజీ. ఎందుకు, ఎప్పుడైతే హైడ్రోజన్ నికిల్ ఏం చేయాలి, డబల్ బాండ్స్ ని రెడ్యూస్ చేసి పడేయండి. సో ఇవన్నీ కూడా డబల్ బాండ్స్ ని రెడ్యూస్ చేసేయండి. సో ఆన్సర్ ఏమవ్వాలి, బెంజీన్ రింగ్ మీద OH గ్రూప్, అంతేనా. సో డబల్ బాండ్స్ అన్ని బ్రేక్ చేస్తే ఫీనాల్ ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ క్లోరిన్ ఎక్సెస్, రెండు క్లోరిన్, యూవీ 500 కెల్విన్, ఎనహైడ్రస్ అల్యూమినియం క్లోరైడ్. సో ఇక్కడ ఎప్పుడైతే యూవీ అంటే మనకి ఇక్కడ జరిగేది ఎడిషన్ రియాక్షన్. సో ఎడిషన్ రియాక్షన్ అయ్యి మనకి అంటే హోమోలైటిక్ గా బ్రేక్ అయ్యి మనకి ఏం ఫార్మ్ అవుతుంది, అన్ని హైడ్రోజన్స్ క్లోరిన్ తో రీప్లేస్ చేయండి. అన్ని హైడ్రోజన్స్ క్లోరిన్ తో రీప్లేస్ అవుతుంది యూవీ లైట్ తో ప్రకారం. నెక్స్ట్ క్లోరిన్ ఎక్సెస్ ఎనహైడ్రస్ అల్యూమినియం క్లోరైడ్, ఇక్కడ జరిగేది ఏంటమ్మా, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది. సో సేమ్ ప్రొడక్ట్, మార్పు ఏమీ లేదు. బెంజీన్ క్లోరిన్ 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 క్లోరిన్. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం ఏమిచ్చాడో. ఆర్ చూడండి, సైక్లోహెక్సనాల్, సైక్లోహెక్సినాల్, సైక్లోహెక్సేన్, సైక్లోహెక్సేన్. సో అక్కడ సిమిలర్ మనకు వచ్చింది ఏంటి, సైక్లోహెక్సనాల్. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఆప్షన్ ఏ. సో బెంజీన్, హెక్సాక్లోరైడ్, హెక్సాక్లోరోబెంజీన్, ఈ రెండాటిది కాంపౌండ్ ఒకటేనమ్మా. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే అది ఎడిషన్ ప్రొడక్టా సబ్స్టిట్యూషన్ ప్రొడక్టా అని. ఎడిషన్ ప్రొడక్ట్ వచ్చినప్పుడు బెంజీన్ హెక్సాక్లోరైడ్ అని పిలుస్తాం, సబ్స్టిట్యూషన్ ప్రొడక్ట్ వచ్చినప్పుడు హెక్సాక్లోరోబెంజీన్ అని పిలుస్తాం. రెండు కాంపౌండ్స్ సేమ్ కానీ దే ఆర్ డిసిమిలర్ ఇన్ దేర్ ఫార్మేషన్. ఓకే, సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 1 అమ్మా. చూడండి ఇలా ఉంటాయి, హెక్సినాల్ అని మీరు చూడరు, రెండు ఒకలాగే ఉన్నాయి కదా అనుకుంటారు, పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రియాక్షన్ ఇచ్చాడు, నేచర్ ఆఫ్ ద రియాక్షన్ అంటున్నాడు. సో ఆర్బిఆర్ ఆల్కైల్ హాలైడ్ ఎప్పుడైతే సోడియం తో రియాక్ట్ అవుతోంది అంటే ఇది వుడ్స్ రియాక్షన్ అమ్మా. సోడియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ ఇస్ వుడ్స్ రియాక్షన్. నెక్స్ట్ RCOO మైనస్ Na ప్లస్, NaOH కాల్షియం ఆక్సైడ్, ఏంటిది సోడా లైమ్, డికార్బాక్సిలేషన్. నెక్స్ట్ RC ట్రిపుల్ బాండ్ CR డాష్, లిండ్లార్స్ catalyst. లిండ్లార్స్ catalyst అంటే పార్షియల్ రిడక్షన్ అండ్ బ్రోమిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ CCl4 అంటే ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. సో మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఇప్పుడు ఆన్సర్స్ చూద్దామమ్మా. సో A కి 3 అవ్వాలి, B కి 4 అవ్వాలి, A కి 3 అవ్వాలి, B కి 4 అవ్వాలి. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. సో మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఎప్పుడు కూడా ఇట్లనే ఉంటాయి, రెండు కనీసం ప్రాపర్ గా సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో యూ హ్యావ్ టు చెక్ లైక్ దట్. డికార్బాక్సిలేషన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్,
జెల్డాల్స్ మెథడ్ ఆర్గానిక్ నైట్రోజన్ మీ ఫస్ట్ ఇయర్ లో క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ జెల్డాల్స్ మెథడ్ లో ఆర్గానిక్ నైట్రోజన్ ఎలా అమ్మా ఎస్టిమేట్ చేసేది అమోనియా ఎస్టిమేటెడ్ యాజ్ అమోనియా ఎంత అమోనియా ఫార్మ్ అయిందో దాన్ని బట్టి మనం నైట్రోజన్ ఎంత ఉంది అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం సో ఇట్ ఇస్ బై అమోనియా ఆప్షన్ 2 వెరీ గుడ్ నరసింహ వండర్ఫుల్ చందు that's so sweet Subbarao good very good Varalakshmi very nice that's so sweet very good next question the major product formed in the following reaction sequence amma so eppudu sare ila molecule ichadu ante first dini break down cheyandi 1 2 3 4 butane annadu సో ఏన్ అన్నాడు కాబట్టి అన్ని సింగిల్ బాండ్సే 2,3 డైబ్రోమో అంటున్నాడు అంటే సెకండ్ థర్డ్ కార్బన్స్ మీద బ్రోమీన్ ఉంది నెక్స్ట్ జింక్ ఆర్ కాపర్ ఆన్ హీటింగ్ అంటున్నాడు సో అది ఏం చేస్తుంది -Br2 సో ఫస్ట్ ఈ మాలిక్యూల్ ఇలా తీసేయండి అంటే మనకి ఇక్కడ ఏం ఫార్మ్ అవుతుందమ్మా అప్పుడు డబల్ బాండ్ సో ఇది ఇప్పుడు ఏం ఫార్మ్ అయినట్టు CH3 C double bond C CH ఇక్కడ ఒక H పక్కన పెట్టండి నెక్స్ట్ వాడు ఏమంటున్నాడు ఇదిగో ఏంటి రియాక్షన్ పేరేంటమ్మా సెకండ్ థర్డ్ ఓజోన్ తర్వాత జింక్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H2O ఏంటా రియాక్షన్ మీకు దానికి నేను సింప్లెస్ట్ ఫార్మ్ కూడా చెప్పి ఉన్నా ఆల్రెడీ ఏంటది వెరీ గుడ్ that's so sweet wonderful ozonolysis reaction avuna kada ozonolysis reaction so O3 in presence of zinc H2O ante ozonolysis zinc in presence of H2O ante reductive ozonolysis ani ardham ante maniki final ga aldehyde form aina యాసిడ్ గా ఆల్డిహైడ్ కిందే ఉంటుంది అది యాసిడ్ కింద అవ్వదు సో దీనికి ozonolysis చేయాలంటే సింపుల్ ఏం చేయాలి డబల్ బాండ్ బ్రేక్ చేయండి ఇక్కడ ఒక డబల్ బాండ్ పెట్టండి అంతేనా సో ఆన్సర్ ఏమైందమ్మా CH3 C డబల్ బాండ్ H ఒక మాలిక్యూల్ ఇక్కడ మళ్ళీ C డబల్ బాండ్ H CH3 సో ఏం ఫార్మ్ అయిందమ్మా 2 moles ఆఫ్ అసిటాల్డిహైడ్ సాయితేష్ చెప్పాడు బ్రేక్ ద బాండ్ యాడ్ ఓ అంతే వెరీ గుడ్ సో ఇదే నేను చెప్తున్నా మీరు చూడండి ఈ బ్రేక్ చేసి డబల్ బాండ్ ఓ పెట్టండి అన్న విషయం మీకు ఎక్కడ బుక్స్ లో ఎక్కడా ఉండదు కాకపోతే మీరు అనలైజ్ ఎక్కువ ఈక్వేషన్స్ చేస్తూ ఉన్నారు అనుకోండి మీకు అది తెలుస్తుంది సో మీకు ఆ కష్టం లేకుండా నేనే చెప్పాను సో దిస్ ఇస్ ద ట్రిక్ విచ్ యూ హ్యావ్ టు యూజ్ ఫర్ ఓజోనాలిసిస్ డబల్ బాండ్ బ్రేక్ చేయడం డబల్ బాండ్ పెట్టడం సో ఆన్సర్ ఏమమ్మా 2 moles ఆఫ్ అసిటాల్డిహైడ్ ఆప్షన్ సి క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ in the mixed oxide of A and B సో ఇంకొక 2 క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత బ్రేక్ ఇస్తానమ్మా అప్పుడు దాకా కొంచెం ఓపిక పట్టండి సో దట్ మనం హాఫ్ ఆఫ్ ద పేపర్ అన్నది సాల్వ్ చేసుకుంటాం అప్పటికి సో ఇన్ మిక్స్డ్ ఆక్సైడ్ ఆఫ్ A and B A occupies all the octahedral voids అంట B occupies 2/3 of the tetrahedral voids అంట the molecular formula of this oxide సో మనకి ఇక్కడ ఉన్నవి ఏంటి A B and oxygen మనకి ఇక్కడ రిలేషన్ ఏంటమ్మా నంబర్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఇస్ ఈక్వల్ టు 2 into octahedral voids గుర్తుందా లేదా టెట్రాహెడ్రల్ వాయిడ్స్ అంటే 2 into octahedral voids సరే ఇప్పుడు చూడండి సో ఆక్సిజన్ 1 అనుకుందాం మనకు తెలియదు కదా ఇది 1 అనుకుందాం సో ఇది ఎన్ని ఉంటే ఇదేమవుతుంది ఆక్టాహెడ్రల్ 1 అవుతుంది టెట్రాహెడ్రల్ ఇస్ 2 into octahedral 2 voids అవుతుంది ఓకే లెట్ us say సో ఆక్సిజన్ 1 అనుకుంటే ఏ ఏమో అన్నాడు ఆల్ ఆక్యుపైస్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ అన్నాడు సో ఇది 1 ఇది 2 అవ్వాలి సో ఇప్పుడు చూడండి ఏ ఆక్యుపైస్ ఆల్ ది ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ అన్నాడు సో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఏమవ్వాలమ్మా 1 ప్రాబ్లం లేదు నెక్స్ట్ బి ఆక్యుపైస్ 2/3 of the tetrahedral voids అంటున్నాడు అంటే 2/3 into tetrahedral voids ఎన్ని వచ్చాయి లేకపోతే ఇక్కడ ఇలా అనుకోండి ఇది ఆక్సిజన్
tetrahedral voids, octahedral voids. So 2/3 into number of tetrahedral voids ఎన్ని ఉన్నాయి? ఇది ఎంత? 4/3 అంతేనా? సో సాలిడ్ స్టేట్ ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ట్రై టు డూ లైక్ దిస్ ఓన్లీ. సో వాడు ఇక్కడ ABO మాలిక్యూల్ కి కాంపౌండ్ కెమికల్ ఫార్ములా ఏంటి అంటున్నాడు. సో ఆక్సిజన్ 1 అనుకున్నాం అనుకోండి అమ్మా, ఆక్టాహెడ్రల్ వైడ్స్ 2, టెట్రాహెడ్రల్ వైడ్స్ ఇస్ ఎనీవే 2 into ఆక్టాహెడ్రల్ వైడ్స్ కదా. సో ఆక్టాహెడ్రల్ వైడ్స్ 1 అనుకుంటే టెట్రాహెడ్రల్ వైడ్స్ ఎన్ని ఫార్మ్ అవుతాయి? 2 ఫార్మ్ అవుతాయి. సో దాని ప్రకారంగా చేస్తే A1 వచ్చింది, B 4/3 వచ్చింది. మనం ఆక్సిజన్ ఎలాగో 1 అనుకున్నాం. సో దీని ప్రకారంగా మీరు ఇప్పుడు కాంపౌండ్ ని రాయండి. A1 B 4/3 O1 అంతేనా? సో 3 తో మల్టిప్లై చేస్తే A3 B4 O3. సో ఎక్కడ? ఇదిగో ఆప్షన్ A A3 B4 O3 అంతే. ఆప్షన్ A A3 B4 O3. క్లియర్? Got it? Next question. In each edge of a cubic unit cell of an element, solid state lo formula ide. Atomic mass 120 antunnadu, M 120, density 6.25 gram per cc rho, 400 ppm ante A value ichadu, then the crystal lattice is dash antunnadu. So manakunna formula entamma, density is equal to molecular weight into N by A cube into Avogadro number. A cube into Avogadro number. ఇందులో డెన్సిటీ వాడు ఇచ్చాడు, అటామిక్ మాస్ వాడు ఇచ్చాడు, ఎన్ క్యాలిక్యులేట్ చేయాలి, ఏ వాల్యూ వాడు ఇచ్చాడు, అవోగాడ్రో నంబర్ మీకు తెలుసు 6.023 into 10⁻23 అవునా. సో దీని నుంచి ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. సో దీని నుంచి ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఈ వాల్యూ ఆఫ్ ఎన్ వాల్యూ ఒకవేళ 1 వచ్చింది అనుకోండి అమ్మా, అంటే మీ వాల్యూ చూసుకోండి, మీకు 1 ఓన్లీ కార్నర్స్ అంటే ప్రిమిటివ్. 1 వచ్చింది అంటే ఆన్సర్ ప్రిమిటివ్ అని అర్థం, నంబర్ ఆఫ్ ఆటమ్స్. సో ప్రిమిటివ్ అంటే ఏంటి? ఓన్లీ కార్నర్స్ దగ్గర మాత్రమే కదా ఉంటుంది. సో ప్రిమిటివ్. ఒకవేళ n ఈక్వల్ టు 2 వచ్చింది అనుకోండి అమ్మా, ఇది బాడీ సెంటర్డ్. బాడీ సెంటర్డ్. ఒకవేళ అలా కాకుండా 4 వచ్చింది అనుకోండి, దిస్ ఇస్ ఫేస్ సెంటర్డ్ లాటిస్. ఫేస్ సెంటర్డ్ లాటిస్. సో ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకుని క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఎన్. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో అది యూ కెన్ చెక్ ఇట్ హియర్. ఓకేనా? క్లియర్? సో క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఓ యశ్వంత్, ప్లీజ్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్ డియర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ అ కాలిగేటివ్ ప్రాపర్టీ అంట. కాలిగేటివ్ ప్రాపర్టీస్ మనకి ఏంటమ్మా? RLVP, elevation in boiling point, depression in freezing point, and osmotic pressure. Surface tension, optical rotation, viscosity, colligative properties ఏ కాదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆస్మాటిక్ ప్రెషర్. ఆన్సర్ ఏమవ్వాలి? ఆస్మాటిక్ ప్రెషర్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 2 grams of non-electrolyte solute was dissolved in 57.3 grams of xylene. If the freezing point depression constant Kf of xylene is this, then the depression and freezing point of xylene is. So direct solution chapter. Okay. So it's 12:48. Let's take a short break. Break kavali. Okay. So 10 minutes break తీసుకోండమ్మా. Or let's do one thing. Lunches వస్తారా? సరే లంచెస్ రాయండి రండి. సో టేక్ 15-minute break, 1:15 PM. ఓకే, తినేసి రండి.
సో మళ్ళీ 1:15 కి అయ్యో 1:15 ఎందుకు 1:05 15 minutes. So again we'll see at 1:05 p.m. ఓకేనా సో 1:05 కి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి విల్ స్టార్ట్ ఆఫ్ అవర్ క్లాస్ సో మళ్ళీ మిగిలిన క్వశ్చన్స్ ని కంటిన్యూ చేద్దాం మనం ఆల్రెడీ హాఫ్ వే వచ్చేసాము సో హాఫ్ ద క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఉన్నాయి సో ఆల్రెడీ మనం సెకండ్ ఇయర్ లో వచ్చాం కాబట్టి ఇంకా హాఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి సో హాఫ్ క్వశ్చన్స్ తిన్న తర్వాత చూద్దాం ఓకే సో సాల్వ్ అండ్ కమ్ సారీ హాఫ్ ఫుడ్ అండ్ కమ్ సో ఫైన్ దెన్ ఓకే కదా ఓకే బ్యాక్ ఎట్ 1:05
వచ్చారా అందరూ? Came back, all of you? Yes. Let's start. Continue చేద్దామమ్మా. So okay. So question జాగ్రత్తగా చూడండి. I hope everybody had your lunch. Yes. Hello. Welcome back. Yes. Okay. Come on. Question చూడండి. Solutions chapter. 2 grams of non-electrolyte solute anta dissolved in 57.3 grams. Depression and freezing point అడుగుతున్నాడు. So depression and freezing point అంటే ఫార్ములా ఏంటమ్మా? Delta TF is equal to I into KF into M. సో మనకి ఇక్కడ I వాల్యూ ఎలాగో 1 కాబట్టి తీసేస్తే KF వాల్యూ ఆల్రెడీ వాడు ఇచ్చాడు 4.3 into మొలాలిటీ. అంటే మనం పైన ఇచ్చిన వాల్యూస్ నుంచి క్యాలిక్యులేట్ చేయాల్సిన టర్మ్ ఏంటమ్మా? మొలాలిటీ క్యాలిక్యులేట్ చేయాలి. సరే, సో మొలాలిటీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. అవునా? సో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్ అంటే 2/500 డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఏమి ఇచ్చాడమ్మా? dissolved in 57.3 grams of xylene. మన సాల్వెంట్ ఏంటి ఇక్కడ? xylene. వెయిట్ ఎంత ఇచ్చాడు? 57.3. సో మనం ఎప్పుడు కూడా డినామినేటర్ కేజీలో ఉండాలి అంటే ఇంటూ 10⁻³ ఇప్పుడు రాయండి వాల్యూస్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? 4.3 into 2/500 57.3 into 10⁻³ ఇది కొంచెం క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. సో దీన్ని పైకి పంపిద్దాం. 4.3 into 2 into 10⁻² into 10/500 into 57.3. సో 0 cancel. తర్వాత ఇది ఇంటూ 10 అంటే ఇది 43 అని తీసుకోవచ్చు. సో 43 into 2 డివైడెడ్ బై ఇది ఒక 57.3 ఇది ఒక 60 కింద అస్యూమ్ చేసుకుంటే ఇది ఒక 5 into 60 వస్తుంది. ఇది ఒక 30 తీసుకుంటే ఇది ఒక 1 టైం అనుకుంటే 1/5 0.2 వస్తుంది. సో దానికన్నా కొంచెం ఎక్కువ ఉండాలి వాల్యూ. నియర్లీ ఈక్వల్ టు 4.3 కెల్విన్ అనుకుంటున్నాను. చెక్ ద క్యాలిక్యులేషన్. క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. మల్టిప్లికేషన్ చేసి నాకు చెప్పండి ఆన్సర్ ఎంత వచ్చిందో. ఓకే, 0.002 రాదమ్మా, చాలా చిన్న వాల్యూ. నార్మల్ అప్రాక్సిమేషన్ చేస్తేనే దీనికన్నా పెద్ద వాల్యూ వస్తుంది. సో దానికన్నా పెద్ద వాల్యూనే వస్తుంది. ఓకేనా? సో నాకు అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను నేను ఏం చేస్తా చూడండి. 10/2 క్యాన్సిల్. 4.3 into 2 43 ఇది 2. సో బై ఇంటూ 57.3 కదా. 57.3 ని నేను అప్రాక్సిమేట్ గా 60 అనుకున్నా. సో ఇది 30 టైమ్స్. తర్వాత ఇది ఆల్మోస్ట్ ఒక 1 కింద అనుకుంటున్నా. 1 కంటే ఇంకా ఎక్కువే రావాలి. సో 1/5 అంటే మళ్ళీ 0.2. సో 0.2 కన్నా చాలా కొంచెం ఎక్కువ వాల్యూ రావాలి. ఇచ్చిన ఆప్షన్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే 0.3 మరీ చిన్న వాల్యూ. సో అంతగా ఉండదు, కొంచెం ఎక్కువ ఉండాలి. 57.3 కెల్విన్ ఏమో చాలా పెద్ద వాల్యూ, సమస్య లేదు. సో నియర్లీ ఈక్వల్ టు 4.3 కెల్విన్ అవ్వాలి ఆన్సర్. సో మీరు క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూసుకోండి. ఎంసెట్ లో మీకు ఉండే పాసిబిలిటీ ఇది. ఓకేనా? సో ఆప్షన్స్ ఎంత మీరు అప్రాక్సిమేషన్స్ చేసుకున్నా మీకు ఆన్సర్స్ వస్తాయి. చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 25% ఆఫ్ solution of cane sugar anta isotonic with
5% solution of a substance A anta. Find the molecular weight. Isotonic అంటే వర్డ్ అర్థం ఏంటమ్మా? ఐసోటోనిక్ అంటే సేమ్ ఆస్మోటిక్ ప్రెషర్ అంటే π1 ఈక్వల్ టు π2. సో పై అంటే ఏంటమ్మా? సిఆర్టీ అంటే సిఆర్టీ ఈజ్ ఈక్వల్ టు C1 అనుకోండి, C2 అనుకోండి, ఆర్టీ. సో టెంపరేచర్ కాన్స్టెంట్, ఆర్ కాన్స్టెంట్. సో జస్ట్ ఏం చేయాలి? రెండాటిని ఉన్న కాన్సన్ట్రేషన్స్ ని ఈక్వేట్ చేయండి. సో రెండు కాన్సన్ట్రేషన్స్ ఈక్వేట్ చేస్తే C1 అంటే నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్. సో N into 1 by V is equal to N1, N2 into 1 by V. సో ఇక్కడ వాల్యూమ్ కూడా కాన్స్టెంట్. సో N1 equal to N2. N1 అంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్. సో లెట్ us think that ఒక 100 grams of the substance ఉంది అనుకుంటే, సో అందులో ఎంత వెయిట్ ఉందమ్మా? 25 grams ఉంది. సో నంబర్ ఆఫ్ మోల్స్ అంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్. సో గివెన్ మాస్ 25, మోలార్ మాస్ ఎంత? 342 is equal to గివెన్ మాస్ అక్కడ ఎంత ఉంటుంది? 5 grams. మోలార్ మాస్ తెలియదు, అదే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో M equal to 5 into 342 by 25. So this is 68 point something. So answer em ravali 68.4 gram per mole. Option B. Okay na? Next question. A catalyst is a substance. Catalyst అంటే ఏం చేస్తుందమ్మా? రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వదు, జస్ట్ రియాక్షన్ త్వరగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అంతే. సో చేంజెస్ ద ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ప్రొడక్ట్ అంట. అసలు ఈక్విలిబ్రియం ని అసలు దాన్ని ఏమీ చేయదు. చేంజెస్ ద ఎనర్జీ లేదు. షార్టన్స్ ద టైమ్ టు రీచ్ ఈక్విలిబ్రియం. పర్ఫెక్ట్. సో ఈక్విలిబ్రియం కి ఎంత టైం అయితే పడుతుందో దానికన్నా తక్కువ టైంకి రియాక్షన్ జరిగిపోద్ది catalyst వల్ల. సో రియాక్షన్ టైం 10 minutes ఉంది అనుకోండి, catalyst వేస్తారనుకో 2 to 3 minutes లో రియాక్షన్ అయిపోతుంది. సో షార్టన్స్ ద టైమ్ టు రీచ్ ఈక్విలిబ్రియం. ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కాంపౌండ్స్. ఈ టాబ్యులర్ క్వశ్చన్ మళ్ళీ కెమికల్ కైనెటిక్స్ లో మోస్ట్ రిపీటెడ్ మోడల్ అమ్మా. ఎక్కువ సార్లు టాబ్యులర్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో నుంచి మీరు మీకున్న ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్ ఈక్వేషన్ యూజ్ చేసేసి అంతేం చెయ్యొద్దు. జస్ట్ అబ్జర్వ్ చేయండి రియాక్షన్ ఏం జరుగుతుందో. Compounds A and B react according to the equation so and so. Initial rate was determined at different initial concentrations and the following results were obtained. Okay. The rate law for the equation. Rate law ela rastamamma? R is equal to emavali K into concentration of A, dani order, B dani order. Ante kada? Okay. Sare. ఓకే, రాయండి ఇప్పుడు. సో ఆర్ ఈక్వల్ టు ఫస్ట్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఇలా టాబ్యులర్ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒకటి కాన్స్టెంట్ తీసుకోండి, ఒకటి మార్చండి. ఇక్కడ 2, 3 చూసారనుకోండి, ఏ కాన్స్టెంట్. ఓకే, సో ఈ 2 వాల్యూస్ ని అనలైజ్ చేసుకుంటే మనకి బి ఆర్డర్ అన్నది వచ్చేస్తుంది. సో ఏ కాన్స్టెంట్, ఇక్కడ కాన్సన్ట్రేషన్ 2 times అయినప్పుడు రేట్ ఏమైందమ్మా? 4 times అయ్యింది. అబ్జర్వ్ చేస్తున్నారా? కాన్సన్ట్రేషన్ బి కాన్సన్ట్రేషన్ 2 times అయితే రేటు 4 times అయింది, అంటే 2 square. సో అదే 2 times అయితే 2 times అయింది అనుకోండి, ఆర్డర్ 1 అమ్మా. ఓకే, ఈ 2 times అయినా ఆర్డర్ మారట్లేదు అనుకోండి, ఆర్డర్ 0 అమ్మా. కాన్స్టెంట్ వాల్యూ మారట్లేదు అనుకోండి, ఆర్డర్ 0. 2 times నో చేంజ్, ఆర్డర్ 0. 2 times order 1. 2 times 4 times అంటే 2 square, order is 2. 2 8 times అంటే 2 cube, order will be 3. సో ఇక్కడ బి ఆర్డర్ ఎంత మనకు వచ్చింది? 2. సరే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు బి కాన్స్టెంట్ ఉంచుదాము, ఏ మారుద్దాం. యా, సో బి కాన్స్టెంట్ ఏ 4 times అయ్యింది, ఏ 4 times అయింది. ఇప్పుడు ఈ వాల్యూస్ చూడండి,
ఇదేమైంది, ఇది కూడా 4 టైమ్స్ అయ్యింది. అంటే ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఏమైందమ్మా 1. అవునా 1. సో ఆర్డర్ ఆఫ్ ఏ 1, ఆర్డర్ ఆఫ్ బి ఏమో 2. సో ఆప్షన్ కే ఇంటూ ఏ పవర్ 1 బి స్క్వేర్ అవ్వాలి. సో ఎస్, ఆర్డర్ కే ఇంటూ ఏ పవర్ 1 బి స్క్వేర్, అంతే. అర్థమైందా? సో టాబ్యులర్ ఫార్మ్స్ టేబుల్స్ వచ్చాయి అంటే ఇంత ఈజీగా సాల్వ్ చేయగలరు. ఒకటి కాన్స్టెంట్ అనుకుని ఇంకో దాంట్లో ఉన్న వేరియేషన్ ఫైండ్ అవుట్ చేయండి. సో వేరియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే దాని ప్రకారంగా మీరు ఆన్సర్ చేసేయగలరు. సింపుల్, వెరీ ఇంపార్టెంట్ మోడల్ అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the rate constant of a first order reaction is K anta, find the time required for the completion of 80% of the reaction. So manki formula enti, K equal to 2.303 by T log of A by A minus X. Avuna? So vaadu indulo nunchi time kanukomantunnadu. So this is 2.303 by K log of A by A minus X. 80% of the reaction amma. A gives rise to products anukundam. So at initially time t equal to 0, ఇది 1 అనుకుంటే ఇది ఎంత అయింది 0. at time after a time t ఇది ఏమవుతుందమ్మా 80% of the reaction అయిపోయింది అంటున్నాడు. అంటే సో దీన్ని 100 అనుకుందాం, అప్పుడు ఇంకా ఈజీగా వస్తుంది కదా. or you can take okay 100 అనుకుంటే 100 0 80% ఆఫ్ ద రియాక్షన్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడ మిగిలింది ఎంత 100 మైనస్ 80 విచ్ ఇస్ ఈక్వల్ టు 20, అంతేనా. సో ఇనీషియల్ గా 100 అనుకున్నాను ఎందుకంటే 80% అన్నాడు, 80 by 100. సో ఇనీషియల్ గా 100 అనుకుందాం. సో టైం t ఈక్వల్ టు 0, ఇప్పుడే రియాక్షన్ స్టార్ట్ చేసా. సో ప్రొడక్ట్స్ ఫార్మ్ అవ్వవు కదమ్మా, సో 0. ఓకేనా. సో 80% అయిపోయింది అంటే ఏంటి 80% ప్రొడక్ట్స్ ఫార్మ్ అయిపోయింది. సో మిగిలింది ఎంత 20. సో ఇక్కడ లాగ్ ఆఫ్ ఏ బై ఏ మైనస్ ఎక్స్, ఏ ఏంటి 100, ఏ మైనస్ ఎక్స్ ఎంత 20. సో ఇది 100 by 20. సో లాగ్ 5 అమ్మా. సో 2.303 by k into log 5. So 2.303 into log 5, log 1 0, log 2 0.3010, 0.4711, 4771, 6020, 6989. So nearly equal to 0.7 తీసుకోవచ్చు divided by k. So answer ఏమవ్వాలి 2.3 కన్నా వాల్యూ అన్నది తగ్గాలి, 0.7 తో మల్టిప్లై చేస్తున్నారు కాబట్టి. సో 2.3 కన్నా తగ్గాలి అంటే 3.2 అవ్వదు, 4.2 అవ్వదు, కొంచెమే తగ్గాలి, మరి 0.8 అయిపోదు, 0.7 తో మల్టిప్లై చేస్తున్నారు. సో ఆన్సర్ ఏం అవ్వాలమ్మా 1.6 by k విచ్ ఇస్ ఆప్షన్ బి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. Colloids can be purified by above. ఇది మనకున్న ప్రొసీజరే. డయాలిసిస్ ఒక బెస్ట్ ప్రొసీజర్ మెథడ్, ఇంకొకటి అల్ట్రా ఫిల్ట్రేషన్. అల్ట్రా ఫిల్ట్రేషన్. సో ఆన్సర్ ఏమవ్వాలి ఆప్షన్ డి డయాలిసిస్. నెక్స్ట్ క్వశ్చన్. షేప్ ఆఫ్ XeF4 మాలిక్యూల్ అమ్మా. షేప్ ఆఫ్ XeF4 చూడండి, ఇది మీకు కెమికల్ బాండింగ్ లా కనిపిస్తోంది కానీ అట్ ది సేమ్ టైం ఇది పీ బ్లాక్ ఎలిమెంట్ కూడా. ఎందుకు మీకు చెప్పాను, ఎప్పుడు కూడా 18th గ్రూప్ ఎలిమెంట్స్ మాక్సిమం టైమ్స్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే రియాక్షన్స్ కన్నా కెమికల్ బాండింగ్ తో కాంబినేషన్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ సార్లు రిపీటెడ్ అమ్మా పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇస్ ఇన్ కాంబినేషన్ విత్ కెమికల్ బాండింగ్ చాప్టర్. సో ఇక్కడ జెనాన్ అన్నది మన 18th గ్రూప్ ఎలిమెంట్. సో 18th గ్రూప్ ఎలిమెంట్ సంబంధించిన హైబ్రిడైజేషన్ అంటే ఇది 18th గ్రూప్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో XeF4 అంటే 8 + 4/2 అంటే 6. 6 అంటే ఏంటమ్మా sp3d2 అంటే ఇది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్.
సో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ నుంచి ఏంటి 4 బాండ్ పేర్స్ ఉన్నాయి, 2 లోన్ పేర్స్. సో తీసేయండి. సో 2 లోన్ పేర్స్ తీసేస్తే ఈ మాలిక్యూల్ ఏమైంది ఇప్పుడు? స్క్వేర్ ప్లేనార్. స్క్వేర్ ప్లేనార్. ఆప్షన్ బి స్క్వేర్ ప్లేనార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which reaction among the following produces dinitrogen అంటున్నాడమ్మా. డైనైట్రోజన్ అంటే ఏంటి? N2 ప్రొడ్యూస్ చేయాలి. కరెక్ట్, N2 ప్రొడ్యూస్ చేయాలి. ఫస్ట్ చూడండి, NH4Cl plus NaNO2. ఎగ్జాక్ట్లీ N2. సో NaCl వస్తుంది. ఇది N2 is producing NH2CONH2. ఇది యూరియా అమ్మా. యూరియా హైడ్రాలిసిస్ మీద మీకు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది కానీ నైట్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వదు. సో 2 ఆప్షన్స్ లో ఉండకూడదు, 1 ఆప్షన్స్ లో ఉండాలి. 2 ఆప్షన్స్ లో ఉండకూడదు, 1 ఆప్షన్ ఉండాలి. సో ఆన్సర్ ఏంటి? 1 and 3 ఓన్లీ. 1 and 3. ఎస్, ఈ BN3 కూడా మనకి హ్యాపీగా ఇస్తుంది, బేరియం అజైడ్. సో ఇట్ విల్ ప్రొడ్యూస్ N2. సో ఆన్సర్ ఏం అవ్వాలి? 1 and 3 ఓన్లీ. ఓకేనా? క్లియర్? Shall we move to the next question? Next, salts of A, B and C were electrolyzed under identical conditions under the same quantity. Mass of A 2.1 grams అంటున్నాడు. వెయిట్ ఆఫ్ B and C. సో వెయిట్స్ కింద రాద్దాం ఎందుకంటే మనకు డైరెక్ట్ రిలేషన్ కింద పనిచేస్తుంది. సో వెయిట్ ఆఫ్ A, వెయిట్ ఆఫ్ B, వెయిట్ ఆఫ్ C. అటామిక్ మాసెస్ కూడా ఇచ్చేసాడు. మాస్ ఆఫ్ A, మాస్ ఆఫ్ B, మాస్ ఆఫ్ C. అయితే వాలెన్సీస్ ఎంత అంటున్నాడు. సో డైరెక్ట్ రిలేషన్ అమ్మా. వాడు మనకి ఎలక్ట్రోలైజ్డ్ అండర్ ఐడెంటికల్ కండిషన్స్ అంటే ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ అప్లై చేస్తున్నాడు. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ అప్లై చేస్తున్నప్పుడు వెయిట్ డిపాజిటెడ్ ఇస్ ఈక్వల్ టు ఈక్వివాలెన్స్ వెయిట్స్ రేషియో. సో W1 by W2 is equal to E1 by E2. నేను కొంచెం ఇటు రాసుకున్నాను. W1 by W2 is equal to E1 by E2. అంటే ఇక్కడ A by B అనుకోండి, లేదు అనుకుంటే ఇక్కడ 1 2 3 అని రాసుకోండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది. W1, W2, W3, M1, M2, M3. సో E1 by E2. సో W1 by W2 అంటే ఎంత అమ్మా? సో ఇక్కడ E1 by E2 రిలేషన్ W1 by W2 అంటే 2.1 by 2.7. ఓకే, నెక్స్ట్ ఇంకొక రిలేషన్ రాద్దాం. లెట్ us write W1 by W3 రాద్దాం. సో దిస్ ఇస్ E1 by E3. సో దీని నుంచి ఏం రాయొచ్చు? E1 by E3 is equal to W1 by W3 అంటే 2.1 by 9.6. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే W1 by W2 కూడా రాయొచ్చు. W2 by W3. సో దిస్ ఇస్ E2 by E3. Excuse me. So E2 by E3 is equal to 2 by 3 value ఎంత? 2.7 by 9.6. ఓకేనా? సో ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ అప్లై అయితే చేశారు. ఓకే, మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది వాలెన్సీస్. ఓకే, సో వాలెన్సీస్ రాయాలి అంటే ఈక్వివాలెంట్ వెయిట్ రాయాలి. సో ఈక్వివాలెంట్ వెయిట్ E1 రాయండి, లేదా E1 by E2 రాయండి. E1 by E2 ఏమవుతుందమ్మా?
మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్ కదా. సో ఎలిమెంట్స్ కాబట్టి వాలెన్సీసే వాటి ఎన్ ఫ్యాక్టర్, అంటే ఎన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అయిపోయింది. సో మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్. సో let me take this as 7/x into x1 అనుకుందామా, లేదా y అనుకోండి. 7/x డివైడెడ్ బై ఈ 2 అంటే 27/y, అంటే ఇది y/27 అంతేనా. ఓకే, which is equal to E1/E2 వాల్యూ ఎంత వచ్చిందమ్మా ఇప్పుడే 2.1/2.7 వచ్చింది. 2.1/2.7 వచ్చింది. సో try to write the ratio from here. So 27 cancel చేస్తే y/x equal to 21/7 which is equal to 3 అంతేనా. ఓకే, నెక్స్ట్ రాయండి. E1/E3 సరే, E1/E3 రాద్దాం. E1/E3 అంటే మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్ 7/x ఇంటూ E3 అంటే ఇక్కడ 64 ఉందమ్మా, ఇది z అనుకుందాం. z/64 ఈ వాల్యూ మనకి ఎంత ఈక్వల్ 2.1/9.6. సో 2.1/9.6. సో దీని నుంచి z/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఎంత? ఇది 21/96 అనుకోవచ్చు. సో దిస్ ఇస్ 7 3s are 21. Mm-mm-mm-mm-mm. 96 32. ఓకే, సో z/x ఎంత వస్తుందమ్మా 64/32 which is equal to 2. నెక్స్ట్ let us write for E2/E3. సో E2/E3 వాల్యూ ఎంత అవ్వాలి? E2/E3 అంటే అక్కడ చూసుకోండి, E2 వాల్యూ 27/y ఇంటూ E3 వాల్యూ ఎంత? మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్ 64, అంటే ఇది z/64. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అమ్మా? ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, 27/96. సో 27/96 క్యాన్సిల్ చేయండి, 27. సో దీని నుంచి z/y is equal to 64/96. So this is 2/3. సో ఈ వాల్యూస్ ని సాటిస్ఫై చేసే వాల్యూస్ ఏవో ఇక్కడ చెక్ చేసుకోండి. సో వాడు ఏమిచ్చాడు? బ్యాలెన్సీస్ అంటే ఎక్స్ వై జెడ్, మనం అనుకున్నవి ఇక్కడ ఎక్స్ వై జెడ్. ఓకే, సో చెక్ చేసుకోండి ఆప్షన్స్. y/x ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ చెక్ చేసుకోండి అమ్మా. y/x 3 రావాలి, అవునా? అంటే y/x 3 రావాలి. y/x 1/3 వచ్చింది, 3/1 పర్ఫెక్ట్. 1/3 3/2 ఆన్సర్ ఏంటి? 132 అయిపోయింది. ఓకేనా? మీరు ఇదంతా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ప్రొసీజర్. సో చేసిన వెంటనే మీకు y/x వాల్యూ 3 వచ్చిందా చెక్ చేసేసుకోండి వెంటనే ఆప్షన్స్ లో. సో ఎక్కడ y/x వాల్యూ 3 వస్తుంది, వచ్చిందా అదే మీ ఆన్సర్, అంతే. గాట్ ఇట్? Next question. The structures of XeF2, XeF4 respectively. So ఏంటమ్మా
10/2 అంటే 5 అంటే ట్రైగోనల్ బైపిరమిడల్. సో ట్రైగోనల్ బైపిరమిడల్. సో 5 లో ఎన్ని 2 బాండ్ పేర్స్, 3 లోన్ పేర్స్. సో ఇదేమవ్వాలి యాంగులార్. సో 2 ఆప్షన్లు ఎలిమినేటెడ్. నెక్స్ట్ XZF4 8+4 అంటే 12 అంటే 6 అంటే ఆక్టాహెడ్రల్ మాలిక్యూల్ అమ్మ. 6 లో 4 తీసేస్తున్నారు అంటే ఇది స్క్వేర్ ప్లేనార్. సో ఆన్సర్ ఏమవ్వాలి బెంట్ అండ్ స్క్వేర్ ప్లేనార్. ఓకే, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, which of the following represent the correct order for oxidizing power of the given species? Oxidizing power ClO4 minus, BrO4 minus, IO4 minus అన్నిటికీ ఆక్సిడేషన్ స్టేట్ అయితే సేమ్ ఉంది. సో కానీ వాడు ఇచ్చినవి ఏంటి అలాంగ్ ద గ్రూప్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో మనకు ఆక్సిడైజింగ్ పవర్ తగ్గుతుంది కాబట్టి సో ఆన్సర్ ఏమవ్వాలి ClO4 మైనస్, BrO4 మైనస్, IO4 మైనస్. ఆప్షన్ ఏ. Next question. Sulfur is boiled with Na2S2, Na2SO3 అంట. సల్ఫర్ అప్పుడు మనకి థయోసల్ఫేట్ ఫార్మ్ అవ్వాలి. Na2S2 ఇదిగో అయిపోయింది ఆన్సర్. Na2S2O3 మీరు చూసుకున్న తర్వాత ఏఆన్ రియాక్షన్ విత్ సిల్వర్ నైట్రేట్ మళ్ళీ థయో రావాలి. సో Ag2S2O3 సరిపోయింది. ఆఫ్టర్ డిసాల్వింగ్ బ్లాక్ కలర్డ్ సల్ఫైడ్. బ్లాక్ కలర్డ్ సల్ఫైడ్ అంటేనే సిల్వర్ సల్ఫైడ్ అమ్మ Ag2S. అలా తీసుకున్నా ఈ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఆన్సర్ ఏంటి ఆప్షన్ 1. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, the transition metal in which the following compound has zero oxidation state అంటున్నాడు. ఆప్షన్స్ చెక్ చేసుకోండి. 2 + 2x - 14. సో దీనికి ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఇదేమో +7 స్టేట్ లో ఉంది. క్రోమియం ఆక్సైడ్ పర్ఫెక్ట్. చూడండి ఐరన్ CO5 మనకి CO అన్నది న్యూట్రల్ లైగండ్ అమ్మ. ఇది ఒక న్యూట్రల్ లైగండ్. స్ట్రాంగ్ ఫీల్డ్ న్యూట్రల్ లైగండ్. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే న్యూట్రల్ మోనోడెంటేట్ లైగండ్. ఇట్స్ న్యూట్రల్ లైగండ్. సో దాని చార్జ్ 0. సో x + 0 = 0. x వాల్యూ ఏమవుతుంది 0. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ జీరో ఆక్సిడేషన్ స్టేట్? FeCO5 ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, among the following options identify the one which exhibits the greatest number of oxidation states. వెరీ ఇంపార్టెంట్. దీన్ని కొంచెం డిఫరెంట్ గా కూడా అడుగుతాడు. ఇది ప్రెడిక్టెడ్ పేపర్ లో కూడా నేను ఇచ్చాను ఇలాంటి క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్. సో దిస్ ఇస్ ఆల్వేస్ మ్యాంగనీస్ అమ్మ. మ్యాంగనీస్ హ్యాస్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఒకవేళ మీకు అది గుర్తు రాలేదు, ట్రై టు డెడ్యూస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. మ్యాంగనీస్ 3d5 4s2 అమ్మ. సో మాక్సిమం స్టేట్స్ ఎగ్జిబిట్ చేసే అవకాశం ఉన్నవి ఇవే. సో D లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5. S లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేయగలదు అంటే ఇట్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మ్యాంగనీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కండెన్సేషన్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్. చూడండి అమ్మా, ఎప్పుడైనా సరే మనకి ఆల్డిహైడ్ మనకి హైడ్రాక్సిల్ అమైన్ తో రియాక్ట్ అవుతోంది. ఆల్డిహైడ్ హైడ్రాక్సిల్ అమైన్ తో రియాక్ట్ అవుతోంది. ప్రొడక్ట్ ఏం ఫార్మ్ అవుద్దమ్మా? ఆక్సైమ్. ఆక్సైమ్. డబల్ బాండ్ N రావాలి, C డబల్ బాండ్ N రావాలి. సో ఆన్సర్ ఏంటి? RCH డబల్ బాండ్ NOH. ఈ గ్రూప్ ని ఆక్సైమ్ గ్రూప్ అని పిలుస్తామమ్మా. C డబల్ బాండ్ NOH గ్రూప్ ని ఆక్సైమ్ గ్రూప్ అని పిలుస్తాం. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ డి. ఆల్డిహైడ్ హైడ్రాక్సిల్ అమైన్ తో రియాక్ట్ అయ్యింది అంటేనే ఆక్సైమ్ ఫార్మేషన్. నెక్స్ట్ చూడండి, విచ్ రియాక్షన్ ఆఫ్ ఇథనాల్ విల్ డీకలరైజ్ బ్రోమిన్ వాటర్? బ్రోమిన్ వాటర్ అయినా పొటాషియం పర్మాంగనేట్ అయినా ఇవన్నీ కూడా అన్సాచురేషన్ టెస్ట్. సో మాలిక్యూల్ లో అన్సాచురేషన్ ప్రెసెంట్ అనుకోండి,
అప్పుడు బ్రోమీన్ వాటర్ డీకలరైజ్ అయిపోతుంది. ఒరిజినల్ గా దానికి ఒక ఇప్పుడు KMnO4 తీసుకున్న పర్పుల్ కలర్ డీకలరైజ్ అయిపోతుంది. ఈ బ్రోమిన్ కూడా రెడిష్ బ్రౌన్ కలర్ ఉంటుంది, ఇది కూడా డీకలరైజ్ అయిపోతుంది, కంప్లీట్ కలర్లెస్ అయిపోతుంది. సో అది ఓన్లీ అన్సాచురేషన్, కాంపౌండ్ లో అన్సాచురేషన్ ఉంది, దానికి నువ్వు బ్రోమిన్ వాటర్ యాడ్ చేసావు, ఇమీడియట్ గా కలర్ లూజ్ అయిపోతుంది. అర్థమైందా? సో ఇక్కడ అన్సాచురేషన్ అంటే ఏంటి? మాలిక్యూల్ లో డబుల్ బాండ్ ఉన్నా ట్రిపుల్ బాండ్ ఉన్నా సరే మాలిక్యూల్ అన్సాచురేటెడ్ కాంపౌండ్. సో ఇందులో ఏవేవి అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ చూసుకోండి. C2H5Br అసలు డబుల్ బాండ్సే లేవు. C2H5OCH2 ఇది ఆల్కైల్ హాలైడ్ కదా, ఆల్కైల్ హాలైడ్ కదా, ఇదేమో ఈథర్ కదా, ఇదేమో మెటల్ ఆల్కాక్సైడ్ కదా. లాస్ట్ ఇది చూడండి ఇక్కడ C2H4 అంటే దిస్ ఇస్ అ ఈథీన్ మాలిక్యూల్, డబుల్ బాండ్ ఉన్న మాలిక్యూల్. డబుల్ బాండ్ ఉంది అంటే అన్సాచురేషన్ ప్రెసెంట్. సో అన్సాచురేషన్ ఉన్నప్పుడు దానికి బ్రోమిన్ వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? పక్కాగా డీకలరైజ్ అయిపోతుంది, అంటే టెస్ట్ పాజిటివ్ ఇస్తుంది. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, the major product of the following reaction, lithium aluminium hydride, the first reaction amma. Lithium aluminium hydride is a reducing agent. So aldehyde nunchi mundu station ki teeskuni randi. So em form avutundi ikkada OH, ikkada inkokati em undi H. Okay, ikkada normal ga maatladte ikkada manaki asalu hydrogens e levu, ikkada zero hydrogens. So lithium aluminium hydride eppudaithe add chestunnamo దీని నుంచి వస్తున్న ఒక హైడ్రోజన్ అలాగే OH గ్రూప్ రిడక్షన్. నెక్స్ట్ దీనికి D2O యాడ్ చేస్తున్నారమ్మా, డ్యూటీరియం ఆక్సైడ్. సో ఏమవుతుంది? ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఇది డ్యూటీరియం తో రీప్లేస్ అవుతుంది. సో దిస్ విల్ బి OD అండ్ D. సో లిథియం అల్యూమినియం హైడ్రైడ్ వల్ల వచ్చిన హైడ్రోజన్స్ అవి మన డ్యూటీరియం తో రీప్లేస్ అయిపోతాయి. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ సి. ఆప్షన్ సి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements is false అంటున్నాడు. Only Tollens reagent can oxidize both aliphatic and aromatic aldehydes. ఫస్ట్ స్టేట్మెంట్ ఏ తప్పమ్మా, అయిపోయింది ఆన్సర్. Oxides are less acidic than hydroxylamine. Yes, somewhat less acidic. Okay. Borohydrate does not reduce carboxyl group. Adi correct. Dialkyl cadmium is considered superior to Grignard reagent. Basically, dialkyl cadmium Grignard reagent chese reaction anta cheyadu gaani selective ga panchestadamma dialkyl cadmium. Basically ga మన ketone నుంచి యాసిడ్ క్లోరైడ్స్ నుంచి కీటోన్ ప్రొడ్యూస్ చేయడానికి సెలెక్టివ్ గా యూజ్ చేసే రియేజెంటే డైఆల్కైల్ కాడ్మియం. సో కన్సిడర్ సుపీరియర్ అంటే సెలెక్టివ్ కాబట్టి ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, HClO4 is a stronger acid than H2SO4 due to which of the following reactions? Madam, LH reduction alkane kada Vasant? No. ముందు స్టేషన్ ఆల్కహాల్, ఆల్కేన్ కాదమ్మా. నెక్స్ట్, HClO4 is a stronger oxidation, stronger acid. Reasons చెప్తున్నాడు. Oxidation state of Cl in HClO4 is +7 అంటున్నాడు. Sulfur H2SO4 is +6. Yes, డిపెండింగ్ ఆన్ ద ఆక్సిడేషన్ స్టేట్ పర్ఫెక్ట్ గా మనం ఎసిడిక్ స్ట్రెంత్ అనేది చెప్తాం. రిలేషన్ ఏంటి? ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎసిడిక్ స్ట్రెంత్ అమ్మా, ఎసిడిక్ స్ట్రెంత్. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. క్లోరిన్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ సల్ఫర్. ఓకే, క్లోరిన్ కొంచెం ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి హైడ్రోజన్ ని కొంచెం త్వరగా రిలీజ్ చేస్తుంది సల్ఫర్ కన్నా. ఇది కూడా కరెక్టే, కానీ అప్రోప్రియేట్లీ పర్ఫెక్ట్ కరెక్ట్ కాదు. ఐ మీన్ టు సే దట్ ఇది కూడా ఒక రీజనే, కానీ దాని వల్లే స్ట్రాంగ్ యాసిడ్ అని మనం చెప్పాం. ఇది ఒక చిన్న
what do I say, ఎలా చెప్పాలి, ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ బట్ ఇట్ ఈస్ నాట్ అ స్ట్రాంగ్ రీజన్. ఇప్పుడు రియాలిటీ షోలో చూసారనుకోండి, ఇప్పుడు దే ఆస్క్ నా సో అండ్ సో పర్సన్ ని ఎలిమినేట్ చేయాలి అంటే రీజన్ చెప్పు అంటారు, అవునా? సో ఆ రీజన్ చెప్పు అన్నప్పుడు నువ్వు స్ట్రాంగ్ రీజన్స్ చెప్పాలి, సో అండ్ సో అయ్యింది, అంతేగాని పప్పు వండింది నాకు దాని వల్ల మోషన్స్ వచ్చాయి అందుకే నేను వాడను అని చెప్పాం కదా. సో అట్స్ ఎ సిల్లీ రీజన్. సో అలాగే ఇది కూడా, ఇది రీజనే, వన్ ఆఫ్ ద రీజన్, కానీ ఇట్స్ నాట్ అ స్ట్రాంగ్ రీజన్. చూద్దాం ఆప్షన్స్ లో, బట్ స్టిల్ ఇట్ ఇస్ ఆల్సో కరెక్ట్. చూద్దాం. HClO4 is monobasic whereas H2SO4 is dibasic. ఇది కూడా ఫైన్, ఎందుకంటే మోనోబేసిక్ యాసిడ్స్ జనరలీ మనకి ఎక్కువ స్ట్రాంగ్ ఉంటాయి డైబేసిక్ కన్నా. ఓకే ఫైన్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ClO3 part of HClO4 can break OH bond more easily. ఇక్కడ ఓకే, to liberate a proton then SO3 part in H2SO4. ఇది కూడా పర్ఫెక్ట్. HClO4 మాలిక్యూల్ లో OH బాండ్ ఇక్కడ ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి ఉన్న బాండ్ త్వరగా బ్రేక్ అవుతుంది. సో ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ హ్యాస్ టు బి 1 2 3 4. లెట్స్ చెక్. ఏమి ఇచ్చాడు? 1 2 3 1 2 4 1 3 4 2 3 4. సో అంటే వాడు ఏం చేస్తున్నాడు, అన్ని ఆప్షన్స్ కరెక్టే, కాకపోతే స్ట్రాంగ్ రీజన్ ఏంటి అంటున్నాడు. సో ఇది మనకి కొంచెం వీకర్ రీజన్. సో ఆన్సర్ ఏమవ్వాలి? 1 3 4. ఒరిజినల్ గా మాట్లాడితే సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టేనమ్మా, ప్రాబ్లం ఏమీ లేదు దాంతో. సో యూ హ్యావ్ టు చెక్ విత్ ద మోర్ స్ట్రాంగర్ రీజన్స్, అప్పుడు 1 3 4 అవుతుంది. సో ఆప్షన్స్ బట్టి చెక్ చేసుకుంటున్నాం. ఓకే ఓకే నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, geometries NiCl4 PtCl4 2- cobalt NH3 6 3+. నేను ఎప్పుడు చెప్పే క్వశ్చనే, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ అమ్మా. సో పైరింగ్ చేయండి. సో కాన్ఫిగరేషన్ ఎంత? 3d8 4s2. సో ఆక్సిడేషన్ స్టేట్ ఏమీ లేదు. సో 3d8 4s2 అంటే నెక్స్ట్ ఆర్బిటాల్స్ లోకి వెళ్ళిపోతుంది, అంటే ఇట్ హ్యాస్ టు బి అ టెట్రాహెడ్రల్. సో ఓకే, ఈ ఆప్షన్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఆప్షన్ PtCl4 2- and cobalt NH3 6 3+. (3d7 4s2) strong field ligand మళ్ళీ 1 2 3 4 5 6 7 హెస్లో 2 అంటే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. అది అంటే 6 ఉన్నాయి కాబట్టి, 6 ఉన్నాయి అంటే అసలు ఇది బేకార్ ఆప్షన్. చూసారా, ఇది స్క్వేర్ పిరమిడల్ అంట. స్క్వేర్ పిరమిడల్ ఎలా అవుతుంది అసలు? 6 ఉన్నాయి అంటేనే అది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అని క్లియర్ గా తెలుస్తుంది. సో ఆప్షన్ ఎలిమినేట్ చేసేయండి. సో మిగిలిన 2 ఆప్షన్స్. సో చెక్ విత్ దిస్ ఆల్సో. సో ప్లాటినం కాన్ఫిగరేషన్, ప్లాటినం ఎక్కడ వస్తుందమ్మా? నికెల్ పెలాడియం ప్లాటినం. సో నికెల్ పెలాడియం ప్లాటినం. సో ఈ మూడాటికి సేమ్ కాన్ఫిగరేషన్. సో సేమ్ కాన్ఫిగరేషన్ వచ్చినప్పుడు ఇట్ విల్ ఆల్సో బి టెట్రాహెడ్రల్. సో ఆన్సర్ ఏం అవ్వాలి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ ఏ రెటినాల్. విటమిన్ ఏ రెటినాల్ బయోమాలిక్యూల్స్. డైరెక్ట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్, ఫాలోయింగ్ KOH యాడ్ చేశాడు. చూడండి, KOH యాడ్ చేస్తే ఏమవుతుంది? -HX అంటే ఎలిమినేషన్ జరుగుతుంది. అప్పుడే కదా డబుల్ బాండ్ అన్నది ఫార్మ్ అవుతుంది. సో ఇట్ ఇస్ అ ఎలిమినేషన్ రియాక్షన్, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, మేజర్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ ఇన్ ద రియాక్షన్ సీక్వెన్స్. సో ఇలా క్వశ్చన్ చూసిన వెంటనే ఏదో అనుకోకండి, ఇది డైరెక్ట్ నేమ్డ్ రియాక్షన్. ఏంటది? రైమర్-టైమన్ రియాక్షన్. రైమర్-టైమన్ రియాక్షన్. సో ఏమవ్వాలి? ఆల్డిహైడ్ గ్రూప్ వచ్చి ఆర్థో పొజిషన్ లో వచ్చి కూర్చోవాలి. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ.
Next, which compounds among the following is positive iodoform test amma? Positive iodoform test రెండు molecules positive ఇస్తాయి. ఒకటి COCH3 గ్రూప్ ఉంటే పాజిటివ్ ఇస్తుంది. సెకండ్ ఇంకొకటి సెకండరీ ఆల్కహాల్ ఉండాలి. ఆ సెకండరీ ఆల్కహాలిక్ కూడా ఒక CH3 గ్రూప్ అటాచ్ అయి ఉండాలి. అప్పుడు అయోడోఫార్మ్ పాజిటివ్ ఇస్తుందమ్మా. సో ఇప్పుడు రియాక్షన్ జాగ్రత్తగా గమనించండి. చూడండి, సెకండరీ ఆల్కహాల్ CH3 గ్రూప్ ఉంది. సో 1 ఇస్ పాజిటివ్. నెక్స్ట్ సెకండరీ ఆల్కహాల్ ఉంది. సో ఒకటి CH3, ఇది కూడా పాజిటివ్. నెక్స్ట్ సెకండరీ ఆల్కహాల్ ఉంది కానీ దీనికి CH3 డైరెక్ట్ అటాచ్ లేదు, ఇది ఇవ్వదు. సో 1 and 2 మాత్రం పక్కాగా ఆప్షన్స్ లో ఉండాలి. సో ఇది ఎలిమినేటెడ్, 2 లేదు, ఇందులో అసలు 1 లేదు, ఎలిమినేటెడ్. ఇది వెళ్ళిపోయింది. ఆన్సర్ ఏంటి? 1, 2 and 5 ఆన్సర్ అయిపోయిందా? అంతే. సో ఫిఫ్త్ అంటే ఒకసారి చూసుకోండి, ఇది COCH3 మాలిక్యూల్ పర్ఫెక్ట్ మిథైల్ కీటోన్. సో ఆన్సర్ ఏంటి? 1, 2 and 5. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ డెల్టా హెచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అంటున్నాడు. సో ఎప్పుడైనా సరే హీట్ ఆఫ్ రియాక్షన్ ఇచ్చినప్పుడు డెల్టా హెచ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారమ్మా? డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్. సో ప్రొడక్ట్స్ రాయండి. సో ప్రొడక్ట్స్ అంటే 2 into heat of formation of CO2 plus 3 into heat of formation of H2O. అంతేనా? సో CO2 ఫార్మ్ అవుతుంది కదా, 2 moles ఉన్నాయి. సో 2 into CO2 plus 3 into H2O minus of heat for ఎంత? C2H5OH, C2H5OH 1 mole ఉంది, ప్లస్ 7/2 into O2 ప్లస్ 7/2 into O2. సరే ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో 2 into heat of formation of CO2. CO2 ఎంత ఇచ్చాడమ్మా? -400 ప్లస్ 3 into వాటర్ ఎంత ఇచ్చాడు? -290 మైనస్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ C2H5OH ఎంత ఉంది? -280 ప్లస్ 7/2 into ఆక్సిజన్. ఆక్సిజన్ దాని స్టాండర్డ్ స్టేట్ లో ఉందమ్మా. స్టాండర్డ్ స్టేట్ లో ఉంటే వాల్యూ ఏమవుతుంది? 0. సో ఇదెంత? -800 మైనస్ 870 ప్లస్ 280. సో దీన్ని సాల్వ్ చేయండి ఇప్పుడు. సో 800, సో 5, ఇదొక 9, ఇదొక 3, ఇదొక 1. ఎస్, ఆన్సర్ ఇస్ -1390. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, Kp by Kc for the following relation. Kp is equal to Kc into RT power delta Ng. So Kp by Kc relation ఏమవుతుందమ్మా? RT power delta Ng. Delta Ng ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 minus products minus reactants. Number of gaseous products minus gaseous reactants. So 1 minus 1 plus 1/2. అంటే ఇది ఏమవుతుంది? 1 minus ఇది 3/2 అంటే -1/2 అమ్మ. సో RT పవర్ -1/2 అంటే ఇది 1/√RT. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. వెరీ గుడ్, ఆల్రెడీ ఇచ్చి పడేశారు. ఈ మోడల్ మీకు ఆల్రెడీ బాగా తెలిసినట్టుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అయితే స్క్వేర్ ప్లేనార్ అవుతుందమ్మా. అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అయితే టెట్రాహెడ్రల్ అవుతుంది. ఇది ఎవరో అడిగారు. Golden Eagle user ID. pH of the buffer increases with increasing temperature. The value of Kw of water decreases with the decreasing temperature. Actually ga pH of water buffer increases with increasing temperature. అన్ని బఫర్స్ కి అలా ఉండదు. అంటే
బఫర్ బట్టి మారిపోతుంది. కొన్ని బఫర్స్ కి ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ అంటాము, కొన్ని వాటికి డిక్రీజ్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద బఫర్. అంతేగాని ఒక జనరలైజ్డ్ కామన్ స్టేట్మెంట్ మాత్రం మనం చెప్పలేం ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ అని. సో అది కామన్ జనరలైజ్ స్టేట్మెంట్ కాదమ్మా. సో ఇట్ ఈస్ ఏ ఇస్ ఇన్కరెక్ట్ అమ్మా. సో ఏ ఇస్ ఇన్కరెక్ట్ అంటే రెండు స్టేట్మెంట్లు పోయినాయి, రెండు స్టేట్మెంట్స్ పోయాయి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, KW of water decreases with decreasing temperature. So let's do. So KW అంటే concentration of H plus into concentration of OH minus. అంతేనా? ఓకే. సో టెంపరేచర్ పెంచుతున్నాము అన్నాను. ఓకే, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకో, సో ఏమవుతుంది మనకి H2O అన్నది డిసోసియేట్ అయ్యి H ప్లస్ ప్లస్ OH మైనస్ ఫామ్ చేస్తాను. సో మనకి ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువైనప్పుడు ఇది బ్యాక్ సైడ్ వెళ్తుంది. సో KW ఇంక్రీజ్ అయితే ఎస్, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే KW ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సేమ్ థింగ్ డిక్రీజ్ చేస్తే డిక్రీజింగ్ టెంపరేచర్. సో ఆన్సర్ ఏమవ్వాలి? A is wrong, B is correct. A is wrong, B is correct. Option D. ఓకేనా? Clear? Next question. Number of hydrogen molecules possible from its isotopes. Isotopes మనకి ఏమేమి ఉన్నాయమ్మా? ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. సో నంబర్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఫామ్ చేయాలంట. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి చూడండి, H2, D2, T2. అంతేనా? లేదు లేదు, ఇంకా ఇవి పాసిబిలిటీస్, HD, DT, HT. ఓకే, సో ఇవి కూడా డయాటామిక్ మాలిక్యూల్స్. టోటల్ ఎన్ని వచ్చాయి? టోటల్ ఎన్ని వచ్చాయి? 6. ఆప్షన్ బి 6. నెక్స్ట్, the nitrate of which metal does not give nitrogen dioxide on strong heating? Nitrate of which metal does not give nitrogen dioxide? NO2 produce చేయకూడదు. Let us see. లిథియం నైట్రేట్ తీసుకుంటే ఇది నైట్రోజన్ ఇవ్వదుగా. అయిపోయింది, అంతే ఆన్సర్. ఓ డన్. సో లిథియం ఉంది, లిథియం నైట్రోజన్ డయాక్సైడ్ ఇవ్వదమ్మా, నైట్రోజన్. సో నైట్రోజన్ డయాక్సైడ్ ఇవ్వదు కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? లిథియం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. ఒక మెటల్ క్లోరైడ్, మెటలేనా సంథింగ్, ఓకే మెటల్స్ ఇచ్చాడు ఆప్షన్స్ లో. ఒక మెటల్ క్లోరైడ్ 1200 కెల్విన్ దగ్గర హీట్ చేస్తే లీనియర్ పాలిమర్, లీనియర్ మోనోమర్, వేపర్ ఫేజ్ లో డైమర్. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ అమ్మా ఇది. సో ఏంటది? నేను మీకు చాప్టర్ చెప్పినప్పుడు కూడా చెప్పాను, బెరీలియం. బెరీలియం లీనియర్ మోనోమర్ డైమర్ పాసిబిలిటీ మన beryllium, anomalous behavior. Next question. Number of possible aromatic benzenoid isomers for C6H4Cl2. అంటే బెంజీన్ రింగ్ మీద 2 క్లోరిన్స్ ఉండాలి. ఒకటి, సెకండ్, థర్డ్. ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? ఇంక క్లోరిన్ ఎక్కడ పెట్టినా రిపీట్ అవుతాయి. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ బి విచ్ ఇస్ 3. ఓకేనా? 3. మీరు ఈ మాలిక్యూల్ ని మార్చకూడదమ్మా. వాడు బెంజినాయిడ్ ఐసోమర్ అన్నాడు అంటే కాంపౌండ్ లో పక్కాగా బెంజీన్ రింగ్ ఉండాలి, అది చూసుకోండి. క్రేజీ గేమర్స్, మోడల్స్ మాత్రం చాలా రిపీట్ అవుతాయమ్మా. యూ కెన్ టేక్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్. ఒక ఈజీగా మోడల్స్ రిపీట్ అవుతాయి.
20 మోడల్స్ వరకు ఈజీగా రిపీట్ అవుతాయి. 15 to 20 మోడల్స్ అయితే పక్కా రిపీట్ అవుతాయి. నెక్స్ట్, ఐడెంటిఫై ద స్టార్టింగ్ కాంపౌండ్ P ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అంట. సోడియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ అమ్మ, అంటే ఇది వుడ్స్ రియాక్షన్. సో వుడ్స్ రియాక్షన్ అంటే రెండు మాలిక్యూల్స్ కలుస్తాయి. సో ఇచ్చిన ప్రొడక్ట్ ఏంటో జాగ్రత్తగా గమనించండి. రెండు CH3లు ఉన్నాయి, ఒక కార్బన్ కి రెండు CH3లు ఉన్నాయి, నెక్స్ట్ కార్బన్ CH2, మళ్ళీ ఇంకొక CH2, మళ్ళీ ఈ కార్బన్ కి రెండు CH3లు ఉన్నాయి. ఇది కదా మన మాలిక్యూల్. సో CH3 twice CH, CH2, CH2, CH, CH3, CH3. సో ఇవి రెండు మాలిక్యూల్స్. వుడ్స్ రియాక్షన్ అంటే ఏంటి? రెండు మాలిక్యూల్స్ మనం తీసుకోవాలి, రెండు ఆల్కైల్ హాలైడ్స్ తీసుకోవాలి. సో sodium in presence of dry ether. So exactly options చూద్దాం. alkyl halide, let's see. First option 1 bromo 2 methyl propane, 1 2 3, 1 bromo 2 methyl propane. అవి రెండు మాలిక్యూల్స్ ని ఫ్యూజ్ చేస్తే ఏం ఫార్మ్ అవుతోంది? డబుల్ బాండ్స్ తీసుకోం కాబట్టి థర్డ్ ఆప్షన్ ఎలిమినేటెడ్. 1 బ్రోమో బ్యూటేన్. సో మొత్తం మనకి ఇక్కడ ఉన్నవి ఎన్ని కార్బన్స్ వస్తున్నాయి? 1 2 3 4 5 6 7 8 కార్బన్స్ వస్తున్నాయి. ఇది ఎలిమినేటెడ్. సో ఇక్కడ 4 కార్బన్స్, ఇక్కడ 4 కార్బన్స్. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. లెట్స్ సి, ట్రయల్ అండ్ ఎర్రర్ చూద్దాము. సో ఫస్ట్ ఆల్కైల్ హాలైడ్ CH3C, ఇది సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇంకో మాలిక్యూల్ రియాక్ట్ అయితే CH3 సరిపోయిందా? ఇదిగో యాస్టిస్ రెండు సేమ్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ ఏ. సో రెండు మాలిక్యూల్స్, ఫస్ట్ మాలిక్యూల్ ఫ్యూజ్ చేయండి. సో CH3. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇది బ్రోమిన్ కదా, ఎగ్జాక్ట్లీ ఇంకో కాంపౌండ్ దీంతో ఫ్యూజ్ చేయండి, అంటే దీనికి సేమ్ ఇంకో మాలిక్యూల్, తర్వాత ఈ కార్బన్ కి రెండు CH3లు, అంతేనా? సో ఈ మాలిక్యూల్ చూడండి, CH3C, CH2, C, ఈ కార్బన్ కి నెక్స్ట్ మళ్ళీ 2 కార్బన్. సో సరిపోయింది కదా. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ ఏ. వెరీ గుడ్, ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు. వెరీ నైస్. నెక్స్ట్ క్వశ్చన్. The crystal structure of an element has FCC lattice if the edge length of the crystal is 4 Armstrong. amma a value Armstrong ante enti 10 power minus 10 meter, picometer ante 10 power minus 12 amma. Atomic weight of the element adugutunnadu, ante m value adugutunnadu. If the density value ichesadu, so direct formula rho equal to n into molecular weight by a cube into Avogadro number, అంతేనా? సో ఇక్కడ n ఎంత? FCC లాటిస్ అంటే కార్నర్స్ ప్లస్ ఫేసెస్, టోటల్ ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? 4 ఆటమ్స్ ఉంటాయి. మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవాలి. ఇక్కడ ఏ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు, అవగాడ్రో నంబర్ నీకు తెలుసు. డెన్సిటీ ఇచ్చాడా? డెన్సిటీ కూడా ఇచ్చేసాడు. సో జస్ట్ క్యాలిక్యులేట్ ఫర్ m, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో మీరు సాల్వ్ చేస్తే నాకు ఆన్సర్ చెప్పండి. డూ ద క్యాలిక్యులేషన్. ఏంటది? నేను కెమిస్ట్రీ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, ఈ క్లాస్ వింటే యూజ్ అవుతుందా? ఎస్ డియర్, డెఫినెట్లీ. అట్లీస్ట్ కాన్సెప్ట్స్ అన్ని ఒకసారి చదువుతావు కదా నాన్న, సో కాన్సెప్ట్స్ అన్ని ఒకసారి రివైజ్ అవుతాయి. సో డెఫినెట్లీ నీకు హెల్ప్ అవుతుంది.
ఓకేనా? సో యూ కెన్ డూ ద క్యాలిక్యులేషన్ అమ్మా, కొంచెం క్యాలిక్యులేషన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. ఓకే, మెటాలిక్ అంటేనే కాపర్. ఏకి 4, 2 ఆప్షన్లు ఎలిమినేటెడ్. సో బి ఎలాగో 3 చెక్ చేయొద్దు. మాలిక్యులర్ కోవలెంట్, సో బికి 3 అంటే అయోనిక్ ఇస్ ఎనీవే NaCl అయిపోయింది. మాలిక్యులర్ కోవలెంట్ ఏంటమ్మా? డైమండ్. సో టీకి 1 అవ్వాలి, ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్, at T Kelvin, the partial pressure of dissolved oxygen in 1 liter water is 1 bar anta. The concentration of oxygen in ppm is. Sare, so Henry's constant ichad. So partial pressure is equal to Henry's constant into concentration. Avuna kada? So let us calculate. So partial pressure of oxygen kada. సో హెన్రీస్ కాన్స్టెంట్ ఎంత ఇచ్చాడమ్మా? 50 కిలో బార్ అన్నాడు. సో దాన్ని బార్ లోకి మారుద్దాం. అంటే ఇంటూ 10⁻³ ఇంటూ పార్షియల్ ప్రెషర్ ఇస్ 1 బార్ అన్నాడు. సో 1 ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్. ఇది పీపీఎం లో ఫైండ్ అవుట్ చేయాలి. సో కాన్సన్ట్రేషన్ ఏమవుతుందమ్మా? 1/5 ఇంటూ 10⁻⁴. సో 1/5 అంటే 0.2 ఇంటూ 10⁻⁻⁴. సరే, మంచిది. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ వచ్చింది. ఇది ఓకే, సో దీని యూనిట్స్ ఏమవుతాయి ఇప్పుడు? సో పార్షియల్ ప్రెషర్ ఇది బార్ లో ఉంది, ఇది కూడా బార్ లో ఉంది. సో రేషియో 0.2 ఇంటూ 10⁻⁻⁴. ఇప్పుడు నువ్వు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? కాన్సన్ట్రేషన్ అండ్ పీపీఎం క్యాలిక్యులేట్ చేయాలి. So at temperature T Kelvin, the partial pressure of dissolved oxygen in 1 liter water is 1 bar antunnadu. So the concentration of oxygen in ppm. So let's do. ఇది 1 లీటర్ వాటర్ కి ఇచ్చాడు, అవునా? అంటే దీని యూనిట్స్ ఏంటి ఇప్పుడు? గ్రామ్ పర్ లీటర్ లో ఉంది, కరెక్ట్? సో గ్రామ్ పర్ లీటర్ లో ఉంది, మనకి పీపీఎం లో ఉండాలి. అంటే పీపీఎం అంటే ఏంటమ్మా? 1 మిల్లీగ్రామ్. సో దీన్ని మిల్లీగ్రామ్స్ లోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు 10⁻³ క్యాన్సిల్ అయితే 2 వాల్యూ ఎందుకు వస్తుంది? సో 1 kH 50 concentration 10⁻³ into C. Concentration is 1/5 into 10⁻⁴. 0.2 into 10⁻⁻⁴. So concentration ఏమైంది? Did we miss something? Options are 71, 35.5, 17.75, 81.1.
I think there is a change in the options. 0.2 into 10 power minus 4 gram per liter. ppm అంటే milligram per liter. సో దీని మిల్లీగ్రామ్స్ కింద కన్వర్ట్ చేస్తే 0.2 into 10 power minus 4 into 1 gram 10 power minus 3. Sorry. So 0.2 into 10 power minus 1. This has to be 0.02 picometer. ఎవరికైనా వేరే ఆన్సర్ ఏమైనా వచ్చిందా? So it has to be 0.02 picometer. Maybe options nenu tappu paste chesano. I did mistake something. This answer has to be 0.02 picometer amma. Maybe options when I'm copy pasted this options, maybe I've misplaced it. So అర్థమైందా ఇది? సో partial pressure అంటే Henry's constant into concentration. So partial pressure 1 bar అని said. So 1 equal to Henry's constant 50 kilobar అంటే 50 into 10 power 3 into concentration. సో నీ కాన్సన్ట్రేషన్ వాల్యూ వచ్చేస్తుంది. దాన్ని వాడు ppm లో కన్వర్ట్ చేయమన్నాడు. సో అలా చేస్తే యూ విల్ బి గెటింగ్ దిస్ వాల్యూ. ఓకేనా? ఓ అక్షిత మామ్ మీ వల్లే నా కెమిస్ట్రీ 32. ఓ అచ్చా ఈ రోజు ఎగ్జామ్ అన్న. Oh, congratulations. That's so sweet. Very good. Next question. Option adi 0.02 undalamma. Adenti? Next question adi. Okay. The cell potential for the reaction cell notation is approximately ఈ క్వశ్చన్ నేను ఇది అనుకున్నా. ఇది వాల్యూ -0.6 అమ్మా. నేను ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఇంకో పేపర్లో చూసాను ఇది. దిస్ వాల్యూ వాజ్ -0.6. ఓకే. సో క్వశ్చన్ చేయండి. సో వాడు సెల్ పొటెన్షియల్ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అంటున్నాడు. సో E ఈక్వల్ టు E0 మైనస్ 0.0591 by n log of nt log q. So let us find out each value. So first E0 కనుక్కుందాం. E0 కనుక్కోవాలి అంటే what should you use? E cathode minus E anode. E cathode value ఎంతమ్మా? ఇది యానోడ్ రియాక్షన్ ఫస్ట్, తర్వాత cathode రియాక్షన్. సో రియాక్షన్ రాయడానికి ట్రై చేయండి. సో m plus n2 plus gives rise to m plus 3 plus n. అవునా? సో m plus 3 plus n. సో చార్జెస్ ని బ్యాలెన్స్ చేయండి అమ్మా. సో ఇక్కడ 3, ఇక్కడ 2, సో ఇక్కడ 2, ఇక్కడ 3. సో ఈ క్యాథోడ్ దగ్గర రిడక్షన్ పొటెన్షియల్స్ అమ్మా అంటే ఈ n2 ప్లస్ బై n మైనస్ ఈ యానోడ్ దగ్గర ఏం జరుగుతోంది? రిడక్షన్ పొటెన్షియల్ కాబట్టి ఈ m ప్లస్ 3 బై m. సో n2 ప్లస్ బై n ఎంత తెచ్చాడు? 0.1 మైనస్ m ప్లస్ 3 బై m ఏమో మైనస్ 0.6. సో ఇది 0.7 వోల్ట్. సో ఈ నాట్ అయిపోయింది. 0.0591 బై n వాల్యూ ఎంత? డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? చార్జ్ 6. సో n వాల్యూ 6. నెక్స్ట్ log q అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్, ఇది ఎనీవే సాలిడ్ కదమ్మా. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ m ప్లస్ 3 స్క్వేర్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ n2 ప్లస్ హోల్ క్యూబ్. m కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడు? 0.01 అన్నాడమ్మా అంటే 10 పవర్ మైనస్ 2.
into 10 power minus 2 by n plus 2 కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడమ్మా 0.1 అంటే 10 power minus 1 into 10 power minus 1. సో ఇది ఎంత వస్తుంది 10 power minus 2. సో వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి 0.7 minus 0.059 by 6 into log of 10 power minus 2. సో ఇదంతా 0.7 minus 0.059 by 6 into, so minus 2 log 10 kabatti plus రాయండి into 2. So 2 3s are 6, this is 0.0, 3 1s are 3, 0.19. So nearly equal to 0.7, 0.019, 917. And decimals. So n2 plus 0.1 minus m plus 3 by n 0.6 రాస్తే ఇది minus 0.5 అవుతుంది minus 0.5 అప్పుడు 0.5 0.019. సో ఇది 18881. ఓకే సో ఈ క్వశ్చన్ మేబీ వాడు ఇచ్చినట్టే లెట్ us assume that it is 0.6 అనుకుంటే సో ఇది ఎంత అవ్వాలి minus 0.6, this is plus, so this is minus 0.5. so minus 0.5 ante this value is minus 0.5 minus 0.5 minus 0.5 plus 0.019, which is nearly equal to 0.481. కానీ నెగటివ్ వాల్యూ వస్తుంది బట్ ఇలా తీసుకుంటే నెగటివ్ వాల్యూ వస్తుంది కదా సో minus 0.6 తీసుకుంటే యాక్చువల్లీ నేను ఇక్కడ క్వశ్చన్ లో మాత్రం ఐ సీన్ ఇన్ వన్ పేపర్ ఇట్ వాజ్ minus 0.6. సో అప్పుడు అలా తీసుకుంటే 0.7 వస్తుంది. సో 0.7 తీసుకుంటే టూ ఇంటూ 0.059 చార్జ్ ఎంత డిఫరెన్స్ 6 తీసుకుంటే అచ్చా ఐ డన్ క్యాలిక్యులేషన్ ఓకే సరిపోయింది 3 times 27.019. ఈ క్వశ్చన్ ఒకసారి జస్ట్ చెక్ ఇట్ క్వశ్చన్ ఎలా ఇచ్చారు ఎగ్జామ్ లో అని జస్ట్ ట్రై టు చెక్ దిస్ క్వశ్చన్. Okay, this question might be different because చూడండి అమ్మా ప్రొసీజర్ లో ప్రాబ్లం ఏమీ లేదు. ఇది ఒకవేళ 0.6 ఇచ్చి ఉంటే ఐ హావ్ సీన్ ఇన్ వన్ పేపర్ అది నాకు minus 0.6 అని గుర్తు బట్ ఐఎమ్ నాట్ రియలీ షూర్ అబౌట్ ద క్వశ్చన్. సో ఇప్పుడు 0.6 ప్లస్ 0.6 తీసుకుంటే మనకి ఆన్సర్ నెగటివ్ లో వస్తుంది. సో ఇట్ ఇస్ minus 0.5 plus 0.19 అంటే minus 0.48 ఆల్మోస్ట్. సో దీని అప్రాక్సిమేషన్ తీసుకున్నా మనకి ఆన్సర్ నెగటివ్ లో రావాలి. సో అంటే ఆల్మోస్ట్ నియర్లీ ఈక్వల్ టు minus 0.5 అని తీసుకుంటాం కానీ ఆప్షన్స్ లో అన్ని పాజిటివ్ ఉన్నాయి. సో దీని వాల్యూ ఒకవేళ minus 0.6 తీసుకుంటే అప్పుడు కొంచెం డిఫరెంట్ వస్తుంది. వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా అయితే విల్ బి గెటింగ్ ద ఆన్సర్ ఇన్ నెగటివ్. ఓకేనా n+2 పవర్ 3 ఏది n+2 పవర్ 3 అమ్మా
ఓకేనా? సో ఇది పాజిటివ్ వాల్యూ వస్తే విల్ బి గెటింగ్ ద ఆన్సర్ ఇన్ నెగటివ్. సో క్వశ్చన్ లో ఏమైనా డిఫరెన్స్ ఉండాలి. సో దిస్ వాల్యూ ఆర్ దిస్ వాల్యూ సంథింగ్ డిఫరెంట్, అప్పుడే మనకి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ 0.1 తీసుకుంటే ఇక్కడ 0.6 ఉంటే డెఫినెట్లీ ఆన్సర్ నెగటివ్ లో వస్తుంది. సో ఈ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా సేమ్ మోడల్. ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ 0.0591 by n log Q. ఓకే, ప్రొడక్ట్స్ బై రియాక్టెంట్స్. సో ప్రొడక్ట్స్ బై రియాక్టెంట్స్ అంటే ఇక్కడ ఏం ఫార్మ్ అవుతుంది? m plus n plus 2 gives rise to m plus 3 plus n. సో ప్రొడక్ట్ ఏమవుతుంది? m plus 3 raised to the power of 2 by n plus 2 raised to the power of 3. ఈ రెండు కూడా సాలిడ్స్ కదమ్మా, యాక్టివ్ మాస్ వాల్యూ 1. సో అజ్యూమ్ చేయక్కర్లేదు. సో m plus వాల్యూ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడు? 10 power minus 2 అన్నాడు. సో 10 power minus 2, 10 power minus 2. n plus 2 ఎంత ఇచ్చాడు? 10 power minus 1 into 10 power. Oh, this is cube. Okay, this is cube. So 10 power minus 1 into 10 power minus 1 into 10 power minus 1. Okay, okay. So this will become 10 power minus 1. Sare, manchidi. So 10 power minus 1 aithe so this is minus 0.059 by 6 into, so ఇది 10 power minus 1 కదా, 10 power minus 1 కదా. సో 1 log 10 అంటే into 1. సో ఇది పాజిటివ్ సైన్. సో ఇది 0.009. ఓకే, సో దీనికి వాట్ వీ హ్యావ్ టు యాడ్, మనకి మైనస్ 0.5 వస్తుంది. సో మైనస్ 0.5 ఆన్సర్ నెగిటివ్ లో వస్తుంది. సో మేబీ నేను చూసిన క్వశ్చన్ కరెక్ట్ అనుకుంటే, ఇఫ్ ఇట్ వాజ్ మైనస్ 0.6 అంటే ఇక్కడ 0.7. సో 0.7 ఇంకెక్కడైనా క్యాలిక్యులేషన్ మిస్ చేశానా? Okay, so maybe I'm missing with some calculation here. So procedure like the difference emi ledu. So you can check once with the calculation. Okay na? So leda question lo maybe difference with the negative signs. We have to check this question once. ఈ క్వశ్చన్ ఒకసారి చెక్ చేయాలమ్మా, బికాజ్ ఐదర్ ఇక్కడ సైన్ అయిన డిఫరెన్స్ ఉండాలి, లేదు అంటే ఐ థింక్ ఐ హావ్ నాట్ మిస్డ్ ఎనీ క్యాలిక్యులేషన్. సో ఇది ఒకటే మిస్ చేశాను, బట్ ఇట్ వాస్ 10 power minus 1 ఓన్లీ. సో మేబీ సైన్స్ విత్ ద క్వశ్చన్. ఓకేనా? ఓకే, ఎక్కడ ఓకే. సో ఎవరో నాకు ఏదో 10 power minus 1 అనేదో అంటున్నారు. ఐ థింక్ 0.1 is negative మ్యామ్. 0.1 is negative మ్యామ్. ఎక్కడ 0.1? ఏ 0.1 ఇదా?
ఇది కాదు నాన్న, క్యాథోడ్ దగ్గర కదా, క్యాథోడ్ రిడక్షన్ పొటెన్షియల్ N2 + 2N, సో ఇట్ ఈస్ నెగటివ్ ఓన్లీ. సో అచ్చా ఈ వాల్యూ నెగటివ్ అని చెప్తున్నారు కమెంట్ సెక్షన్ లో. సో ఇఫ్ దిస్ వాల్యూ ఇస్ నెగటివ్, సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఎప్పుడు కూడా ఈ క్యాథోడ్ మైనస్ యానోడ్. సో cathode reduction potential, anode reduction potential. So you have to calculate this value, substitute here 0.0591, n value anyway 6, q value emo 10⁻⁻1. So I'm just erasing this part. So వాడు ఇక్కడ ఏం వాల్యూ అయితే ఇస్తున్నాడో ఆ వాల్యూ మీకు ఉండాలి, ఓకేనా? So they're telling me that this value is -0.1 అని. So we'll check with the question. Okay, so question ఒకసారి చెక్ చేయాలి. there is a difference. సైన్స్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే మనకి ఆన్సర్ అనేది మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In the reaction A gives rise to products, the concentration of the reactant is doubled, the rate of the reaction remains unchanged అంట. చూడండి, కాన్సంట్రేషన్ డబుల్ చేసిన రేట్ మారట్లేదు అంటే ఇమ్మీడియట్ గా ఇట్ ఈస్ అ జీరో ఆర్డర్ రియాక్షన్. దీన్ని అసలు క్యాలిక్యులేట్ కూడా చెయ్యొద్దు, డైరెక్ట్ గా మారట్లేదు అంటే జీరో ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, రిలేటివ్లీ విచ్ కండిషన్స్ ఫేవర్ ఫాస్టర్ బ్రౌనియన్ మూవ్మెంట్ అంట. బ్రౌనియన్ మూవ్మెంట్ అంటే చాలా జిగ్జాగ్ ఫ్లో లో మనకి ఆటమ్స్ అనేవి చాలా ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి. స్మాల్ సైజ్ ఆటమ్స్ ఉన్నాయనుకోండి త్వరగా మూవ్ అవుతాయి. సో బిగర్ సైజ్ ఎలిమినేటెడ్, స్మాల్ సైజ్ వండర్ఫుల్. విస్కాసిటీ, థిక్నెస్ తక్కువ ఉంటేనే కదమ్మా మూవ్మెంట్ ఉంటుంది. వాటర్, హనీ రెండాటిలో డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేయండి. సో హనీ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, ఫ్లో తగ్గుతుంది. సో లెసర్ విస్కాసిటీ ఉండాలి. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్. నెక్స్ట్, when Ki is reacted with O3 under aqueous condition, Ki plus O3 ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఐడిన్ ప్రొడక్ట్ I2. According to valence bond theory, the metal atom or ion can make use of which of the following orbitals to yield hybrid orbitals రావాలంట that can form bonds with ligands. So hybrid orbitals రావాలి అంటే ఏముండాలి? n-1d orbitals, ns orbitals, np orbitals. ఎక్కడ? So n-1d, ns and np orbitals. Next question. పేపర్ ఎలా ఉంది నాకు కూడా తెలియదు నాన్న. నేను 11 o'clock నుంచి మీతోనే ఉన్నాను కదా క్లాస్ లో. ఈవెన్ ఐ హావ్ నాట్ ఇంటరాక్టెడ్ విత్ ఎనీ స్టూడెంట్స్. నాకు కమెంట్ సెక్షన్ లో కొంతమంది పిల్లలు అయితే చెప్తున్నారు ఎగ్జామ్ రాసాము అని చెప్పి, బట్ ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ హౌ డిడ్ దే రైట్ అండ్ ఆల్. సో ఇఫ్ దే నో ఎలాగైనా చెప్తే నేను చెప్పగలను. ఓకే, బికాజ్ అప్పటి నుంచి నేను కూడా ఇక్కడే ఉన్నాను కదా. సో నాకు ఐ డి నాట్ ఇంటరాక్ట్. మేబీ క్లాస్ అయిన తర్వాత ఒకసారి చూస్తే ఐ కెన్ స్పీక్ విత్ ద స్టూడెంట్స్. వాళ్ళు నాకు చెప్తే ఐ కెన్ టెల్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If sucrose is boiled with dilute HCl in alcoholic solution, the ratio of glucose and fructose, common conceptual question, 1:1 amma. Glucose fructose 1:1. Next, which among the following is most reactive towards SN2 mechanism? SN2 eppudu kuda primary greater than, secondary greater than, tertiary. So ikkada chuskondi, ఇదేమో సెకండరీ ఉంది, ఇదేమో ప్రైమరీ ఉంది, టెర్షరీ ఉంది, సెకండరీ ఉంది. ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ బి, ఫసక్. నెక్స్ట్ క్వశ్చన్. The products formed when toluene reacts with chlorine అంట. Toluene reacts with chlorine, rhyming bond. Toluene అంటే బెంజీన్ రింగ్ మీద CH3. Chlorine in presence of iron, dark. Substitution reaction అమ్మా. సో ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ కదా. సో వచ్చే క్లోరిన్ ఆర్థో పారా పొజిషన్స్ కి వెళ్ళాలి. సో ఆర్థో, మేబీ ఇక్కడ క్వశ్చన్ లో క్లోరిన్ ఉందేమో. సో ఇట్ హ్యాస్ టు బి క్లోరిన్ డెఫినెట్లీ. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. The major product formed in the following reaction sequences. Okay. సో బెంజీన్ కి ఐసోప్రొపైల్ క్లోరైడ్, ఎన్హైడ్రస్ అల్యూమినియం క్లోరైడ్. ఏంటమ్మా ఇది? ఫ్రెడెల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్. ఫ్రెడెల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ అంటే బెంజీన్ రింగ్ మీద ఈ ఆల్కైల్ గ్రూప్ వచ్చి కూర్చోవాలి.
సో బెంజీన్ రింగ్ మీద ఆల్కైల్ గ్రూప్ వచ్చి కూర్చోవాలి, అంతేనా? కొంచెం బాగా గీయాలి అంటే కొంచెం పైకి పెట్టండి బాండ్స్. నెక్స్ట్ ఇది O2 తో రియాక్ట్ అవుతోంది, తర్వాత హైడ్రాలిసిస్ జరుగుతోంది, అంటే ఇది పెరాక్సైడ్ ఫార్మ్ చేస్తోంది. O2 అంటే ఇది పెరాక్సైడ్ ఫార్మ్ చేస్తోంది, తర్వాత హైడ్రాలిసిస్ అంటే OH గ్రూప్ రావాలి. సో OH గ్రూప్ ఎక్కడికి డైరెక్ట్ అవుతుంది? ఇది మళ్ళీ ఏమంటారు, డొనేటింగ్ గ్రూప్ అంటే అర్ధో పారా డైరెక్టింగ్ గ్రూప్. సో మేజర్ ప్రొడక్ట్ మనకి పారా పొజిషన్ లో OH రావాలి. ఇదిగో పారా పొజిషన్ లో OH రావాలి, హైడ్రాలిసిస్ చేస్తున్నాం కాబట్టి. సో ఆన్సర్ విల్ బి దట్. ఆర్థో కూడా ఉందమ్మా, ఆర్థో కన్నా పారా మేజర్, ఓకేనా? అందుకని పారా ఆన్సర్. ఆర్థో అసలు ఫార్మ్ అవ్వదా మేడం అంటే అలా ఏం లేదు, తక్కువ క్వాంటిటీలో ఫార్మ్ అవుతుంది, ఇది ఎక్కువ క్వాంటిటీలో ఫార్మ్ అవుతుంది, ఈల్డ్ ఎక్కువ. సో అందుకని అది ఆన్సర్. నెక్స్ట్, arrange the following in the increasing order of their acidic strength. Increasing order of their acidic strength amma ఎప్పుడైనా acidic strength acidic strength అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. దేనికైతే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఎక్కువ ఉంటాయో ఇట్ విల్ బి మోర్ acidic. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఎవరమ్మా? NO2. సో ఇది A, ఇది B, ఇది C, ఇది D. సో D కి హైయెస్ట్ acidity అంటే రెండు ఆప్షన్లు ఎలిమినేటెడ్. లోయెస్ట్ ఎవరు? డొనేటింగ్ గ్రూప్ A. సో ఐదర్ ఇట్ హ్యాస్ టు బి B ఆర్ D, అవునా? ఓకే, నెక్స్ట్ చూడండి, బ్రోమిన్ ఫినాల్, ఐ మీన్ బెంజీన్ రింగ్. సో బెంజీన్ రింగ్ కి COOH, ఇక్కడ COOH. సో ఎవరు? బ్రోమిన్. సో నెక్స్ట్ ఎవరు రావాలి? D తర్వాత C రావాలి, అంటే ఆప్షన్. ఓకేనా? సో అకార్డింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ పెడితే మీ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భవ్య క్యూమిన్. బెంజీన్ రింగ్ మీద ఐసోప్రొపైల్ గ్రూప్ ఉంటే క్యూమిన్ అని పిలుస్తామమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ఆఫ్ ది యాసిడ్ ఫ్రమ్ లిస్ట్ 1 విత్ సోర్స్ ఫ్రమ్ విచ్ ఇస్ డెరైవ్డ్. ఫార్మిక్ యాసిడ్ అమ్మా, వెనెగర్ ఇది. ఎసిటిక్ ఫార్మిక్ యాసిడ్ మనకి యాంట్ లో ఉండేది ఫార్మిక్ యాసిడ్, అందుకే మనకి అది ఇమీడియట్ దట్ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది బికాస్ ఇట్ రిలీజెస్ ఫార్మిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ లో ఉండేది వెనెగర్. సో A కి 3 అవ్వాలి, సో రెండు ఆప్షన్లు ఎలిమినేటెడ్. B కి 1 అవ్వాలి, సో ఆన్సర్ ఏంటి? బ్యూట్రిక్ యాసిడ్ ఏమో బటర్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ D. నెక్స్ట్, బేసిక్ అంటే ఆల్వేస్ చెక్ విత్ ఎలక్ట్రాన్స్. ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే అది మోర్ బేసిక్. ఆ ఎక్కువ ఎలక్ట్రాన్స్ కూడా ట్రై టు డూ విత్ ఏమని పిలుస్తాము, డీలోకలైజేషన్ లో పార్టిసిపేట్ చేయకుండా దానికంటూ ఎలక్ట్రాన్స్ ఉండిపోయినాయి అనుకోండి, అప్పుడు మోర్ బేసిక్. సో ఇక్కడ కాంపౌండ్స్ చూడండి, ఇక్కడ NH, దీనికి 2 గ్రూప్స్ డొనేటింగ్ లో ఉన్నాయి, ఇక్కడ జస్ట్ ఒక గ్రూపే డొనేటింగ్, ఇంకొకటి హైడ్రోజన్, ఇక్కడ 3 హైడ్రోజన్సే. ఇక్కడ మాత్రం దీని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దాని దగ్గర ఉండట్లేదు, దే ఆర్ కెప్ట్ ఆన్ మూవ్ అవుతూ ఉన్నాయి, అవునా? డీలోకలైజేషన్ లో ఉన్నాయి. సో లీస్ట్ బేసిక్ ఎవరు? ఆప్షన్ D, లీస్ట్ బేసిక్. అయిపోయింది ఆన్సర్. సో ఫస్ట్ ఎవరు? A, B, C అండ్ D. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, pH of 0.01 molar BOH solution is 10. What is the degree of dissociation? So just calculate amma. pH is equal to KB value ఇచ్చేసాడు. అసలు pH కూడా క్యాలిక్యులేట్ చేయక్కర్లేదుగా. pH వాల్యూ 10 అంటే ఇక్కడ POH వాల్యూ 4 వస్తుంది. సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అప్లై చేస్తే KB is equal to C alpha square by 1 minus alpha.
సో మనకి ఇక్కడ చాలా వీక్ ఉంది కాబట్టి ఆల్ఫా వాల్యూ ఆల్మోస్ట్ 1 చాలా తక్కువ ఉంది అనుకుంటే కేబి ఈజ్ ఈక్వల్ టు సి ఆల్ఫా స్క్వేర్. సో కేబి ఈక్వల్ టు సి ఆల్ఫా స్క్వేర్ అంటే కేబి వాల్యూ ఏమో 10⁻⁻6 ఇజ్ ఈక్వల్ టు సి ఎంత ఇచ్చాడు కాన్సన్ట్రేషన్ బిఓహెచ్ కాన్సన్ట్రేషన్ 10⁻⁻2 అమ్మ ఇంటూ ఆల్ఫా స్క్వేర్. So alpha square is equal to, or alpha is equal to root over 10⁻⁻6 by 10⁻⁻2, which is 10⁻⁻3 by 10⁻⁻2. This is 10⁻⁻2. 10⁻⁻2 అంటే ఇది 0.01. మరి ఆన్సర్ ఏంటి? పర్సెంటేజ్ లో ఇచ్చాడు అంటే ఇంటూ 100 1%. into 100 1%. Okay na? Direct application of the formula. Next question. Relative stability of +1 +3 oxidation states, inert pair effect amma. So boron, aluminium, gallium, indium, thallium. Thallium +1 state lo highly stable. థాలియం తర్వాత ఇండియం తర్వాత గ్యాలియం ఓకే తర్వాత మళ్ళీ థాలియం +3 స్టేట్ అన్నాడు ఇక్కడ గ్యాలియం +3. సో ఆన్సర్ ఏం అవ్వాలి? ఆప్షన్ ఏ. సో ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది? యాజ్ యూ మూవ్ డౌన్ ద గ్రూప్ హయ్యర్ అటామిక్ వెయిట్ ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో హయ్యర్ అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ లో స్టేబుల్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. సో ఇవి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అమ్మా. వీఆర్ డన్ విత్ 100 questions. ఎక్స్ట్రా 2 questions యాడ్ చేశాను అంతే. What is the depression of freezing point when mole fraction of non-electrolytic solution in aqueous solution is 0.01? Direct question is solutions. KB into M apply చేసి చేయండి. ఇది ఒకటే హోంవర్క్ ఇస్తున్నా. ఇంకా rate constant K for the equation, first order equation, K equal to A into E power minus EA by RT. సో వాడు ఏమి ఇచ్చాడు? రేట్ కాన్స్టెంట్ K1 by K2 x by 4x టెంపరేచర్ తో రిలేషన్ ఇచ్చాడు. సో log K2 by K1 అప్లై చేయండి. log K1 by K2 is equal to log K ln అప్లై చేయాలి ఫస్ట్. ln K is equal to ln A minus EA by RT. అంతేనా? ఓకే. సో దీని నుంచి ఏమని రాయొచ్చు? log K2 by K1 is equal to minus EA by 2.303 into 1 by T1 minus 1 by T2. Rate constant for the first order reaction is X. So T1 600 ఉన్నప్పుడు K1 X. T2 700 ఉన్నప్పుడు K2 4X. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 4 తో వస్తుంది. సో దీని నుంచి యాక్టివేషన్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయండి అంతే. ఓకేనా? దట్స్ ఇట్. ఫ్యాట్ సాల్యుబుల్ ADK 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 ఫ్యాట్ సాల్యుబుల్. సో ADK. సో B1C ఫ్యాట్ సాల్యుబుల్. ఓకేనా? So yes, so these are all the 100 questions. ఇంకొక 1 or 2 questions ఎక్కువ ఇచ్చాను so that we కొంచెం ప్రాక్టీస్ అది gave that extra homework. So any doubts in today's class అమ్మా చెప్పండి. Anybody any doubts in today's class?
So yes, okay. So all right then. Okay, Repu Malli will come back with another class. So until then, this is Jayashri and thank you. Have a good day. Ba practice cheskondamma. Most important, ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో wishing you all the best. So ba రాయండి 3 hours complete గా focus చేసి రాయండమ్మా, ర్యాంక్ మీదే అవుతుంది. ఓకేనా? So all the best అమ్మా, wishing you all the good luck. So I wish you people will solve the questions for sure. A subject తీసుకున్నా సరే and pass away with flying colors. Hope so. So all right then, thank you. Have a good day.